ఏకాంతంలో సమూహాన్ని, సమూహంలో ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తిత్వాన్ని. పిల్లల్లారా రెండోయ్ రెండోయ్ రెండోయ్, ఇది ఎవ్రీ సాటర్డే సండే మేము అక్కడ ఉండాల్సిందే. పచ్చత్త పుస్తకం నాటకం అన్న. ఝాన్సీ, ఇన్నేళ్ల కెరియర్లో నువ్వు సంపాదించింది ఎంత? ఆస్తి లెక్కలు కావాలా మీకు? హలో, హాయ్, వెల్కమ్ టు మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ ఓన్లీ ఆన్ ఐ డ్రీమ్. రేడియోలో ఒక బుడ్డి ఆర్జేగా కెరియర్ ప్రారంభించింది. వివిధ టీవీ ఛానల్స్లో వైవిధ్యమైన యాంకర్గా పేరు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందింది. ఒక మీడియా యాక్టివిస్ట్గా ఎదిగింది. ఎప్పుడు చిరునవ్వులు చిందిస్తూ అలా ఒక ఆత్మస్ఫూర్తితో, ఆత్మస్థైర్యంతో, ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్ళిపోతుంది. అంతేకాదు, తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే వస్తోంది ద వెరీ వర్సటైల్ ఝాన్సీ. షీఈస్ విత్ మీ టుడే ఆన్ మై షో. హాయ్ ఝాన్సీ. హలో ప్రేమక, హౌ ఆర్ యూ? హోప్ వాట్ ఆల్ ఐ టోల్డ్ అబౌట్ యూ ఇస్ రైట్. పార్ట్లీ కరెక్ట్ అండ్ ఐఎమ్ స్టిల్ డిస్కవరింగ్. ఇంకా నేను చాలా నేను డిస్కవర్ చేయాలి. ఆత్మస్థైర్యం అన్నారు చూసారా, అది మాత్రం పర్ఫెక్ట్. నేను రేడియోలో మొదలుపెట్టి చిట్టి చిలకమ్మ చెప్పిన రోజు నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ ఏ రోజు అది తగ్గలేదు. సో యూ హెవ్ గివెన్ 100% ఆఫ్ వాట్ ఐ యామ్. ఎస్, యు ఆర్ దట్. ఎందుకంటే నాకు ఇప్పుడంటే నేను ఒక 14 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నాను. బట్ బిఫోర్ దాట్ నాకు ఝాన్సీ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఠకీమ్ అని, టాక్ ఆఫ్ ది టౌన్. ఝాన్సీ అనగానే ముందు వివిధ యాసల్లో, అంతే కదమ్మా, టాక్ ఆఫ్ ద టౌన్. అంతకుముందు చూడనాళ్ళేరుగా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేస్తాము, ఎట్ట మాట్లాడతాము అయ్యేగా. ప్రతి వారం ఓ యాసం తీసుకురావడం, ఓ యాసలు మాట్లాడడం, వాళ్ళకి కావాల్సిన సినిమా నాలెడ్జ్తో పాటు 4 అక్షంతలు పేకడం నా పని అన్నమాట. అంతేనన్నమాట. మరి రాయలసీమ అన్ని రకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఏందట్ట చూస్తుండా, ఏం నేను చెప్పాలా? ఏందో టాక్ ఆఫ్ ద టౌన్ గురించి నువ్వు మాట్లాడుతుంటే బాగుందబ్బా అట్ట అంటుంటే. ఎలా, హౌ డిడ్ యూ పిక్ ఇట్ అప్? తెలీదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి కొంతమందిని చూసినప్పుడు ఇన్స్టెంట్గా ఇదేదో ప్రత్యేకంగా ఉంది అని, ఒక ఈ కర్ణ రాక్షసుని కదా, కర్ణ పిశాచంతోటి చూడడం, ఇమిటేట్ చేయడం, వెంటనే కాకపోయినా మెల్లగా అన్న చేయడం, ఇది అలవాటైపోయింది. ఈ స్కిల్ నాలో ఉందని గుర్తించింది మీర్ గారు, కెమెరామెన్ మీర్ గారు. నువ్వు ఇమిటేట్ చేయగలవు బాగా అని. తర్వాత మా నిమ్ గారు, వీళ్ళిద్దరూ ప్రోత్సహించారు. ఆ తర్వాత టాక్ ఆఫ్ ద టౌన్ నుంచి మా జీకే మోహన్ గారు నన్ను దాన్ని ఒక ఎలా పంధాలో నేను అనుకోలేదు అక్క, టాక్ ఆఫ్ ద టౌన్ ఇలా అవుతుంది, ఇది ఒక నా కోసం నా కెరియర్లో ఒక మైలురాయిగా మిగిలిపోతుంది అని నేను అసలు కల్లో కూడా అనుకోలేదు. అంత క్యాజువల్గా మొదలైంది. అలా ఒక 10 ఏళ్ళు చేసేసాం దాన్ని. ఓకే. సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. ఝాన్సీ, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఒక 1 year తర్వాత కలిశాను. ఫస్ట్ ఝాన్సీ గారు మీరు అంటుంటే, మీరేంటి నువ్వెంత మంచి జర్నలిస్ట్వి, అలా అంత దూరం చేసి మాట్లాడకు అన్నావు అనేసి వెంటనే నేను అక్క అని పిలవనా అన్నావు. సో అలా అంటే ఈ ఆప్యాయత, ఈ అనురాగం జనరల్గా ఒక ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఇవన్నీ సాధ్యం అని అనుకుంటున్నారా మీరు? ఎప్పుడు అంటే డూ యూ ఫాలో దిస్ విత్ ఎవ్రీబడి అంటే నాకు ఒక కనెక్ట్ కలిగితేనే ఆ కంటిన్యూషన్ ఆఫ్ కన్వర్సేషన్ జరుగుతుంది. లేదనుకుంటే అలానే కావాలని పొడిగా విడివిడిగా ఉండాలని మనిషిని కాదు, అందరితోనూ కలుపుకోలుగానే ఉంటాను. కొన్ని కనెక్ట్స్ ఇంకొంచెం ఒక లెవెల్ ఫార్వర్డ్కి వెళ్తాయి. ఐ థింక్ ఆ పర్సనల్ కనెక్ట్, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగాలేకపోతే, ఆ హ్యూమన్ కనెక్ట్ ఏదో లేకపోతే జీవితం వేస్ట్ అంతే. అందుకని ప్రతి ఒక్కరితోటి నాకున్న చాలా లిమిటెడ్ సర్కిల్. అంటే మనం ఆరాస్ డిజైన్ చేసుకుని గిరిగీసుకుని పెట్టుకుంటే అందులో బయట వాళ్ళని బయటే ఉంచుతాం, ఆరాలోకి రానివ్వం. ఆరాలో ఉన్న 7 రంగుల్లో 7 దశల్లో నువ్వు అనుకుంటే దగ్గరగా తీసుకురాగలిగిన వాళ్ళే నీకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. నాకు అలా దగ్గరగా లెక్కేస్తే ఓ 3-4 మాత్రమే ఉంటారు. మిగతా అందరూ ఆ బయట లేయర్స్లో ఉండేవాళ్ళే, అంత క్లోజ్డ్ పర్సన్ని. బట్ యెట్ చాలా చాలా విశాలమైన హృదయం ఉండి అందరినీ కలుపుకోగలిగే పర్సన్ని. నాకు ఒక లైన్ చాలా ఇష్టం, ఏకాంతంలో సమూహాన్ని, సమూహంలో ఏకాంతాన్ని ఇష్టపడే వ్యక్తిత్వాన్ని. అంటే నేను సమూహంలో ఉన్నాను అనుకోండి,
నచ్చలేదనుకోండి దానిలో కూడా ఏకాంతాన్ని ఇష్టపడతాను. నచ్చని పార్టీ ఉంది లేదా నచ్చని జనం ఉన్నారు చుట్టుపక్కల, దానివల్ల నేనేమి ఇబ్బంది పడను. ఆ సమూహంలో ఏకాంతాన్ని వెతుక్కోగలను, నాతో నేను ఎంజాయ్ చేసేయగలను. ఏకాంతంలో ఉన్నాను ప్రస్తుతం, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు తెలియని వాళ్ళు, అసలు నేను ఒక్కదాన్నే ఉన్నా, కానీ ఆ ఏకాంతంలో కూడా నేను సమూహాన్ని క్రియేట్ చేసుకుని ఎంజాయ్ చేసేయగలను. సో దట్స్ మీ, టిపికలీ దట్స్ మీ, దట్స్ ఝాన్సీ. రెండు షేడ్స్ నాలోనే. సో ఇప్పుడు నీ ఆరాలో నేను ఉన్నానంటావు. అఫ్ కోర్స్ యూ అదే ఏ రంగులో ఉన్నారు అనేది ప్రోగ్రెషన్ అనమాట. గ్రాడ్యుయేట్ ఒక్కసారిగా ఎవరు లోపలికి దూసుకొచ్చారు, మనమే పర్మిషన్స్ ఇవ్వాలి. అది ఇంటరాక్షన్ తోటి అవి తలుపులు ఓపెన్ చేసుకుంటే లోపలికి వస్తాం. అక్క అన్న మాటలోనో, అన్న అన్న మాటలోనో, తమ్ముడు అన్న మాటలోనో ఒక చిన్న అనుబంధం ఉంటుంది. అది కంటిన్యూ అయ్యేటప్పుడు ఐ థింక్ అది పోయి మనం కొంచెం పొడి పొడిగా తయారవుతున్నాం. కరెక్ట్. నాకు అది చాలా ఇష్టం, నోరారా పెంచుకోవడం ఇష్టం. అవును, ఐ ఆల్సో ఎంజాయ్ ఇట్ వెన్ యూ కాల్ మీ లైక్ దాట్. చాలా మంచిగా అనిపిస్తుంది ముందు. థ్యాంక్ యూ. ఓకే ఝాన్సీ, 8 ఏళ్ల వయసులో రేడియోలో ఒక బుడ్డి ఆర్జేగా నువ్వు ఎంటర్ అయ్యావు. అసలు ఫస్ట్ అసలు అంటే ఒక మైక్, ఆ మైక్లో మాట్లాడాలి. ఎంత మైక్ ఉంటుంది అనుకున్నారు రేడియోలో? ఇప్పుడు కొంచెం కొత్త మైకులు వచ్చినాయి, కానీ అంతకుముందు మైక్ ఇంత ఉండేది, పెద్ద మైక్. అంటే ఆ వయసులో ముఖాన్ని రేడియోకి మనం ప్రజెంట్ చేయడం అనేది ఇదేం లేదు కదా, ఎక్కడ ఉండాలి అని మైక్ అందుకోవడానికి ఇలా కూర్చునేదాన్ని. ఓకే, ఐ స్టిల్ రిమెంబర్ దాట్. ఇంత పెద్ద మైక్, దాన్ని కిందకి లాగి మన కోసం సెట్ చేసి పెట్టేవారు అక్కయ్య గారు కానీ మా అమ్మగారు కానీ. సో మైక్ పట్టుకోవడం అనేది, మైక్ ముందు కూర్చోవడం అనేది, దానికి ఎటికెట్ అనేది ఒకటి ఉంటుంది, అవన్నీ అలా నేర్చుకున్నాను అనమాట. బట్ గుర్తుందా ఝాన్సీ, అంటే ఫస్ట్ టైం మైక్ ముందు కూర్చోగానే మొట్టమొదటిగా రైట్, మొట్టమొదటి మాటలు గుర్తులేదు, కానీ ఆ మైక్, దాని వాల్యూమ్, దాని పెద్ద ఇది, అది గుర్తుంది. అంతకంటే ముందు చిన్నప్పుడు చిట్టి చిలకమ్మ పాటలు చెప్పడము, పద్యాలు పాడడము, వాటితో అనుబంధం ఉంది కాబట్టి ఆర్జేగా అయిన క్షణం ఫస్ట్ అనౌన్స్మెంట్ అడగని గుర్తులేదు. కాంట్రాక్ట్ వచ్చి ఆ కాంట్రాక్ట్ని సెలబ్రేట్ చేసుకున్న తీరు గుర్తుంది. అప్పటికి ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో ఉన్నాం కాబట్టి అది కొంచెం గుర్తుంది. ఏంట కాంట్రాక్ట్? 180 రూపీస్ యువర్ చైల్డ్, పెద్దవాళ్ళకి ఇస్తారు, బికాజ్ వీఆర్ మైనర్స్, వీ హ్యావ్, అది కాపీ నేను మీకు ఇస్తాను చూద్దరు కానీ, మీ చైల్డ్ని ఇన్ని వారాల పాటు, ఈ నెలలో ఇన్ని ఆదివారాలు లేదా ఇన్ని శనివారాలు చైల్డ్ కంపేర్గా మీరు పంపించడానికి మీరు కన్సెంట్ ఇస్తున్నట్టుగా సంతకం పెట్టాలి పేరెంట్స్. అందులో నా పేరు, దానికి నాకు ఇచ్చే డబ్బు కింద రాసింటుంది. ఎంత డబ్బు ఇచ్చారు? 180 రూపీస్. 180 ఫర్ 4 Sundays. ఓకే, అంటే 4 వారాలకి, అంటే నెలకి 180 రూపాయలు. మొట్టమొదటి, ఎస్, మా ఫస్ట్ సంపాదన. గ్రేట్. ఓకే, అది కూడా ఎప్పుడు 1983, 82, 83, ఐ డోంట్ రిమెంబర్, చూసి కాంట్రాక్ట్ చేసి చెప్పాలి. 82, 83లో ఎప్పుడో. సో ఏం చేశారు 180 రూపాయలతో? 180 రూపాయలతో నాకు గుర్తుండేట్టుగా మా నాన్నగారు నాకు ఒక డిక్షనరీ కొనిపెట్టారు. ఆక్స్ఫర్డ్ వారి పెద్ద డిక్షనరీ కొనిపెట్టారు. అఫ్ కోర్స్ దాని తర్వాత ఎన్ని ప్రింట్లు రానివ్వండి, మా ఇంట్లో ఇప్పటికీ అదే పెద్ద బాల శిక్ష. దానిలో నాన్నగారు రైటింగ్ తోటి నా పేరు రాశారు, కింద కొన్న సంవత్సరం రాశారు. సో అది మెమరీస్గా ఉండిపోతాయి. బట్టలు కొని ఉంటారు, లేకపోతే దాచుండి ఉంటారు, దాంతో ఏం చేశారు అని నేను అడగను. నాకు ఆ గుర్తుగా కాంట్రాక్ట్ ఒకటి మిగిలింది. డబ్బులు ఎప్పుడు మిగిలవక్క, అంతే అంతే, డబ్బులు ఖర్చు పెట్టేసుకుంటాం, మిగిలేది ఆ కాంట్రాక్ట్, దాని తృప్తి మాత్రమే. అలాంటివి తర్వాత చాలా ఉన్నాయి, అన్నీ దాచిపెట్టుకున్నా. ఎవ్రీ కాంట్రాక్ట్, ఈ మధ్య కాలంలో చేసిన రేడియో ప్లే వరకు అన్నిటినీ దాచిపెట్టుకుంటాను. సో ఝాన్సీ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇమిటేషన్, మిమిక్రీ. అంటే మిమిక్రీ అంటే ఎగ్జాక్ట్ కాకపోయినా బాగా, అంటే ఎట్లా స్టైల్ ఇమిటేట్ చేస్తారు. ఇమిటేషన్ స్టైల్ అయితే యూ లిమిటేట్. సో ఇప్పుడు ఒక్కసారి మనం అలా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి రేడియోలో కూర్చుందాం, రేడియో స్టేషన్లో కళ్ళు మూసేసుకొని ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మైక్. ఇప్పుడు ఝాన్సీ 8 years పాప ఫస్ట్ టైం ఆర్జే చేస్తుంది. కమాన్, హౌ డు యూ డూ ఇట్? ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పాలి. త్వరగా జానకిరాణి గారు ఈ మధ్యకాలంలోనే పోయారు. అక్కయ్య గారు మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దారు. ఏ రైటింగ్ అయినా, ఏదైనా సరే, ఎలా అయినా కాన్ఫిడెంట్గా ఉండాలి అనడం మేము మా అక్కయ్య గారి దగ్గరే నేర్చుకున్నాం అనమాట. నాకు నాటకానికి అనౌన్స్మెంట్ ఇవ్వాలి. ఆ నాటకం పేరు పచ్చట్ట పుస్తకం. అది మాత్రం బాగా గుర్తుంది. ఏం పుస్తకం? పచ్చట్ట పుస్తకం. పచ్చట్ట పుస్తకం కదా. ఇప్పుడు మనం ఇంత స్పష్టంగా పలుకుతున్నాం కదా, మరి అప్పుడు తడబడే వయసు కదా. పచ్చట్ట పుస్తకం నాటకం అన్న పక్కన అక్కయ్య గారు నవ్వు ఆపుకోలేక, అది రికార్డింగ్, లైవ్ కాదు, లక్కీగా నవ్వు ఆపుకోలేక పచ్చట్ట పుస్తకం అన్నారు. పచ్చట్ట పుస్తకం నాటకం రచన సో అండ్ సో. ఇలాంటి వాటితోనే పెరిగాం కాబట్టి ఇలాంటి ఐ స్టిల్ రిమెంబర్ ఎన్నో తప్పులు చేసి ఉంటాం. లైవ్లో ఉన్నప్పటి
ఎనర్జీ ఉంటుంది చూసారా, అది అప్పుడే ఎంజాయ్ చేస్తాను. కరెక్ట్. మన సాటిలైట్ ఛానల్స్ వచ్చాక, లైవ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాక కిక్ తర్వాత ఎంజాయ్ చేశాను. బట్ అప్పట్లోనే ప్రతి సాటర్డే సండే మేము లైవ్ కదా, బాగుండేది. ఆన్ ఎయిర్ అనగానే బయట ఒక పెద్ద రెడ్ లైట్, ఆపరేషన్ థియేటర్ బయట వెలిగినట్టు ఒక పెద్ద రెడ్ లైట్ వెలిగేది. స్టూడియోలో పిల్లలందరం కూర్చునేవాళ్ళం. మళ్ళీ వాళ్ళు ఎవరెవరు ఏం పాట పాడుతున్నారో మేము ముందు లాక్ షీట్ లాగా రాసుకునేవాళ్ళం. అక్కయ్య గారు వచ్చి రాసుకునే ముందు మేము పిల్లలం, చైల్డ్ కాంపేర్స్ ఎవరైతే ఉన్నామో బయటికి వెళ్ళి అది ఈ పాప ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనిధి చిట్టి చిలకమ్మ చెప్తుంది రాసుకునేవాళ్ళం. తర్వాత ధన్య ఇంకెవరో చెప్తుంది, ఇవి రాసుకునేవాళ్ళం. ఆ రోజు ప్రోగ్రామ్ అంతా అలా చేసి లోపలికి వెళ్ళి అక్కయ్య గారికి ఇస్తే, అక్కయ్య గారు వీళ్ళని ముందు పెట్టండి, వీళ్ళని తర్వాత పెట్టండి, మధ్యలో నాటకం వేయండి, మధ్యలో పాట వేయండి అని ఒక ప్రోగ్రామింగ్ షెడ్యూల్ చేసి ఇచ్చేవాళ్ళు అనమాట. మా పని ఏంటంటే అనౌన్స్మెంట్లు చదవడమే, మిగతా అంతా మా అమ్మగారు అక్కయ్య గారు చూసుకునేవారు. మా అమ్మగారు ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా రిటైర్ అయ్యారు. బట్ అంతకుముందు ఈ విమెన్ అండ్ చిల్డ్రన్ సెక్షన్లో ప్రొడక్షన్ అసిస్టెంట్గా ఉండేవారు అనమాట, ప్రోగ్రామ్ అసిస్టెంట్గా. సో ఎంతకాలం వర్క్ చేశారు అక్కడ రేడియోలో? అమ్మ వర్క్ అంటే మీరు అంటే ఈ సాటర్డే సండే మీరు అన్నారంటే సారీ అలవాటు అయిపోయిందే. అక్కడ కూర్చోగానే మీర్లు గారెలు సో నువ్వు ఎవ్రీ సాటర్డే సండే అట్లా చాలా ఏళ్ళక అసలు నా కాంట్రాక్ట్ ఉన్నా లేకపోయినా, అంటే ఆ కాంట్రాక్ట్ ఉంటే ఆ వారాలకి మనం కాంట్రాక్ట్కి కంపేర్కి వెళ్ళాలి. ఉన్నా లేకపోయినా అమ్మతో పడి సాటర్డే సండే ఆఫీస్ బాలానందం బాలవినోదం పిల్లల్లారా రా రెండోయ్ రా రెండోయ్ రా రెండోయ్, ఇది ఎవ్రీ సాటర్డే సండే మేము అక్కడ ఉండాల్సిందే. ఏమున్నా లేకపోయినా పిల్లలందరూ గలగలగల బిలబిలబిల అక్కడ ఉండాల్సిందే. అలా ఆ బ్యాచ్లో రామాచారి గారు వాళ్ళందరూ మాకు కొంచెం సీనియర్స్. రామాచారి గారు, శశికళ గారు, వీళ్ళందరూ మేమందరం ఆల్ ఇండియా రేడియో పరిచయం మాకు. అయితే ఝాన్సీ ఆ టైంలో అంటే కొంచెం ఎదుగుతూ ఉండగా 13-14 ఏళ్ల వయసులో అనుకుంటా మీకు అశ్విని హెయిర్ ఆయిల్ ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత, ఇంకొంచెం 14-15 ఏళ్ళు అది యాడ్కి మిమ్మల్ని తీసుకోవాలని అనుకున్నారట? కరెక్ట్ అనుకున్నారు. అప్పుడు నిజంగా అంత పొడుగు హెయిర్ ఉండేదా ఏమిటి? అయ్యో బాబాయ్, నా జుట్టు ఇది ఏకే అంతేనా? ఇప్పుడు మిగిలింది ఒక ఏక. ఓకే, చాలా ఏకల్లో మిగిలింది ఇంతే. అండ్ వెరీ లాంగ్ హెయిర్, ఆల్మోస్ట్ మోకాళ్ళ దాటి కింద వరకు ఉండేది, ఇంత లావు జడ ఉండేది. ఆ వైభవం కూడా చూద్దరు కానిలేండి. ఓకే ఫైన్. సో ఉండేది. అందుకని ఆ ఫోటోగ్రాఫ్స్, ఆ వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం జీకే మోహన్ గారు కావాలి అనుకుంటే సత్యవతి ఆంటీ నన్ను పరిచయం చేద్దామని చెప్పి తీసుకొచ్చారు. ఆయన అక్కడి వరకు వచ్చిన తర్వాత ఈ పిల్ల చిన్నగా ఉంది, వాళ్ళ అమ్మగారు అయితే మోకాళ్ళ నొప్పులు ఆయిల్కి పనికి వస్తారు, లేకపోతే హెయిర్ ఆయిల్కి, అశ్విని పిండికి అలాంటివి. అండ్ మా అమ్మగారు మాకు అలాంటి అలవాట్లు లేవోయా అని చెప్పారు. ఓకే, ఆ తర్వాత ఆయనే వెతుక్కుంటూ వచ్చారు. సో అశ్విని హెయిర్ ఆయిల్ యాడ్ పర్ సే డి నాట్ హ్యాపెన్, బట్ ఫోటోగ్రాఫ్ డిడ్ హ్యాపెన్. ఓకే, అంతే. సో ఆ తర్వాత మళ్ళీ అశ్విని హెయిర్ ఆయిల్ అవ్వకపోయినా ఛాన్సెస్, ఆ తర్వాత ఆఫర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇమ్మీడియట్గా రాలేదు. ఒక 1.5-2 సంవత్సరాల తర్వాత థ్యాంక్స్ టు సనా, దట్ సనా డేట్లు ఇవ్వకపోవడంతో, ఆర్ మొత్తానికి ఏదో అయింది, డేట్ ఇచ్చి తర్వాత తన క్లాష్ రావడము. జీకే గారు వాంటెడ్ సంబడి వెరీ ఫ్రెష్, అర్జెంటుగా కావాలి, ఇంకో 2 రోజుల్లో షూటింగ్కి వెళ్ళాలి. అప్పట్లో మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్స్ లేని రోజులు కదా. ఫలానా ఆల్ ఇండియా రేడియో శారద గారు అమ్మాయి ఉంది, అమ్మాయి ఎక్కడుందో వెతకండి అని మళ్ళీ పంపారు. మేము ఇల్లు మారిపోయాం. ఆయన మళ్ళీ ఆల్ ఇండియా రేడియోకి పంపిస్తే మా అమ్మగారి దగ్గరికి, అమ్మగారు నాకు కబురు పంపిస్తే, దట్స్ హౌ విజేత వర్క్డ్ అవుట్. మై ఫస్ట్ ఎవర్ టెలివిజన్ సింగిల్ ఎపిసోడ్ విజేత. ఓ, సో అంటే మీరు టెలివిజన్లో చేరింది త్రూ యాక్టింగ్, నాట్ త్రూ యాంకరింగ్? లేదు, యాక్టింగ్ మొదలుపెట్టి చాలా ఏళ్ల పాటు చాలా సీరియల్స్ చేసిన తర్వాత అప్పుడు సాటిలైట్ ఛానల్స్ మొదలయ్యాయి. సాటిలైట్ ఛానల్ మొదలు కాక కొంచెం ముందే దూరదర్శన్ హెడ్ స్టార్టెడ్ సింగిల్ ఎపిసోడ్స్లోనే కొంచెం ఫీచర్స్ అనేవాళ్ళు. అప్పట్లో కొన్ని పాటలు వేయడం, ఆ పాటలకి మధ్యలో వ్యాఖ్యానం పెట్టడం. అందెల రవళి ఇలాంటివి, అందెల రవళి అనగానే క్లాసికల్ డాన్స్ బేస్లో వచ్చిన పాటలకి మనం మధ్యలో కూర్చుని ఒక బ్యాక్గ్రౌండ్లో వ్యాఖ్యానం చెప్పడం. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అవి. ఓకే, ఇనిషియల్ సూపర్ను. బట్ ఆ వయసులో అవన్నీ అంటే తెలిసేవా ఝాన్సీ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఏంటి అని? అంటే అందరూ కొత్తే కదా, యాక్టింగ్ ఎవరు నేర్పించేవాళ్ళు? ఏమన్నా ట్రైనింగ్ ఉండేదా? కొత్త కదక్క, అప్పటికి ఎవాల్వ్ అయిపోయింది సినిమా, చాలా బాగా ఎవాల్వ్ అయింది. టెలివిజన్లో చాలా పెద్ద పెద్ద సీరియల్స్, బుజ్జిబాబు ఇలాంటి సీరియల్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. యాక్టింగ్కి నేనే మొదలు పెట్టాను, నేను భూమి పుట్టినప్పుడు. నేను మొదలు పెట్టడం కాదు, మీకు తెలియదు, బ్యాక్గ్రౌండ్ లేదు కదా. బ్యాక్గ్రౌండ్ ట్రైనింగ్ ఉండాలి కదా. చెప్పగలిగే వాళ్ళు ఉన్నారు. యాక్టింగ్ వరకు వచ్చేసరికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ సిస్టమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కష్టం అవ్వలేదు. పీపుల్ డిడ్ టెల్ మీ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అండ్ హౌ గైడ్ చేశారు నన్ను. యాంకరింగ్ వచ్చేటప్పుడు మేమందరం వెతుక్కున్నాం, పదాలు వెతుక్కున్నాం,
ఏంటి పడికట్లు ఎత్తుక్కున్నాం, ఎలా ఉంటే బాగుంటుందో చూసాం, స్టైల్స్కి రాశారు పెద్దవాళ్ళు చాలామంది అప్పట్లో. దిస్ ఇస్ వాట్ యాంకరింగ్ ఈజ్ అని డిసైడ్ చేసే ఒక క్రమం ఉంటుంది. వీఆర్ ఎవాల్వింగ్ అని అనుకుంటాం కదా, ఆ ఇనిషియల్ ఫేజ్లో మేము ఉండడం వల్ల మాకు చాలా ఉపయోగమైంది. అవును, కరెక్టే. అసలు స్టార్టింగ్లో ఉన్నది మీ నలుగురే మెయిన్, అంటే 1 by 1 వచ్చుంటారు. బట్ సుమా, ఝాన్సీ, ఉదయ్ భాను, శిల్పా చక్రవర్తి, ఇది 4 నేమ్స్ ఆర్ పాపులర్. తర్వాత అనితా చౌదరి. ఐ థింక్ మీ నలుగురైతే మెయిన్, ఇఫ్ ఐ రిమెంబర్. ఎవరు యాక్చువల్గా సీనియర్ మోస్ట్ మీలో? సుమా సీనియర్ మోస్ట్. మా అందరికంటే ఒక 2-3 ఏళ్ళు ముందే వచ్చింది. కొంచెం అటు ఇటుగా నేను భాను ఒకటే టైంకి స్టార్ట్ అయ్యాం. నాకంటే కొద్దిగా భాను నాకు మధ్యలో అనిత కూడా స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ అందరూ ఒకటే ఇయర్లో స్టార్ట్ అయినా ముందు వెనకల్లో. బట్ సుమా అప్పటికే మొదలు పెట్టేసింది. సీరియల్స్ కూడా చేస్తూనే ఉండేది, సింగిల్ ఎపిసోడ్స్ కూడా చేస్తూనే ఉండేది. బట్ ఎవరికి వాళ్ళకి ఐ థింక్ దే హ్యాడ్ డిస్టింక్ట్ ప్రోగ్రామ్స్, ఇఫ్ ఐ రిమెంబర్. మీరు టాక్ ఆఫ్ ది టౌన్, అంతకు ముందు ఏదో కేసీపీ సూపర్ సీన్స్. యా రైట్, కేసీపీ. సారీ, లెటర్ ఇటు అటాను. కేసీపీ సూపర్ సీన్స్. సినిమాలో సీన్స్ అప్పుడే ఆ వారమే రిలీజ్ అయిన హాట్ సీన్స్ తీసుకొచ్చి వాటి గురించి మాట్లాడడం, అంటే రకరకాల మళ్ళీ నవరసాల్లో మాట్లాడడం బాగుండేది. అది కూడా ఇంట్రెస్టింగ్గా చేసేవాళ్ళం. సో అదొకటి. సుమాకి తనకు బ్రాండ్ షో తనకు ఉండేది, తను చేసేది. అండ్ దెన్ భాను హ్యాడ్ హృదయాంజలి చేసేది, ఊరూరా తిరిగి పాటలని చేసేది. సో హౌ వాజ్ ఇట్ ఝాన్సీ అప్పట్లో? అంటే ఇప్పుడున్న ఈ టూ మెనీ యాంకర్స్, ఇంత ర్యాట్ రేసు ఇంత ఉండేది కాదు. మీకు ఐఎమ్ షూర్ మీరు లోడెడ్ విత్ వర్క్ అనుకుంటా. మీ నలుగురు మధ్య అంత డిస్ట్రిబ్యూట్ అయ్యేది. నలుగురు మధ్య డిస్ట్రిబ్యూట్ అయినా అక్కడ 2 ఛానల్స్ ఉన్నాయక్క. మరి ఎప్పటికప్పుడు ర్యాట్ రేస్లో ఉన్న ర్యాట్స్ 2, ఉన్న ట్రాక్స్ 4. ఓకే, అలా ఉండేది. ఐఎమ్ సారీ, ఉన్న ట్రాక్స్ 2, ఉన్న ర్యాట్స్ 4. సో రివర్స్. ఇప్పుడేమో 33 ఛానళ్ళు అయినాయి, 44 మంది యాంకర్లు ఉన్నారు కదా. సో ఎప్పుడు రేస్ అంతే పోటీతో ఉంటుంది. బట్ ఇనీషియల్ ఫేజ్లో వచ్చాం కాబట్టి ఏంటంటే ఎక్స్పెరిమెంటింగ్కి బాగా కుదిరింది. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనే ఒక ఇమేజ్ గిరిగీతలు లేవు ఇందులో. కొలవడానికి మనకేమి కొలమానాలు లేవు. సో ఎవ్రీబడి హ్యాడ్ అ ఛాన్స్ టు ఎక్స్పెరిమెంట్ విత్ వన్స్ ఓన్ స్కిల్స్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ దే వర్. అలా మేము ఐడెంటిఫై చేసుకుని డిస్టింక్ట్ పర్సనాలిటీస్ డెవలప్ చేసుకోగలిగాం. ఇప్పుడున్న ఇండస్ట్రీ ఎట్లా ఉందంటే దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి రెడీమేడ్. జానర్స్ వచ్చేసాయి, గేమ్ షోస్ వచ్చేసాయి, ఇంటర్వ్యూస్ వచ్చేసాయి, మళ్ళీ సినిమా షోస్ వచ్చేసాయి, రకరకాల షోస్ వచ్చాయి, డాన్స్ షోస్ వచ్చేసాయి, సింగింగ్ షోస్ వచ్చేసాయి. నౌ యూ వాంట్ స్పెషలైజ్డ్ పర్సన్. సో కొంత ప్రీ గ్రూమింగ్, ప్రీ ట్రైనింగ్, రెడీగా ఉండడం, రెడీనెస్తో అవేర్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ జనరేషన్కి అయింది. ఫార్చునేట్లీ ఆ జనరేషన్ డెంట్ నీడ్ దాట్ కైండ్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్. మేమంతా మా తప్పుల్ని పాపం ఆ ప్రేక్షకులు చాలామందికి భరించారు, క్షమించారు. లేదు భరించి క్షమించినా కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, అభిమానించారు. అదే అంటున్నాను కదా, అదే అభిమానం అంటున్నా. భరించడంలోనే ఒక గొప్ప అభిమానం ఉంది. మన అమ్మాయిలే అన్నట్టుగా చూశారు. అయితే ఝాన్సీ, మీరందరూ కూడా మాటలు, యాంకరింగ్, అది ఓకే, అది వేరే విషయం. బట్ ఈవెన్ మిమ్మల్ని మీరు గ్రూమ్ చేసుకోవటం, అసలు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్కి ఏం కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, మాకు అదేం తెలియదు. అదే ఏం తెలియదు, ఎలా ఉంటే అలా వెళ్ళిపోయేవాళ్ళు. మా బట్టలే లాగా ఇలా అంతే అచ్చంగా ఎట్లా ఉన్నామో అట్లా వెళ్ళిపోయేవాళ్ళం. అందులోనే ఏం బట్టలు, ఏం రంగులు, మెల్లమెల్లగా ఎవాల్వ్ అయ్యాం అంతే. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ప్యూర్ ఆ టైంకి. ఇప్పుడు డిజైనర్లు, స్టైలిస్టులు, ఈచ్ ప్రోగ్రామ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లుక్, మళ్ళీ బ్రాండ్, అలా డెవలప్ అయింది. అఫ్ కోర్స్ ఆ స్టేజ్ రావాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అక్కడే అయిపోవాలి అనట్లేదు. మేమే అయిపోలేదే, కరెక్ట్. మాకు మేమే ఐకాన్స్ అయ్యావే. ఈచ్ టైమ్ ఐ కాంట్ రిపీట్ డ్రెస్ లాగా అయిపోయింది. సో ఐ కాంట్ సే దట్ అవే బాగున్నాయి, ఇది బాగాలేదని నేను అన్నాను. బట్ విచ్ వాజ్ ద బెస్ట్ ఫేజ్ ఆ టైంలో? మీరు చేసిన షోస్ అన్నిట్లో మీరు బాగా ఇష్టపడి, అంటే ఇన్వాల్వ్ అయ్యి చాలా అభిమానించిన షో ఒకటి అని చెప్పలేనమ్మా. టాక్ ఆఫ్ ద టౌన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పటికీ దాంతో నాకు చాలా గొప్ప మెమరీస్ ఉంటాయి. ఎంత ఇష్టం అంటే టాక్ ఆఫ్ ద టౌన్, గురువారానికల్లా కాన్సెప్ట్ కళలోకి రాకపోతే, మొత్తం ఎపిసోడ్ అంతా కళ్ళలో కనకపోతే నిద్ర పట్టేది కాదు. మేము ఫ్రైడే కల్లా ఎపిసోడ్ చేసేయాలి, సండే ఎపిసోడ్ టెలికాస్ట్. సాటర్డే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, లేవంటలేదు, డెడ్ లైన్స్ మీద పడితే తప్ప రాలేదు ఏదో సందర్భాల్లో. బట్ థర్స్డే, ఫ్రైడేలో షూటింగ్ చేసేసేవాళ్ళం ఫ్రెష్గా వచ్చిన సినిమాల్ని పట్టుకొని. ఇనీషియల్ డేస్లో నాకు చాలామంది రైటర్స్ సపోర్ట్ చేసేవారు. చాలామంది రైటర్స్, అఫ్కోర్స్ డికే మోహన్ గారు, అనురాధ గారు, వీళ్ళందరూ ఉండి నన్ను బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఆ బంచ్ వాళ్ళు బిజీ అయిపోయి, అఫ్కోర్స్ ఆ పెద్ద తలకాయలే నా వెనకాల ఉన్నప్పటికీ
నిజానికి కూర్చుని పెన్ చేసేటువంటి రైటర్స్ మారిపోతూ వచ్చారు. చివరిలో ఎక్కువ కాలం నాతో వర్క్ చేసిన రైటర్ సిహెచ్ శ్రీనివాస్. ఇనిషియల్ డేస్లో చాలామంది పనిచేసిన ఎక్కువ కాలం దానిపై సిహెచ్ శ్రీనివాస్ రాశారు. నాకు ఆయనకి చాలా బాగా జెల్ అయింది. చుండూరు శ్రీనివాస్ అంటారు ఆయన్ని. ఇద్దరికి ఎలా అంటే ఆయనది బాగా శ్రీకాకుళం వ్యాస, నేనేమో ఆయన దగ్గర కొంచెం నేర్చుకున్నా శ్రీకాకుళం వ్యాస, ఎవరి దగ్గర ఏం నేర్చుకోవచ్చు అని. ఇద్దరం కలిపి కట్టుగా ఒక స్కెలిటన్ డెవలప్ చేసుకుని దాన్ని అక్కడికక్కడ మసాలాలు యాడ్ చేసుకుని బాగా చేసాం అనమాట. ఒక 7 years ఆఫ్ జర్నీ సిహెచ్ శ్రీనివాస్ తోటి జరగడంతో స్క్రిప్ట్ రైటింగ్లో కొంచెం మెళకువలు తెలుసుకున్నాను. ఓకే, పెన్ చేసి రాయకపోయినా ఆయన రాసిన నేను డెవలప్ చేశాను కాబట్టి నాకు అది ఉపయోగపడింది. మిగతా స్క్రిప్ట్ రైటర్స్తో ఏంటంటే వాళ్ళు రాస్తే నేను చెప్పాలి, వాళ్ళు నేను ఇంటర్ఫియర్ అయితే ఇష్టపడేవాళ్ళు కాదు. ఇది కూడా ఉండేది కొంతమందితో. అదే మా బ్నిమ్ గారు లాంటి వాళ్ళు అయితే రాశాను నీ ఇష్టం అనేవాళ్ళు. అది పండగ. అక్షరం ముక్క మారితే నేనేదో తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చి అంత గొప్ప పండగ అయింది. అలాంటి వాళ్ళు రాస్తే మనం ఎంత బాగుంది, ఇది అచ్చుగుద్దినట్టు ఇలా చెప్పాలి అనిపిస్తుంది. ఇంకొంతమంది రాస్తే వీళ్ళు కేవలం నా నాలుక ముడి పెట్టడానికే రాశారు అన్నట్టుంటుంది. పెట్టబుడేసి అది అయ్యేది రావు ఆ టైంకి. సో అక్కడి నుంచి నేను ఈ స్క్రిప్ట్ అనే శృంఖలాల్ని, దాస్య శృంఖలాల్ని తెచ్చేసుకున్నాను. అందుకే నాకు ఒక రెబెల్ అని పేరు పడింది. ఈవిడికి స్క్రిప్ట్ అక్కర్లేదండి అని అంటే దానిలో ఒక వెటకారం ధరించేది స్క్రిప్ట్ రైటర్స్ నుంచి. ఎందుకంటే వాళ్ళకి అది నచ్చేది కాదు. రాసినట్టు చదివేసి వెళ్ళిపోయే వాళ్ళంటే చాలామందికి ఇష్టం. ఇది ఇక్కడ ఈ సెంటెన్స్ కాదు, ఇందులో ఇది యాడ్ చేద్దామండి, దీన్ని ఇలా చెప్పనా అండి, ఇలాంటివి నచ్చేవి కాదు. అలాంటి ఫ్రీడమ్ నాకు టాక్ ఆఫ్ ద టౌన్ చేసేటప్పుడు సిహెచ్ శ్రీనివాస్తో దొరికింది. ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం. సో అట్లా నాకు ఇది తట్టిందండి అంటే ఇద్దరం కలిపి డెవలప్ చేసేవాళ్ళం. లేదా నేను చేద్దాం అనుకుంటున్నాను శ్రీనివాస్ గారు అంటే అలా చేసేవాళ్ళం అనమాట. దట్స్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. బట్ ఎప్పుడన్నా ఇలా ఇన్వాల్వ్ అయిపోయి నీ క్రియేటివ్ ఫ్రీడమ్ నీకు కావాలి అని అనుకున్నప్పుడు, అది వీళ్ళు ఎవరైనా నో అన్నప్పుడు, వాట్ వాజ్ యువర్ మెంటల్ స్టేటస్ ఎట్ దట్ టైం? అంటే అప్పుడు మీరు కూడా చాలా యంగ్ అండ్ యువర్ ఆల్సో వెరీ యంగ్ ఎట్ దట్ టైం. బట్ అంత మరి గొడవ పడే టైప్ కూడా కాదు. మళ్ళీ ఇబ్బంది నాలో నేనే పడతాను, మీరు రాయకండి నేను ఇలాగే చెప్తాను, నేను పోరాడే టైప్ కూడా కాదు. సో కొంచెం యాక్సెప్ట్ అండ్ అకామిడేట్ అనేది మా అమ్మగారి ఫిలాసఫీ. మై మామ్ ఈజ్ ఆల్వేస్ విత్ దట్ యాక్సెప్ట్ అండ్ అకామిడేట్. సో ఠీకే, ఐ విల్ యాక్సెప్ట్ దిస్ అండ్ ఐ విల్ అకామిడేట్ అకార్డింగ్లీ అనుకుంటూ ఉంటాను. కుదిరినంత వరకు ట్రై చేస్తాను నా తీరుగా తీసుకొచ్చుకోవడానికి. కుదరకపోతే ఇంకా యాక్సెప్టెన్స్. ఇప్పుడు ఎట్లుంది ఝాన్సీ, మీ మెంటల్ స్టేటస్ ఇంకా అలాగే ఉందా? యాక్సెప్ట్ అండ్ అకామిడేటా లేకపోతే రైజ్ అండ్ వాయిస్? అందరూ అనుకునేంత ఫైర్ బ్రాండ్ ఇమేజ్ నాకు ఉంది చూసారా, అది యాక్చువల్లీ నాట్ ట్రూ. అంటే వైలెంట్ ఇమేజ్ కాదు నాది. నేను ఐ కెన్ స్పీక్ అండ్ ఐ కెన్ టాక్ టు ది అదర్ పర్సన్, ఐ కెన్ ఇన్స్పైర్ దెమ్, ఐ కెన్ కన్విన్స్ దెమ్. నేను చాలా చేయగలను. దాన్ని ఫైర్ బ్రాండ్లో చేయను. నాతో కూర్చుని మాట్లాడితే ఆటోమేటిక్గా నా దారిలోకి రావాల్సిందే అన్నట్టుగా బిలీవ్ చేస్తా. అది కూడా నయానో భయానో వంచేస్తాను, బెండ్ చేసేస్తాను కాదు. ఎందుకు అనుకుంటారో నా గురించి జనం అలా నాకు తెలీదు. మరి మీరు చేసే ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి కదా, ఉన్నా కూడా ఐ డోంట్ కమ్ అక్రాస్ అస్ దట్ ఫైర్ బ్రాండ్. అంటే ఫైర్ బ్రాండ్ అంటే జనాల్లోకి వెళ్ళిపోయి ప్రజల వాయిస్ని మీ వాయిస్గా వినిపిస్తూ యూనో ప్రజల బాణిని అలాగే ప్రభుత్వాల దగ్గర తీసుకెళ్ళడం, కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడటం, ఇవి వినేసరికి అందరికీ ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అందులో చిన్న తేడా ఉంది. ఇప్పుడు నేను అటు నవీన లాంటి దానిలో జెండర్ అండ్ రైట్స్ మాట్లాడినా, చేతనలో పేదల పక్షాన మాట్లాడినా, ఇక్కడ నా టోన్లో చిన్న తేడా మీరు గమనించండి. నేను ఏ రోజు కూడా ఒక ఉద్యమకారిణిలా మాట్లాడలే, ఒక విప్లవకారిణిలా మాట్లాడలేదు. నేను అక్కడున్న, ఇప్పుడు మీరున్నారు ప్రజాపక్షం చేశారు, ప్రజాపక్షంలో మీరు ఎన్నిసార్లు సూటిగా గవర్నమెంట్తో పోట్లాడి ఉంటారు నాకు తెలుసు. అది చేయలే. మనం అక్కడున్న ఫ్యాక్ట్ని హైలైట్ చేయాలి. అది ఒక్కోసారి అవసరమైతే కరుణరసం ప్రయోగించాలి, అవసరమైతే రౌద్రం ప్రయోగించాలి. అక్కడ శృంగారం తీసుకెళ్ళలేనుగా, కరెక్ట్. అక్కడ వీరరసం ప్రదర్శించే లాభం లేదుగా, నేను తాండవం వాడే లాభం లేదుగా. సో నాకు కావాల్సింది ఏంటంటే ఐ హ్యావ్ టు ప్రెజెంట్ మై ఫ్యాక్ట్ వెల్. అంతే, మీరు ఆ కన్విక్షన్తో మనం చెప్పగలగాలి. అంతే, ట్రూ. అంతే, అంతకు మించి ఇంకేం నేను చేయట్లా. అది కూడా చేయని వాళ్ళు ఉన్నారు కాబట్టి అది గొప్పగా అనిపిస్తుంది. అంతే, నేను గొప్ప పని చేయట్లా. ఇప్పుడు మీరు ఉండుంటే నాలో నాకు చాలా బాగుండేది. మనం కలిపి ఇంకొక 4-5 చేసుకుని ఉండేవాళ్ళం. ఐ మిస్ ప్రజాపక్షం, వెరీ సీరియస్లీ మిస్ ప్రజాపక్షం. ఎందుకంటే ఆ కన్విక్షన్ కావాలి ఒక మనిషిలో. నేను చెయ్యాలి, నేను దీనికోసం చేస్తున్నాను, విజువల్లీ నేను ఈ స్టోరీ ప్రజెంట్ చేస్తాను అనేటువంటిది. మీ స్క్రిప్ట్ నేను ఎన్నిసార్లు చెప్పుకుని ఉంటాను, ప్రతి పదం ఒక కసిగా రాస్తారు మీరు. ఐ లవ్ దట్ అక్క. థ్యాంక్ యూ. టెలివిజన్, సినిమాలు రెండు డిఫరెంట్. ఒకటేమో ఎంటర్టైన్మెంట్, న్యూస్, అలాగే సినిమాలు. 3 డిఫరెంట్ డొమైన్స్. టోటలీ 3 డిఫరెంట్ డొమైన్స్లో ఒక్కో చోట ఒక్కో రకంగా ఉండాలి.
ఇక్కడ ఒక రకంగా ఉంటే మీరు అన్నట్టు ఇప్పుడు సినిమా వాళ్ళు ఏంటి అలా ఎలా ఉంటున్నావు అక్కడ, అలా ఎలా వెళ్తున్నావు, అలా రాగా ఎట్లా వెళ్తున్నావు, అంత రస్టిక్గా ఎలా వెళ్తున్నావు అని అనవచ్చు. సో వీటన్నిటిని డీల్ చేయటం అనేది హౌ డు యూ బ్యాలెన్స్ ఆల్ దాట్? యాజ్ ఐవ్ సెడ్, యాక్సెప్ట్ అకామిడేట్ ఇస్ మై మంత్ర. ఐ థింక్ ఐమ్ వెరీ వెరీ ఫ్లెక్సిబుల్ టు వర్క్ విత్. నాతో ఒకసారి పనిచేసిన వాళ్ళకి కానీ అర్థం కాదు. అప్పటి వరకు వాళ్ళు నా గురించి చాలా అనుకుంటారు. ఈవిడికి పొగరు, ఈవిడ అమ్మో ఈవిడ మాట్లాడితే విప్లవం అంటది, లేకపోతే అదంటది ఇదంటది, ఫైర్ బ్రాండ్ ఇలాంటివేవో అనుకుంటారు. నాతో మాట్లాడిన తర్వాత, నాతో వర్క్ చేసిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కానిది కోణం ఇంకోటి ఏదో నాలో ఉంది అని అర్థమవుతుంది. అలా నాతో పనిచేసిన వాళ్ళు సంవత్సరాల తరబడి పనిచేశారు. నాతో నా సిద్ధాంతాలతో ఏకీభవించిన వాళ్ళు వెంటనే లెస్ దాన్ 13-14 ఎపిసోడ్స్ ఆపేసి ఉంటారు. అంటే ఒక సిరీస్ అవ్వగానే ఆపేసి ఉంటారు. అది వాళ్ళ వల్ల నా వల్ల తెలియదు, కానీ నా మంచి కోసమే జరిగింది అని నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు టాక్ ఆఫ్ ద టౌన్ మాట్లాడితే 10 ఏళ్ళు చేశాను, బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర 3 ఏళ్ళు చేశాను, దెన్ ఇప్పుడు నవీన 10 ఏళ్ళు అయింది, చేతన 5 ఏళ్ళు అయింది. నాతో పనిచేసిన వాళ్ళు ఎవరు ఆ లాంగ్ అసోసియేషన్ కోరుకుంటారు తప్ప తొందరగా ఆగిపోవాలి, ఈ వెంటనే ఎప్పుడు మూసేద్దామా అని అయితే అనుకోరు. అలా మూసేశారు అంటే వాళ్ళకి నా వ్యక్తిత్వంతో ప్రాబ్లం ఉంది, నన్ను ఇమడలేదు అక్కడ, నాకు వాళ్ళతోటి ప్రాబ్లం ఉంది. అది కూడా అమికబుల్గా సెట్, సారీ థ్యాంక్ యూ బాయ్ ఓకే చాలండి, ఇంకా గొడవపడి. నేను అలాంటి సందర్భాలు నాకు గుర్తున్నాయా ఝాన్సీ? నేను ఎవరితో అయినా అంటే అకామిడేట్ అవ్వలేక వాళ్ళు మీతోని, అలాగే వ్యక్తిత్వంతో ఇష్యూస్ ఉండి ఒక ప్రోగ్రామ్ని స్క్రాప్ చేయాల్సి రావటం, లేకపోతే మిడ్వే వదిలేయటం, అలాంటివి ఏమైనా జరిగాయా? ప్రోగ్రామ్ని ఎప్పుడు నేను మిడ్వే వదిలేసి రాలేదక్క. ఏ షోని కూడా నేను మిడ్వే వదిలేసి రాలేదు. బట్ నాకు ప్రాబ్లం ఉంది అనుకుంటే నా టెన్యూర్, నా కాంట్రాక్ట్ పూర్తి చేసి బయటకు వస్తాను. ఐ డోంట్ థింక్ ఐ హావ్ బిట్రేడ్ ఎనీబడీ టిల్ నౌ. నువ్వు కాదు, నేనని కాదు, నన్ను చాలా మంది మోసం చేస్తారు, అది వేరే విషయం. అవి నేను గుర్తుపెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు ఏమీ పాల్పడలేదు. అది మరి నా మంచితనమో పిచ్చితనమో నాకు తెలియదు. బట్ అట్లీస్ట్ అంటే దో యూ ఫర్గివ్, యూ కెనాట్ ఫర్గెట్ కదా నేను చెప్పేది అది. ఐ ఫర్గివ్ లాట్ ఆఫ్ పీపుల్. అదే అంటున్నాను, చాలా మంది గుచ్చుకుంటుందేమో నేను ఇలా అంటే, కానీ ఎక్కువ ఎపిసోడ్లు చేసిన తర్వాత నన్ను తీసేసిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది జనానికి కారణం తెలియకపోవచ్చు బయట, ఈవిడ ఎందుకు రావట్లేదు అని అనుకుంటారే తప్ప ఒక ఆంబుడ్స్మెన్ లేకపోతే టెలివిజన్కి రెండో వైపు కనెక్షన్ లేదు కదా. ఆడియన్స్కి నేను ఇష్టమా నేను ఇష్టం లేదా అని చెప్పే ఒక నేరుగా రెస్పాన్స్ తీసుకునేది లేదు. అప్పట్లో ఏంటి, ఇప్పట్లో కూడా కమెంట్ ఫేస్బుక్లో కమెంట్, లేకపోతే ఇప్పుడు ఇది ఐ డ్రీమ్కి వేస్తారు కాబట్టి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే తప్ప ఎంతమందికి ఆ తీరికుంది పోని, వాళ్ళకి నిజంగా అనిపించింది చెప్పడానికి. చాలా దారుణం, అది చాలా దారుణంగా ఉంటుంది. దాని గురించి కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్స్ ఫర్ దట్. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే ఎస్, చాలా సందర్భాల్లో నాకు రావాల్సిన క్రెడిట్ నాకు రాకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏ చెట్టు కింద అయితే ఏ విత్తనాన్ని అయితే పెంచి పోషించి అది మొక్కగా చేస్తున్నారో వాళ్లే దానికి నీడ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వ్యక్తుల పేర్లు అక్కర్లేదు. చాలా ప్రోగ్రాంలు నేను 24 ఎపిసోడ్లు చేస్తే 25వ ఎపిసోడ్ కేక్ కటింగ్ టైంకి నేను ఉండను. 99 ఎపిసోడ్లు చేసిన ఒక డాన్స్ షోకి 100వ ఎపిసోడ్కి నేను యాంకర్ని కాను. కారణం తెలీదు, కారణం చెప్పరు, నన్ను అడగను, నేను అడగలేదు ఇంతవరకు. అలాగా అండి, ఓకే అండి, దట్స్ ఇట్. బయటికి వాకౌట్ అండ్ ఐ డోంట్ మళ్ళీ నేను వీళ్ళతో నేను పని చేయకూడదు, నేను వీళ్ళని అవమానపరిచారు అని అనుకుని ఉంటే నాకే నష్టం. నా ఇండస్ట్రీలో కెరీర్ అప్పుడే బ్రేక్ అయిపోయి ఉండేది. బట్ నో, ఐఎమ్ ఫ్లెక్సిబుల్. అలాగా నా అవమానాన్ని సహిస్తున్నానని కాదు, మళ్ళీ అదే ప్రోగ్రామ్ చేయమని పిలుపు వచ్చినా నేను చేయలే. నన్ను మోసం చేసినా లేదా నన్ను తీసేసినా నేను ఏ రోజు కక్ష పెట్టుకోలే. కానీ అది గుర్తుపెట్టుకున్నా మీరు అన్నట్టుగా, ఫర్గివ్ చేయడం అని కాదు, అది ఉంటుంది లోపల. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను, ఇమ్మీడియట్గా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. కానీ నో బర్నింగ్ బ్రిడ్జెస్, నో ఫైట్స్, ఎవరితోటి శత్రుత్వం లేదు నాకు ఇప్పటి వరకు. సో బర్నింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి తప్ప శత్రుత్వం లేదు, బర్నింగ్ బ్రిడ్జెస్ లేవు. నేను వాళ్ళతో డిస్టెంట్గా ఉంటాను. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ప్రోగ్రామ్ ఈ మధ్యకాలంలో, అంటే ఆత్మసంతృప్తి కోసం చేసినటువంటి ఒక ప్రోగ్రామ్కి చాలా తక్కువ డబ్బులు తీసుకుని పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి అని మిగతా గెస్ట్లు, జడ్జెస్ అందరూ కూడా మాకు డబ్బులు రాలేదు మేము ఆపేస్తాము అని ఫైనల్ ఎపిసోడ్ దగ్గరకు వచ్చినప్పుడు, అంటే అందరి దగ్గరికి వెళ్ళి పిల్లలు అన్యాయం అయిపోతారు మనం కనుక ఇప్పుడు షూట్ చేయకపోతే. వాళ్ళు చేయాలి, వాళ్ళకి రావాల్సిన గుర్తింపు రావాలి, మనం పోరాటం చేద్దామని అందరూ డబ్బులు తెచ్చుకున్నారు. నేను ఒక్కదాన్నే ఆ రోజు షూటింగ్ అందరినీ బతిమాలి కంటిన్యూ చేయించినందుకు నాకు వాళ్ళు డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. కేవలం ఒక 6 లక్షల రూపాయలు ఆ రోజు నాకు రానందుకు, అంటే నాకు డబ్బు వస్తుంది అని అనుకుంటాను కదా, వాళ్ళు ఎంత గొప్ప మోసం చేశారంటే
చెక్ మీద డేటు 3 నెలల ముందు వేసి ఇచ్చేశారు. అంటే కొంచెం టైం పడుతుంది మేడం. నేను అంత అమాయక సత్యకాల సత్తమని కాకపోతే చెక్ మీద వేసిన డేట్ 3 నెలల ముందుది అని. ఇప్పుడు సపోజ్ ఇది అక్టోబర్ నెల అనుకుందాం, ఇక్కడి నుంచి వ్యాలిడిటీ 3 నెలల చెక్ది కదా, వాళ్ళు 3 నెలల ముందు వేసి ఇచ్చారు నాకు. అంటే ఇంకొక 10 రోజుల్లో చెక్ ఎక్స్పైర్ అయిపోతుంది. నేను ఈ ఎపిసోడ్ చేసేసాను, 6 లక్షల రూపాయలు నాకు రావాలి, మొత్తంగా సిరీస్ డబ్బులన్నీ రావాలి. ఇల్లు కొనుక్కుంటున్నాను, రిజిస్ట్రేషన్ ఉంది, నాకు డబ్బులు వస్తాయి అయింది అనుకుంటే చెక్ వేస్తే బౌన్స్, చూస్తే బౌన్స్ కాదు అసలు, ఇన్స్ట్రుమెంట్ నాట్ వ్యాలిడ్. క్లియర్ కట్ మోసం కాదు. వాళ్ళు అప్పటి నుంచి ఫోన్ ఎత్తరు, మనుషులు దొరకరు, ఇవ్వలేమని చెప్పరు, పోనీ ఇంత కాదు ఇంత ఇస్తానని చెప్పరు. దానివల్ల నేను అప్పు చేసుకుంటే ఆ అప్పుకు వడ్డీ అఫ్కోర్స్ అన్ప్లాన్డ్, అప్పటికప్పుడు కావాల్సి వచ్చింది. ఉన్నాయి కదా మంది, నేను అప్పు చేసి బతికే మనిషిని కాదు. నాకు ఎంతలో ఉందో నేను అంతే బతుకుతాను. మిగతా వాళ్ళ నేను బోల్డ్ సంపాదించలే, నాకు ఎంతే ఉంది నేను అంతలోనే బతుకుతాను. నాకు 6 లక్షలు ఎక్కువే కావచ్చు. సో అంత బిట్రీ చేసిన ఆ మనిషిని కూడా నేను క్షమించా, మళ్ళీ ఆయనతో కూడా వర్క్ చేశాను. సో ఐ డోంట్ హ్యావ్ శత్రుత్వం ఎవరితోనూ పెట్టుకోలేదు. వాళ్ళు గిల్ట్ కాన్షియస్తో చచ్చిపోవాలి తప్ప నేను పెట్టుకోను. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను. ఆయనతో మాట్లాడిన ఇప్పుడు అంతే, నేను ఆయనతో వర్క్ చేశాను, ఆ వ్యక్తితో నేను వర్క్ చేశాను, కానీ ఐ డోంట్ టాక్ టు హిమ్. హలో అండి, అలాగే అండి, వద్దామండి, చేద్దామండి, దట్స్ ఇట్. బికాజ్ ఇంకొక వర్క్ నాకు వస్తుంటే అది నా హక్కు. ఏ వ్యక్తులైతే నాకు 24 ఎపిసోడ్లో తీసేసి 99 ఎపిసోడ్లో తీసేసి ఇది నువ్వు చేయకుండా ఉండడానికి ఏం తీసుకుంటావు అని మాట్లాడిన వ్యక్తులతో కూడా నేను కలిసి మాట్లాడతా, కలిసి పనిచేస్తా. కానీ వాళ్ళు అంతే డిస్టెన్స్లో, నా ఆరాలోకి రారు వాళ్ళు నా జీవితంలోకి స్పేస్ ఉండదు. బట్ ఇట్స్ మై వర్క్. నెక్స్ట్ ఇఫ్ దేర్ ఆఫరింగ్ మీ సంథింగ్, వై షుడ్ ఐ సే నో? బికాజ్ ఇట్స్ మైన్, అది నా హక్కు. ఐ వర్క్ ఫర్ ఇట్. వీళ్ళ వల్ల నాకు ఇంకొంచెం డేంజర్స్ ఉన్నాయి. దీనివల్ల అంటే ఒక్కోసారి ఏమి మిగల్చకుండా, చాణక్యుడి నీతి ఉపయోగించాలి, శత్రుశేషం మిగల్చకుండా ఉండాలి అనేది అన్ని చోట్ల పనికొస్తుందో తెలియదు, కానీ ఒక్కోసారి అనిపిస్తుంది అది కరెక్ట్ ఏమో అని. దానివల్ల వాళ్ళ గిల్ట్ కాన్షియస్ వల్ల నేను నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. ఒక ప్రోగ్రామ్ నన్ను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక పెద్ద డైరెక్టర్ చేస్తున్న షోకి ఝాన్సీ అయితే బాగుంటుంది అబ్బాయి అని అంటే, యువతలు ఉన్నటువంటి ఈ వ్యక్తికి నాతో సరైన అనుబంధం లేదుగా, నేను ఎక్కడ డబ్బులు అడుగుతానో లేకపోతే నేను ఎక్కడ ఈ విషయం అడుగుతాను, ఆవిడ వద్దులేండి సార్, ఆవిడతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరే వాళ్ళని పెట్టుకుందాం. సో అది నాకు రాలా. అలా ఎన్నాళ్ళు తప్పించుకుంటారు నన్ను లేకుండా? ఎప్పటికైనా సరే నాకంటూ ఒక వర్త్ ఉంది, నాకంటూ ఒక వాల్యూ ఉంది. హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు మీ, హీ నీడ్స్ టు వర్క్ విత్ మీ, అండ్ దట్స్ మై గెలుపు. అది నా గెలుపు కాదంటారా? నీకేం? అండ్ హీ కేమ్, హీ హ్యాస్ టు వర్క్ విత్ మీ, హీ కేమ్ బ్యాక్ టు వర్క్ విత్ మీ. అండ్ అది నా విజయంగా భావిస్తాను. వాళ్ళ అవతల గిల్ట్ కాన్షియస్ ఉందో లేదో నాకు తెలియదు. నేను మాట్లాడిన కదా, సో నేను డబ్బులు ఇప్పుడు నాకు ఆయన డబ్బులు తిరిగి తెచ్చిచ్చినా నేను తీసుకోను. అది నా ఆత్మాభిమానం. నాకు అవసరం లేదు, ఎందుకంటే నువ్వు ఏ రోజైతే ఇవ్వాలో ఆ రోజు నువ్వు నాకు ఇవ్వలేదు. ఏ రోజైతే నాకు ఆ ప్రోగ్రామ్ అవసరం ఉందో ఆ ప్రోగ్రామ్ని మీరు ఆపారు. నన్ను ఒక్కళ్ళు కాదక్క, చాలామంది ఉన్నారు ఇలాగా చెప్పుకుంటూ పోతే. ఆ శత్రువుల లిస్ట్, కాన్సెప్ట్స్, కొంతమంది అయితే అత్యంత సన్నిహితుల్లా చుట్టుపక్కన తిరుగుతూనే ఉంటారు. కాన్సెప్ట్ పెడతాను, ఆ కాన్సెప్ట్ రాకుండా అడ్డుపడింది, అది నా కాకుండా చేసింది అత్యంత సన్నిహితులని ఈ వ్యక్తులు అని తెలిసిన రోజు ఎంత షాటర్ అవుతాం మనం. ట్రూ. సో వాళ్ళని పెంచి పోషించింది నేనా? ఈ పాముందా నేను పెంచి పోషించింది? వీళ్ళకి ఏమీ లేని రోజు నేనా వీళ్ళకి అండగా నిలబడింది? ఇలాంటి విలువలు లేని వ్యక్తులు కానీ బాధపడుతూ ఉంటాను. అలాగని నేను ఎవరిని నువ్వు ఇలా చేసావని చెప్పి పోట్లాడి పెట్టుకోలేదు. కానీ వాట్ ఈస్ ద స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్? అంటే నువ్వు ఇలాగే ఉండాలి, నేను ఇలాగే చేయదలుచుకున్నాను, వాళ్ళు ఏం చేసినా సరే నేను వాళ్ళని క్షమిస్తాను, కాకపోతే కక్ష పెట్టుకోను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నాకు పని కావాలక్క, నేను ఐ హ్యావ్ టు బీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ద ఓన్లీ రీజన్ నేను ఎందుకు ఎవరినన్నా సరే దూషించాలి, ఎందుకు ఎవరినన్నా, దిస్ ఈజ్ మై ప్రొఫెషన్, దిస్ ఈజ్ మై వర్క్ అండ్ ఐఎమ్ అ ప్రొఫెషనల్ హియర్. ఐఎమ్ నాట్ హియర్ టు లివ్ విత్ సంబడి, టు హ్యావ్ అ డైలీ. నాకే నా జీవితం నాకుంది. నా జీవితంలో వీళ్ళెవరు నా ఎమోషన్స్ని గైడ్ చేయడానికి, నా ఎమోషన్స్ని రూల్ చేయడానికి లేరు కదమ్మా వీళ్ళు. నాకు పని కావాలి. ఐ కీప్ మై సెల్ఫ్ టు మై వర్క్. కానీ ఇన్ ద ప్రాసెస్ నువ్వు ఇలా అందరినీ ఇగ్నోర్ చేస్తూ, లైట్ తీసుకుంటూ, పోన్లే అని వదిలేస్తూ వాళ్ళతో మళ్ళీ వర్క్ చేస్తూ పోతే నువ్వు చులకనైపోవా? అవ్వని ప్లేస్లో నేను అన్నాళ్ల పాటు ఐ కీప్ మై డిస్టెన్స్. వాళ్ళని నేను వెళ్ళి వర్క్ అడగలేదుగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ అడిగి ఏమన్నా నా డబ్బులు మీరు ఇవ్వాలని 100 సార్లు ఫోన్ చేసి గొడవ పడి ఇంటికి మనుషుల్ని పంపించి ఈ టైప్లో చేయలేదుగా. ఐ నో వేర్ టు కట్ దెమ్ ఆఫ్.
అది చాలా బాధగా ఉంటుంది అక్క. ఎదురుగుండా మనిషి ఐ కాంట్ టెల్ యూ, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ దట్ స్ట్రేట్, అంత తేలిక కాదు. మీరు నేను చెప్పినంత తేలిక కాదు. అఫ్ కోర్స్ దర్ ఇస్ అన్ ఎమోషనల్ టర్మాయిల్ బిహైండ్ దట్ యాజ్ వెల్. ఊరికే పోదు, నా శాపం చాలా గట్టిగా తగులుతుందని నాకు తెలుసు. అవునా? ఎవరికైనా తగిలింది ఎప్పటివరకు? చాలా మందికి తగిలి ఉంటుంది. తగిలిన వాళ్ళు చెప్పాలి, తగిలిన వాళ్ళు చెప్పాలి. ఓకే, 2 రోజుల క్యారెక్టర్ చేయించుకుని పీకేసిన వాళ్ళకి తెలియాలి ఆ శాపం. ఒక పెద్ద డైరెక్టర్, ఒక పెద్ద హీరో, 2 రోజుల క్యారెక్టర్ చేశాను, నా డబ్బులు నాకు ఇచ్చేశారు, కానీ చెప్పా పెట్టకుండా రీప్లేస్ చేసి ఇంకొక వ్యక్తితోటి అది షూట్ చేయించుకుంటే అది అవమానం అంటాను నేను ఆర్టిస్ట్కి. సో తగిలింది, బాగా తగిలింది దానికి. అవునా? మామూలు దెబ్బ తగలలేదు, ఇప్పటివరకు కోలుకున్నంత దెబ్బ తగిలింది, తిరిగి మళ్ళీ లేవలేనంత దెబ్బ తగిలింది. నా వల్ల అనట్లేదు, అఫ్కోర్స్ వాళ్ళ సినిమాలో దమ్ములేదు కాబట్టి వాళ్ళు లేవలేకపోయారు. అయితే ఝాన్సీ, ఒక విషయం చెప్పు. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటే చావు కదా, ఒక పెద్ద షో, నువ్వు గత కొన్ని ఏళ్ళుగా చేస్తున్న ఒక షో, నువ్వు ఇంకా కరెక్ట్గా ఇంకొక గంటలో షూట్ ఉందనగా నువ్వు స్టూడియోకి వెళ్ళావు. నీ ముందరే షూట్ జరుగుతుంది వేరే యాంకర్తో. జరిగింది, ఇది మీకు తెలుసు? అదే అంటున్నాను, నాకు తెలుసు దాని గురించి, అందుకే అడుగుతున్నాను. ఏంటా ప్రోగ్రాము, ఎవరు? వెరీ ఎర్లీ డేస్ ఆఫ్ మై కెరియర్, పోస్ట్ బాక్స్ నెంబర్ 1562 అని జెమినీ టెలివిజన్కి ఒక షో చేసేవాళ్ళం, ఉత్తరాలు రాస్తూ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ. అప్పటికి శాటిలైట్ కొత్త, ప్రోగ్రామ్స్కి మన ఉత్తరం, ప్రేక్షకుల ఉత్తరం టెలివిజన్లో చదువుతున్నారు అంటే ప్రేక్షకులకు థ్రిల్లు. అది గొప్ప ప్రోగ్రామ్ అప్పటికి. ఇప్పుడు అఫ్కోర్స్ కాకపోవచ్చు, ఇప్పుడు ఆడియన్స్ని వర్త్ వాల్యూ ఏం లేదు కాబట్టి ఎవరు మాట్లాడకపోవచ్చు. ఇప్పటిలాగా ఫోన్స్ లేవు, కమ్యూనికేషన్కి ఏం లేదు. ఫలానా టైం నేను షూటింగ్కి వెళ్ళాలి, నేను నా టైంకి నేను వచ్చేసాను. కట్ చేస్తే దేర్ వాజ్ సంబడీ ఎల్స్ హూ వాజ్ షూటింగ్, నా ప్లేస్లో కూర్చొని ఉత్తరాలు చదువుకుంటూ. సరే, వాట్స్ హ్యాపెనింగ్? అండ్ ఈ టీం అంతా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఆప్తులు, ఎంత దగ్గర వాళ్ళో చెప్పలేను. ఇలా ఎందుకు చేశారు అంటే, అనుకున్నాను నాన్న, చేంజ్ ఉంటే బాగుంటుంది, చేంజ్ ఉంటే బాగానే ఉంటుంది, నాకు తెలియాలి. అప్పటి నుంచి నేను పెట్టుకున్న ఫిలాసఫీ. అఫ్కోర్స్ నేను కూడా చాలామందికి కార్యక్రమాలు సక్సీడ్ చేశాను. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చేసిన ఒక ప్రోగ్రామ్ని నేను మళ్ళీ తిరిగి కంటిన్యూ చేశాను. జగపతి బాబు గారు కోంటి కోటి చేస్తే దాని తర్వాత నేను కంటిన్యూ చేశాను. ఇక్కడ నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఆ ఎపిసోడ్ దెబ్బతో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, బాధే నాకు కాదు. అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, ఐ మస్ట్ బి 17 or 18 అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చాలా బాధపడ్డా. తర్వాత నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇలాంటి నాకు అవకాశాలు మళ్ళీ వచ్చినప్పుడు సంబడి ఈ సక్సీడింగ్ మీ, నేను ఎంత బాధపడ్డానే, దానికి ఒక స్మూత్ ట్రాన్సిషన్ లేదే. నేను ఆ వ్యక్తికి, సార్ మీకు చెప్పారా, నా వరకు వచ్చింది, మీకు చెప్పారా, మీకు తెలుసా, నన్ను ఇది అడుగుతున్నారు, నేను చేస్తున్నా, మీకు చెప్పారా, మీ పర్మిషన్ తీసుకుని నేను చేస్తా అన్నంత అమాయకురాలని కాదు. మళ్ళీ ఓకే, నాకు ఆఫర్ వచ్చింది, మీకు చెప్పారా లేదా, అది చెప్పాలి. అట్లీస్ట్ ఇంటిమేట్ చేయాలన్నది ఒక సంస్కారం. మీకు ఇది ఇంటిమేట్ చేశారా లేదా, నా వరకు వచ్చింది, తెలిస్తే ఫైన్, సరే ఇది థ్యాంక్ యూ అండి, మీ బ్లెస్సింగ్స్తో నేను చేస్తాను. పిల్లలు పిడుగులు అలాగే మనోగారి దగ్గర నుంచి శాండ్విచ్ ఎక్స్పర్ట్ని, ఏ రీజన్ వల్ల వాళ్ళు మారుద్దాం అనుకుంటున్నారో నాకు అనవసరం కదా. అవును, టీఆర్పీ బాలేక, ప్రైజ్ ఎక్కువైందనా, టైం బ్యాండ్ బాలేక, ఫీమేల్ యాంకర్ కావాలనుకున్న, ఏ రీజన్ వల్ల వాళ్ళు మార్చారు అనేది నాకు అప్రస్తుతం. అది అవతల వాళ్ళకి, అంటే నన్ను మార్చేసి ఇంకోళ్ళు పెట్టుకుంటున్నారు అనుకోండి, అప్పుడు నాకు కావాలి, నన్ను ఎందుకు మారుస్తున్నారు అని నేను అడగాలి. నన్ను ఎందుకు పెట్టుకుంటున్నారు అని నేను అడగకూడదుగా. కరెక్ట్. సో నన్ను పెట్టుకుంటున్నప్పుడు నా వర్త్ ఏదో గుర్తించి పెట్టుకుంటున్నారని నేను గర్వంగా ఫీల్ అయ్యి అక్కడికి వెళ్తాను. సో వీళ్ళందరితోటి నేను ముందు మాట్లాడి, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ది నేమ్ ఆఫ్ ద షో, బట్ మధ్యాహ్నం బ్యాండ్లో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. అది విక్రమ్ గారితో మాట్లాడుతున్నాయి, అది ఇట్స్ అన్ ఇంటర్వ్యూ షో, బట్ వాళ్ళకి తెలియకుండా వాళ్ళ జీవితంలోంచి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి కూర్చోబెట్టిన షో. జగపతి బాబు గారి దగ్గర నుంచి కో అంటే కోటి. అఫ్కోర్స్ దట్ వాజ్ అ బిటర్ ఎక్స్పీరియన్స్ ఐ సపోజ్ ఫార్ జగపతి బాబు గారు, ఎందుకంటే ఆయనకి చాలా అనుబంధం ఆ షో తోటి. అండ్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు లెట్ గో ఆఫ్ ద షో అండ్ హీ వాంటెడ్, అది అనుబంధం ఉంటుంది కదా, ఇది నా షో, నా బ్రాండ్ అనేది. దాట్ వాజ్ స్లైట్లీ బిటర్ విత్ హిమ్. కానీ ఆయనకి ముందే చెప్పారు, చెప్పిన తర్వాతే నేను ఆయనతో మాట్లాడి, సార్ ఐఎమ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, ప్లీజ్ ఐ నో ఇట్ మస్ట్ బి వెరీ డిఫికల్ట్, బట్ ప్లీజ్ డూ బ్లెస్ మీ అని చెప్పి మరీ నేను సెట్లో అడుగు పెట్టాను. తర్వాత మనోగారి దగ్గర నుంచి, మనోగారు ఈజ్ ఈక్వల్ టు పిల్లలు పిడుగులు, అంత బాగా పిల్లల్లో కలిసిపోయారు. ఎందుకు ఆయన్ని మారుస్తున్నారు అని నేను అడగలేదు, నన్ను అడగాల్సింది కాదు. ఆయనకి ఫస్ట్ ఫోన్ చేశారు, సార్ మీకు చెప్పారా, ఫోన్ అప్పుడే నేను ఒప్పుకున్నాను. సార్ మీకు చెప్పే ఉంటారా, ఇలా నాకు ఫోన్ చేశారు అంటే, నిన్ను పెట్టుకుంటున్నారని తెలియదు కానీ రా, నన్ను తీసేశారని నాకు తెలుసు అన్నారు ఆయన ఒక జెంటిల్మెన్. సో ఎందుకు ఏంటి మాట్లాడుకోలేదు. అఫ్కోర్స్ దే వాంటెడ్ ఎ ఫీమేల్ యాంకర్. అలాగే అవసరాల శ్రీనివాస్ ఛాంపియన్ చేస్తున్నారు.
దాని తర్వాత సీజన్ నేను చేశాను. ఇన్ఫ్యాక్ట్ దానికంటే ముందు సీజన్ నేనే చేశాను. ఒరిజినల్ సీజన్ స్టార్టింగ్ సీజన్ నేను చేశాను. తర్వాత ఎప్పుడో 3-4 సంవత్సరాలకు ఇంకో సీజన్ శ్రీని చేశారు. శ్రీని తర్వాత మళ్ళీ నేను చేశాను. ఆ తర్వాత సీజన్ నేను లేను, ఇంకొక మేల్ యాంకర్ చేస్తున్నాడు, ఇప్పుడు బాలాదిత్య చేస్తున్నాడు. ఆ తర్వాత సీజన్ ఇంకెవరో ఉంటారు. దట్ సీజన్కి యాంకర్ మార్పు వీల్ అండర్స్టాండ్. బట్ స్టిల్ యాంకర్ మారి నాకంటే ముందు శ్రీనివాస్ చేశారనుకోండి, నేను ఐ కాల్డ్ శ్రీని, ఐ మేడ్ ష్యూర్ దట్ హీ నోస్ ఇట్. అక్కడ ఈ గేమ్ బాగా వాడారు. శ్రీనికి తెలుసో తెలీదో, ఆయన చుట్టూ ఉండేటువంటి ఇప్పుడు నేను రాకూడదు అనుకునే బ్యాచ్తో నేను పనిచేశాను అనమాట. అక్కడ నెక్స్ట్ సీజన్ వాళ్ళు నన్ను ఫేస్బుక్లో డిగ్రేడ్ చేశారమ్మా. అసలు నన్ను ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వాళ్ళు వాడారు చూడండి, వాళ్ళ పదము వాళ్ళ పదజాలము. అంటే ఒక వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేసుకున్న వ్యక్తి మీద మచ్చ వేయడం చాలా తొందరగా, ఒక పెన్ మార్క్ చేతిలో ఉంది కదా అని చెప్పి టైప్ చేసేయడమే. ముందు వెనకలు ఆలోచించుకోరా, దానివల్ల ఏం జరుగుతుంది, ఎంత నష్టపోతారని ఆలోచించుకోరా. ఈ ఐడ్రీమ్ మీడియా లాంటి ఒక ప్లాట్ఫామ్ని నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసాక, బికాస్ ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ కన్వీనియన్స్. ఆల్ ది ఐబాల్స్ ఆర్ grabbing this opportunity of watching at their own convenience, not at the television లో certain timesకి చూడడం కాదు. నా కంటెంట్ నా ఇష్టం వచ్చిన టైంలో నాకు ఇష్టం వచ్చిన కన్వీనియంట్ ప్లేస్లో నేను చూస్తా. అండ్ ఐ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ బై పార్టిసిపేటింగ్ ఇన్ ద డిస్కషన్ అనే ఒక కన్వీనియన్స్ మీ లాంటి వెబ్సైట్స్ క్రియేట్ చేశాయి. కాబట్టి ఐ థాట్ దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ద న్యూ మీడియా. ఇవన్నీ న్యూ మీడియా కిందకు వస్తాయి. ఐ ఫీల్ వెరీ, అంటే ఐఎమ్ ప్రౌడ్ దట్ న్యూ మీడియాలో అందరినీ ఇన్వాల్వ్ చేశారు, ఫీడ్బ్యాక్కి ఛాన్స్ దొరికింది. కానీ అట్ ద సేమ్ టైం గ్రూపిజంకి ఒక రకమైనటువంటి బ్లేమ్, నేమ్ అండ్ షేమ్, ఈ బ్లేమ్ గేమ్లు చాలా ఎక్కువైపోయాయి. ఇందులో తెలియకుండానే మనం రాజకీయాల్ని ప్రమోట్ చేస్తున్నాం, దీనిలో తెలియకుండానే కుల రాజకీయాల్ని ప్రమోట్ చేస్తున్నాం. ఇక్కడ బాధేస్తుంది నాకు. సో ది బెస్ట్ వే ఇస్ టు ఇగ్నోర్, బికాస్ ద మూమెంట్ యూ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్, దాని గురించి అనవసరమైన చర్చ మొదలవుతుంది. వేర్ ఎవర్ ఐ హ్యావ్ టు ఆన్సర్, మీరు నా ఫేస్బుక్ చూడండి, చాలా తక్కువ కమెంట్స్కి రిప్లై చేస్తాను. నేను ఉండాలి కాబట్టి ఉంటాను. అత్యంత అవసరమైన దానికే నేను చర్చలోకి వెళ్తాను, కమెంట్కి రిప్లై చేస్తాను. అదర్వైజ్ ఐ డోంట్ రిప్లై టు ఎనీ ఆఫ్ దీస్ కమెంట్స్. నచ్చలేదు అంటే నాదైతే కనుక నేను డిలీట్ చేస్తాను. పబ్లిక్ స్పేస్లో పెడతారమ్మా జనం, అలాంటి వాళ్ళని నేను కౌంటర్ చేయదలుచుకోలేదు. కానీ ఐ వాంట్ మేక్ అ రిక్వెస్ట్ టు దెమ్ దట్ వెన్ యూ ఆర్ పోస్టింగ్ అ కమెంట్, కావాలని కనుక మీరు కించపరిచే రకమైన మీ అభిప్రాయం కనుక క్రిటిసైజ్ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఒపీనియన్స్ జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఫలానా షో నువ్వు బాగా చేయలేదు, లేకపోతే నువ్వు సరిగ్గా చేయలేదు, నాకు నచ్చలేదు, అలాంటివి ఓకే. బట్ ది టాక్ అబౌట్ యువర్ ఫిజికల్, ఫిజికల్నెస్, నువ్వు ఎలా ఉంటావు, నువ్వేం, దానివల్ల అంటే నేను చెప్పాలనుకుంది ఒకటే, దానివల్ల ప్రేమక్క కాన్ఫిడెన్సో ఝాన్సీ కాన్ఫిడెన్సో మీరు కిందకి లాగలేరు. నా కాన్ఫిడెన్స్ కేవలం ఒక మాటతో పడిపోయేదైతే ఈ పాటికి ఈ సామ్రాజ్యం కూలిపోయి ఉండేది. కరెక్ట్. ఈ సామ్రాజ్యానికి నేను తిరుగులేని సామ్రాజ్యాన్ని నేను ఈ సామ్రాజ్యం బిల్డ్ చేసుకున్నాను. నేను మీ మాటల వల్ల నేను పడను, కుప్ప కూలదు. అండ్ మాయా యాంజెలోస్, మీరెంత ట్విస్టెడ్ బిటర్ లైఫ్ చెప్పండి, యూ కాంట్ పుల్ మీ డౌన్ అంటది. దట్స్ మై ఫేవరెట్. ఆ పోయిటరీ ఈచ్ టైమ్ దట్ ఐఎమ్ వెరీ లో, ఒక్కసారి మాయా యాంజెలోది ఆ పోయిటరీ చూసుకోండి, ఐ విల్ స్టిల్ రైజ్ అంటది ఆవిడ. ఐ విల్ స్టిల్ రైజ్ అనే ఆ పోయిటరీ నాకు బలం. ఐఎమ్ దేర్. బట్ ఐ వాంట్ దే షుడ్ బి సమ్ చేంజ్. ఎంతైతే ఈ బాగా ఇష్టపడే గ్రూప్ ఒకళ్ళు ఉంటారు, గ్రూప్ అన్నాం, ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కడికి పోయారు, వాళ్ళ వాయిసెస్ ఏమైనాయి? ఎవరో బాడీ షేమింగ్, కాస్ట్యూమ్ షేమింగ్ ఆర్ మాట దీనికి సంబంధించి మాట్లాడితే అది తప్పు అని తెలిసిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళెందుకు బయటికి రారు? ఎవడైతే దీన్ని అడ్డదిడ్డంగా వాడుకుంటున్నాడో వాడిని కౌంటర్ చేయడానికి మంచితనం కూడా అంతే స్థాయిలో పైకి రావాలి. చెడు ఒక్కటున్నా కనిపించిపోద్ది, మంచి 100 ఉన్నా కనిపించదు. ఈ మంచితనం కనిపించాల్సిన రోజులు రావాలి అని నమ్ముతాను. ఎస్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. స్టార్ట్ టైపింగ్, స్టార్ట్ యూజింగ్, గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ డోంట్ లైక్ వల్గర్ కామెడీ, వై డోంట్ యూ పుట్ ఇట్ అప్ దేర్? వై డూ యూ గో అండ్ గివ్ దెమ్ TRPs? వై డూ యూ గో అండ్ గివ్ దెమ్ లైక్స్ అండ్ హిట్స్? అస్తవ్యస్తంగా ఉన్న ఈ కామెడీ సినారియోలో చీప్గా, వల్గర్గా, వెగటుగా, వెటకారంగా, ఇంకా అసలు జుగుప్సగా చేస్తున్నటువంటి కామెడీ షోస్ని దాన్ని హిట్లిచ్చి దాన్ని చూసి దాని కింద ధైర్యం చేయరే కమెంట్ పెట్టడానికి. ఇది చీప్గా ఉంది, ఆడవాళ్ళ మీద, ఆడవాళ్ళ శరీరం మీద, ఆడవాళ్ళ వ్యక్తిత్వాల మీద మీరు ఇలా దాడి చేయకండి అని పెట్టరే? పోనీ ఆడవాళ్లే కాదు,
మగవాళ్ళల్లోనే ఉన్నటువంటి కొన్ని వ్యంధత్వం మీద ఎన్నా, నైట్ బ్లైండ్నెస్ మీద జోకులా, అంటే వ్యక్తి డిజబిలిటీ మీద జోకులా, వీటి మీద మరి మాట్లాడరా ఎవరో జనాలు? అవి మాట్లాడరు. అవి ఎందుకు మాట్లాడరు? వారి పాజిటివిటీ కోసం వెతుక్కునే వాళ్ళు 100 మంది ఉన్నారుగా. రండి బయటికి మాట్లాడండి మీరందరూ కూడా. దిస్ ఇస్ ఆర్ టైమ్. పీపుల్ లైక్ అస్ షుడ్ స్టార్ట్ టాకింగ్ అని నేను ఇప్పుడు నమ్ముతున్నా. ఇక్కడ అనుకుంటా నా ఫైర్ బ్రాండ్నెస్ కనిపించేది. అందుకే జనం నాతోటి జెల్ అవ్వలేరు. మాట్లాడండి అంటాను నేను. సో ఝాన్సీ, మాట్లాడటం అన్నది ఓకే, మాట్లాడితే మళ్ళీ మీరు అన్నట్టు చర్చకు దారితీస్తున్నారు, డిబేట్ మొదలవుతుంది. వాళ్ళిద్దరు కూడా ఒక వ్యక్తి గురించి మాట్లాడతారు, వేరే వ్యక్తి గురించి. ఇప్పుడు నువ్వో నేను ఒక షో చేస్తే, ఒక ఇంటర్వ్యూ ఇస్తే, కింద వచ్చే కామెంట్స్ నీ గురించి రాసినప్పుడు, వేరే నిన్ను సపోర్ట్ చేసే వ్యక్తి అది కాదు అని ఒక పెట్టినప్పుడు, మళ్ళీ ఇంకో వ్యక్తి అది అదే అన్నప్పుడు, వాళ్ళిద్దరూ డిబేట్ చేసేది నీ గురించి. ఎగ్జాక్ట్లీ. నేనేమంటానంటే నేను కూడా అందులో పార్టిసిపేట్ చేయొచ్చు, చెప్పలేను. ఇఫ్ ఐ వాంట్ టు జాయిన్, ఐ విల్ జాయిన్. ద డే దట్ ఐ వాంట్ టు జాయిన్, అఫ్ కోర్స్ ఐ విల్ హ్యావ్ టు స్పీక్ అవుట్ అనుకుంటే నేను మాట్లాడతా. చర్చ ఎప్పుడు మంచిదే. ఎప్పుడు కూడా ఈ బ్లేమ్ గేమ్ ఆర్ షేమింగ్ వన్ సైడ్ ఉంటేనే ప్రాబ్లం. దాని గురించి చర్చిస్తే నీకు ఆటోమేటిక్గా మంచి మిగులుతుంది, చెడు వెళ్ళిపోతుంది. ట్రూత్ బిహైండ్ ఇట్ విల్ బీ ఎలివేటెడ్ ఓన్లీ విత్ అ డిస్కషన్. కమ్ ఫర్ ద డిస్కషన్. కూర్చోబెడదాం రండి, అది గుడ్ ఆర్ బ్యాడ్, లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అంత ధైర్యం లేదా మనకి మాట్లాడడం? ఎందుకు మాట్లాడదాం? ఐ డోంట్ మైండ్ టాకింగ్. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్స్ కూడా ఏం చేయలేకపోతున్నాయి ఈ విషయంలో. సైబర్ క్రైమ్ ఇంకా చాలా లూజ్గా ఉంది అక్క. ఇంకా టైటన్ చేసుకోవాలి మనం. సైబర్ క్రైమ్ నిజంగా సీరియస్గా వ్యక్తికి డ్యామేజ్ జరిగితే తప్ప రాదు. ఇలా ఓవరాల్గా జరుగుతున్నటువంటి పబ్లిక్లీ జరుగుతున్న ఓరల్ అబ్యూస్కి పెద్దగా ఐ కాంట్, ఏది నేను అబ్యూస్ అని డీమ్ చేయను అని అడుగుతుంది. పరిధి చాలా విశాలం, చేతులు చాలా పెద్దవి, కాకపోతే ఇంకా లూజ్ ఎండ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ టైటన్ చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది. ఎగ్జాక్ట్ డిమార్కేషన్ కూడా లేదు వాట్ ఈస్ అబ్యూస్ అని. అది ఎంతసేపటికి చట్ట పుస్తకాల్లో ఉంది. కానీ యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ డీలింగ్ విత్ అబ్యూస్, ఇట్స్ ఫైన్. ఇప్పుడు తనిష్ట అనే ఒక యాక్ట్రెస్ పాస్ట్ అనే సినిమా గురించి మాట్లాడినప్పుడు ఆవిడ రంగు గురించి ఒక కామెడీ షోలో చేసిన వెధవ కామెంట్స్కి ఆవిడ కూర్చున్నంత వరకు కూర్చోగలిగింది. ఇంకా సహించలేను అనుకున్న మూమెంట్లో షీ గాడ్ అప్ కదా. కరెక్ట్. షీ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్ బుల్షిట్ అండ్ షీ రిసార్టెడ్ టు హర్ ఫేస్బుక్ ఆర్ టు సోషల్ మీడియా. సేమ్ వే అక్కడే కనుక ఆర్ మనలాగా కూర్చున్న వాళ్ళు ఆ జోకుల్ని భరిస్తూ, చాలామంది యాంకర్స్ ఉన్నారు, వాళ్ళ మీద వేస్తున్నటువంటి జోకుల్ని భరిస్తూ దానికి నవ్వుకుంటూ ఉంటే అది హాస్యాన్ని అపహాస్యం చేయడమే. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్, మనం ఎందుకు ప్రాబ్లమ్గా ఫీల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ people should start talking. You don't like something, go on, tell them that you don't like it. But then there's a way. ఝాన్సీ, ఇది ఇంతటితో ఆగట్లేదు. నేను నోటీస్ చేసింది అంటే ఇంటర్వ్యూస్ లేకపోతే నువ్వు చేసిన షోస్కి కింద కామెంట్స్ పెట్టడం అదొక్కటే కాదు, అంతకు ముందు కూడా నీ పర్సనల్ లైఫ్ మీద కూడా అటాక్స్ చేశారు. నీ పర్సనల్ లైఫ్ మీద ఎస్పెషలీ గూగుల్లో ఝాన్సీ అని కొట్టగానే నువ్వు ఎన్నెన్ని గొప్ప సాధించావు జీవితంలో, ఎన్ని విజయాలు సాధించావు, ఎంత 25 ఏళ్ల నీ కెరియర్లో ఏమేమి జరిగాయి అని మాత్రం ఎవరూ రాయరు. రాయరంటే ఫస్ట్ సెర్చ్ కొట్టగానే వచ్చేది అది కాదు. అదే మొదటి పేజీలో ఉండే 4 చెత్తే ఉంటాయి. మీరు 10వ పేజీకో 15వ పేజీకో వెళ్తే ఏపీస్ టాప్ 25 ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్లో ఝాన్సీ పేరు కూడా ఉంది అనేది వెతుక్కోవడానికి మీకు 15వ పేజీలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఝాన్సీకి 8 నంది అవార్డులు వచ్చాయని తెలుసుకోవడానికి మీరు 10వ పేజీలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈవిడ ఫైర్ బ్రాండ్గా చేసిన షోస్ ఇవి, ఈవిడ సమాజానికి పనిచేసినవి ఇవి అని తెలుసుకోవడానికి ఇంకో 15-20 తెలుసుకోవాలి. నిజంగా నేనంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే తవ్వి తీసి వెతుక్కుని అలాంటివి వెతుక్కుంటాడు. కానీ కావాల్సిన చెత్త కోసం వెతుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎక్కువ సార్లు చూసింది అది ముందు పేజీల్లోకి వస్తుంది. మరి జనం నా గురించి చూసిన చెత్త ఏంటయ్యా అంటే, నేను ఫలానా వాడితో ఉన్నానని, లేదా ఫలానా హీరోతో నాకు అఫైర్ ఉందని, లేదా నేనే పోలీస్ రేడ్లోనో దొరికాను అని. దొరికితే మరి నేను ఈ పాటికి బిహైండ్ ద బార్స్ ఉండాలి. నా వ్యక్తిత్వం గురించి అది రాసిన వాడెవరో నాకు తెలుసు, రాయించిన వాడెవరో తెలుసు, రాయించిన ఉద్దేశము తెలుసు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ మై ఆడియన్స్, మీ ట్రూత్ వాళ్ళకి తెలియక్కర్లేదు, ఇది నిజమని నమ్మక్కర్లేదు. వాళ్ళు ఒక్క వెబ్సైట్ రాస్తే గుడ్డిగా 100 వెబ్సైట్లు రాసే రోజులు ఇవి. పైగా కాపీ పేస్ట్ మరీ చేసి రాస్తారు. ఎవడు వాడి రీసెర్చ్ వాడు చేసుకుని రాసే వెబ్సైట్లు లేవు. ఇలా మీరు కూర్చోబెట్టి మాట్లాడినట్టు ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి?
ఎవరు ఇంటర్వ్యూలు చేసుకుంటారు? ఏమండి మీరు ఇది అనుకుంటున్నారా, ఈజ్ దిస్ ట్రూ అని చెప్పి ఒక్క జర్నలిస్ట్ ఫోన్ చేసి మన సైడ్ వర్షన్ రాసేటువంటి రోజులు ఉన్నాయా? లేవు. సో వెబ్ జర్నలిజం ఇస్ జస్ట్ కట్ కాపీ పేస్ట్. డోంట్ బిలీవ్ ఆల్ ఆఫ్ దాట్. ఒక్కడ బుల్షిట్ రాస్తే ఇంకోటి ఆ బుల్షిట్ని కంటిన్యూ చేస్తాడు, ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్. ఎవ్రీథింగ్ ఇక్కడ ప్లెగరిజమే ఉంటుంది. సో ఐ డోంట్ రియలీ బాదర్ అబౌట్ దెమ్. ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు, నా చుట్టుపక్కల వాళ్ళకి నేను ఎలా ఉండాలో, నేను ఎలా ఉంటానో తెలుసు. నేను దానికి కానీ ఝాన్సీ, ఇలాంటివి ఏవైతే వెబ్సైట్స్లో వస్తాయో అది ఫ్రంట్ పేజ్ నువ్వు అంటున్నట్టు వచ్చినప్పుడు అదేమన్నా నీ కెరియర్కి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ చేసిందా? కెరియర్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక వ్యక్తిత్వాన్ని కానీ అసలు కొంచెం కూడా అది కదల్చలేదు. ది ఓన్లీ థింగ్ దట్ ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ ఈస్, ఎప్పుడన్నా నేను ఆలోచిస్తే దీన్ని ఏమన్నా చేయగలను అనుకుంటే యూనిసెఫ్కి నేను చాలా వర్క్ చేస్తూ వచ్చాను. చాలా ఏళ్ల పాటు నేను నా టైంని, నా ఇష్టం కాబట్టి నేను చాలా ఏళ్ళు వర్క్ చేస్తూ వచ్చాను చైల్డ్ మ్యారేజెస్ కోసం. యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్గా కర్ణాటక అండ్ సౌత్కి నన్ను నియమించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చాలా రెప్యుటేషన్స్ ఆలోచించి బ్రాండ్ అంబాసిడర్ పదవి ఇస్తారు. నాకు కేవలం ఇమేజ్ టార్నిష్ చేయడం వల్ల జరిగిన నష్టం ఏమైనా ఉందా అంటే ఆ పదవి ఒక్కటి కోల్పోవడం అంతే. దానివల్ల నాకు పైసా నష్టం లేదు, దానివల్ల నాకు జరిగినటువంటి పెద్ద నష్టం ఏమీ లేదు. ఓ చిన్న బాధ అనిపిస్తుంది అంతే. దట్స్ ద ఓన్లీ థింగ్. ఇలాంటివి జరిగినప్పుడు యాక్చువల్గా నువ్వు ఎలా ఫీల్ అవుతుంటావు ఝాన్సీ? అంటే బాధ ఉంటుంది, హర్ట్ ఉంటుంది, లేదు, ఇల్ ఫీలింగ్స్ ఉంటాయి. లేదు ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. రియల్లీ కొంచెం కూడా బాధ అనిపించలేదు. అఫ్ కోర్స్ ఇట్స్ అ స్మాల్ థింగ్ ఇన్ లైఫ్. అది నేను కాదు కాబట్టి దానిలో బాధ ఇల్లు వదిలేసే కనీసం కోపం వస్తుందా? కోపం వస్తుంది అక్క, నాకు చాలా కోపం తెలుసా. ఏంటి వీళ్ళు, ఓయ్ నాకు చాలా కోపం. నా గురించి వాళ్ళకి ఏం తెలుసు అని ఇష్టం వచ్చినట్టు రాస్తారు అని ఏమన్నా? రాసిన వాళ్ళ గురించి కోపం లేదు, వాళ్ళ వాడి గురించిన కోపం ఉంది. అంటే నేను కేవలం ఆ రాతను చూడను కదా, దాని వెనకాల ఉన్నది చూస్తాను కదా. రాయించిన వాడు ఎవడో తెలుసు కదా, నాకు ఏ ఉద్దేశంతో రాయించాడో తెలుసు కదా. అందుకనే నాకు ఆ కోపాన్ని ఎక్కడ దానివల్ల జరగాల్సిన డ్యామేజ్ జరగకుండా చూసుకున్నాను. ఐస్బర్గ్ అక్క, దాని డ్యామేజ్ మీకు బయటికి కనిపించే డ్యామేజ్ చాలా చిన్నది, అది అసలు మినిస్క్యూల్, నాకు అసలు లెక్క కూడా రాదు అది. దానివల్ల ఇంటెన్షన్ ఏదైతే, ఏ డ్యామేజ్ అయితే వాళ్ళు ఇంటెండ్ చేసి అది రాయించారో ఆ డ్యామేజ్ జరగకుండా కాపాడుకున్నాను. అసలు నేను కనుక పైన కనిపించేటువంటి ఈ వెబ్సైట్లలో ఉన్న చెత్త ఇది కాదు, నేను నిజము, నేను సతీదేవిని, నేను సీతాదేవిని, నేను కావాలంటే అగ్నిప్రవేశం చేస్తాను, నా శీలం ఇది అని చెప్పి నేను రుజువు చేసుకోవడానికి నా ఎఫర్ట్, నా టైము అంతా నేను పెట్టుండుంటే వాడు అనుకున్న ఇంటెన్షన్ అంతా నేను అది నిజమైంది. కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ టు డూ ఆల్ ఆఫ్ దాట్. నా చైల్డ్ రైట్స్ని, నాకున్న కస్టడీ రైట్స్ని దెబ్బతీయడానికి, నా ఇమేజ్ని టార్నిష్ చేయడానికి చేసిన ప్రయత్నం అది. సో అక్కడ నేను లొంగల. అట్లీస్ట్ ఆ విషయం తెలిసిన తర్వాత అయినా కనీసం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, అక్కడ దాకా వెళ్ళడం, అదంతా జనానికి అవసరం లేదు కదమ్మా. అదంతా అవసరం లేదు కదా. నిజంగా కనుక ఎఫ్ఐఆర్ ఓపెన్ చేసి కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఇచ్చి కోర్టు దగ్గర నుంచి ఎవ్వరూ ఇది పబ్లిష్ చేయకూడదు అన్న ఆజ్ఞ తీసుకొచ్చి ఐ సర్వ్ ద కాపీ టు ఆల్ ద వెబ్సైట్స్. I served the copy to all the websites saying that pull this back and this is ఇది అని చెప్పి అందరికీ సర్వ్ చేసి అందరికీ నోటీసులు ఇచ్చాను. బట్ అఫ్ కోర్స్ ఇవన్నీ అప్పటివే. ఆ తర్వాత నా గురించి ఒక్క చెత్త లేదు చూడండి. ఇది ఆ పీరియడ్లో జరిగిన ఆ ఒక్క ఇన్సిడెంటే మీకు మళ్ళీ మళ్ళీ సర్ఫేస్ అవుతూ ఉంటుంది తప్ప, ఆ ఒక్కటే మళ్ళీ కనిపిస్తూ ఉంటుంది తప్ప అది పుల్ బ్యాక్ చేయలేదు. కాబట్టి అది కనుక నిజంగా పట్టుకుని కూర్చుంటే, బాస్ ఇది మీరు పుల్ బ్యాక్ చేయాలి అంటే వాళ్ళు తీయడం పెద్ద విషయం కాదు. సో అంతమంది చదివేసిన తర్వాత ఇప్పుడు నేను తీస్తే అంత, తీయకపోతే అంత. వాట్ యు సే? సో ఐ హ్యావ్ డన్. నేను చేయాల్సిన దాని గురించి చేసేసాను. మనం ఇన్స్టెంట్గా కోర్టులో నేను ఏం ప్రొడ్యూస్ చేయాలో, పోలీసులోంచి ఏం తీసుకోవాలో అది తీసుకున్నాను, వాళ్ళకి సర్వ్ చేసేసాను. ఝాన్సీ, ఇక్కడ నేను ఉమెన్ మ్యాన్ అని నేను మాట్లాడట్లేదు, బట్ ఒక వ్యక్తిగా ఇన్నేళ్ల నీ కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ చూసావు, డిస్క్రిమినేషన్ చూసావు, ఈ రకంగా ప్రోగ్రామ్లు నువ్వు చేయబోయిన ప్రోగ్రామ్ ఇంకెవరో చేయటం, నీకు రావాల్సిన పేమెంట్ టైంకి రాకపోవటం, ఇలాంటి బ్యాక్ స్టాబింగ్స్ జరిగాయి. పర్సనల్ లైఫ్లో కూడా చాలా ట్రామా యూ ఫేస్డ్. భయంకరమైన టర్బులెంట్ మ్యారేజ్ మీది. ఆల్మోస్ట్ 8 years యూ స్ట్రగుల్డ్ ఫర్ డైవోర్స్ బ్యాటిల్. 8 years. బట్ హౌ వాజ్ ఇట్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం? అంటే డీల్ చేయటం ఆ ఎంటైర్ ఇష్యూని, ఒక పక్కన కెరియర్ చూసుకుంటుండాలి, ఇది దీని మీద ఎఫెక్ట్ చూపించకూడదు, అంటే యూ హ్యావ్ టు క్యారీ అ ప్లాస్టిక్ స్మైల్.
నేను కెరియర్ కొంత ఎఫెక్ట్ అయిందని ఒప్పుకోవాలి. ఇఫ్ ఐ సే దట్ నా కెరియర్ ఏమీ ఎఫెక్ట్ కాలేదు అంటే అది తప్పు అవుతుంది. కొంత బ్యాటిల్, ఈ డివోర్స్ బ్యాటిల్ అయ్యేంత వరకు నా కెరియర్ చాలా మటుకు ఎఫెక్ట్ అయింది. బికాజ్ తెలియకుండానే ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు, ఒక నెగటివిటీ మన చుట్టూ ఉన్నప్పుడు కొంత కెరియర్ ఇబ్బంది పడ్డాను. ఆ టైంలో కంటెంపరీస్ కొంతమంది అందేసుకున్నారు. అందుకున్న తర్వాత వేరే దగ్గర మనం 4 చేతులతో ఇంకో చోట యుద్ధం చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా పరిగెట్టుకుంటూ యుద్ధం చేయలేం కదా. ఆ రేస్లో కొంచెం వెనకబడ్డ మాట వాస్తవమే. దానివల్ల నాకేమీ నష్టం జరగలేదు. నేను ఎప్పటికప్పుడు యాక్సెప్ట్ అకామిడేట్ బాడీలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసి పెద్దగా నష్టం జరగలేదు. బట్ ఎస్, ఇట్ వాజ్ అ టర్బులెంట్ టైం. నేను ఏ రోజు బ్యాలెన్స్ కోల్పోలా. నేను ఏ రోజు ఒక్క మాట ఎక్స్ట్రా మాట్లాడలేదు. నేను ఎవ్వరి మీద భుజాల కోసం పడి ఏడవలేదు. ఏ భుజం మీద పడి ఏడవలా. దట్స్ ఇట్, దట్స్ మీ. నేను స్ట్రాంగ్గానే ఉన్నా. నేను బయటకు వచ్చి నా డర్టీ లినెన్ పబ్లిక్లో వాష్ చేయాలని అనుకోలేదు. ఏ రోజు కూడా నేను నోరు విప్పి నాకు జరిగిన అన్యాయం ఇది, నా జీవితంలో ఇలా అయింది అని నేను ఎప్పుడు ఏడవలేదు. నాకు మీరు సాయం చేయండి అని ఏ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. నేనేమి చేయాలనుకున్నానో దానికి మార్గాన్ని నేనే ఎంచుకున్నాను. నాకేం కావాలనుకున్నానో అది నేను ఆ దారిలోనే వెళ్ళాను. ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, అయ్యారు కూడా. మేము సేవియర్స్గా వస్తాం, మేము మాట్లాడతాం, మేము మీడియేటర్స్గా వస్తామని యాటిట్యూడ్ పక్కన పెడితే వాళ్ళకి పర్స్పెక్టివ్ లేదు. అంటే నేను అనుకుంటున్నటువంటి నా సంతోషకరమైన జీవితాన్ని వాళ్ళు నిర్వచించడం నాకు నచ్చలా. నా సంతోషము, నా జీవితము నేనే నిర్వచించుకుంటాను. మై హ్యాపీనెస్ అంటే సమాజం పట్ల ఉన్నటువంటి ఒక గౌరవం ఉంటూనే సమాజంలో నేను ఎలా ఉండాలి అనేటువంటిది నేను గీసుకున్నానుగా, నాకు స్కెచ్ వేసుకున్నాను కదా. అందులో నాకు హ్యాపీనెస్ లేనప్పుడు నేను ఎందుకు బతకాలి? జస్ట్ బికాజ్ ఆ సమాజాన్ని నాకు ఒక కేజ్ ఇచ్చింది కాబట్టి నేను హ్యాపీగా అందులోనే బతకాలా? నో, ఐ విల్ నాట్ అని డిసైడ్ అయ్యాను. And I did not want to talk about this in front of the cameras as long as the case was sub judice in court. నేను ఆ సంయమనం పాటించాను. అవతల వ్యక్తులు కూడా అలాగే ఉంటారని కోరుకున్నాను. కానీ అన్ఫార్చునేట్లీ మనం ఒకటే అనుకుంటే జీవితం ఇంకోటి అనుకున్నట్టు అంత ఈజీ అవ్వలా. ఇట్ వాజ్ క్వైట్ డిఫికల్ట్. బట్ దానిలో నా కెరియర్ వైజ్ నేను కొంత ఇబ్బంది పడ్డ మాట, కొంచెం తగ్గిన మాట వాస్తవమే. మళ్ళీ అది అందుకోవడానికి టైం పడుతుంది కూడా. మళ్ళీ అంతే స్థాయిలోకి రావాలని అనుకోను. ఇదైతే మనం గ్లోరియస్ టైమ్స్ చూసాము, మళ్ళీ అది రిపీట్ ప్రతిసారి అవ్వాలనే ఇది లేదు. నాకు లక్కు కిక్కుతోటో, కోంటే కోటితోటో, బాక్స్ల బంగారంతో ఒక సెకండ్ ఇన్నింగ్స్ కూడా వచ్చి అది కూడా గ్రాడ్యువల్ ఫేడ్ ఆఫ్ చూశాను. సో ఐఎమ్ ఫైన్ విత్ వాట్ ఎవర్ కమ్స్ అక్రాస్ ఆర్ నాకేం పని వచ్చిందో అది ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బట్ నేను ఈ మధ్యలో అమ్మాయిలందరికీ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మీరు వీక్ అయితే మీ బ్యాటిల్ వీక్ అయిపోతుంది. నీకు బ్యాటిల్ స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నీ కోసం, నీ పిల్లల కోసం నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలి. నువ్వు సంపాదించుకోవాలి. ఫైనాన్షియలీ నీకు ఆ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ ఉండాలి, ఇండిపెండెన్స్ ఉండాలి. లేని రోజున చాలా ఇబ్బంది పడతావు. అండ్ టచ్ వుడ్, గాడ్స్ గ్రేస్, నాకు అద్భుతమైన పేరెంట్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ నాకు చాలా చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ ఇట్స్ నాట్ జస్ట్ అ ఉమెన్స్ బ్యాటిల్, it's also a family's battle, a family's reputation's battle, a family's happiness battle. అందుకని నా ఫ్యామిలీ నాకు చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చిన వాళ్ళందరికీ, ఎవ్రీబడి రైట్ ఫ్రమ్ మై ఇమ్మీడియట్ ఫ్యామిలీ, అంటే నా పేరెంట్స్, మై బ్రదర్, మై సిస్టర్ ఇన్ లా, వీళ్ళు కదా ఫస్ట్ ఏమైనా తీసుకుంటే తీసుకోవాలి. వాళ్ళెవరూ ఈ సోషల్ ప్రెజుడిసెస్కి లోన్ అవ్వలేదు. సెకండ్లీ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, అంటే పిన్నులు, అత్తలు, బాబాయిలు, మామలు, వీళ్ళు అసలు కంచు కోట. ఆ తర్వాత అంటే నా వరకు రాలేదా అని కాదు, వాళ్ళు ఎవరు ఇంటర్ఫియర్ కాలేదు. అదే చాలా గొప్ప, అదే ఇంపార్టెంట్ చాలా. నువ్వు ఇట్లా చేసావు, నువ్వు అట్లా చేసావు అని ఉండే ఇబ్బంది పడి ఉండేదాన్ని. ఈ ఒపీనియన్స్ జనరేట్ చేయటం, జడ్జ్మెంట్స్ పాస్ చేయటం, అలాంటివి లేకపోవడంతో చాలా గొప్ప సపోర్ట్. అండ్ వాళ్ళు నన్నుగా, వ్యక్తిగా నా నిర్ణయాన్ని గౌరవించారు. కాబట్టి నా ఫ్రెండ్స్ ఈ ప్రయాణంలో ఎవరు నిజమైన ఫ్రెండ్సో ఎవరు కాదో తేలిపోయింది. సో చాలా, అంటే నాకు చాలా ఆప్తమిత్రులు అనుకున్న వాళ్ళు ఏ రకంగా వెన్నుపోటు పొడిచారు అన్నది జీవితంలో ఏ విషయానికైనా బాధపడతానో లేదో తెలియదు, కానీ ఆప్తమిత్రులు వెన్నుపోటు పొడిస్తే ఉంటుందమ్మా, అది ఇంకా అసలు చెప్పలేనంత బాధ. పైగా నాకున్న వ్యక్తిత్వం ఏంటంటే ఎవరి మీద కక్ష పెట్టుకోలేను, ఎవరిని ఇబ్బంది పెట్టలేను, ఎవరిని నిందించలేను, బాధపడతానంతే. అలాగనే అవకాశాలు పూర్తిగా వాళ్ళని కట్ ఆఫ్ చేస్తానని లేదు, చాలా ఇబ్బంది పడతాను, అది ఒక్కటి మాత్రం ఇంకా చెప్పలేదు. బట్ ఈ డివోర్స్ చాలా కళ్ళకి ఐ ఓపెనర్ లాగా అన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించడంలో హెల్ప్ చేసింది. దిస్ ఇస్ వెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ లైఫ్ ఇస్ అండ్ హూ విల్ స్టాండ్ బిసైడ్ యూ. కానీ ఈ 8 ఏళ్ల పీరియడ్లో ఝాన్సీ మీరు అన్నట్టు
నువ్వు ఎక్కడ బయటపడలేదు, నేను ఎక్కడ నువ్వు మాత్రం ఏ మీడియాలో మాట్లాడలేదు, రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు, ఏం అవ్వలేదు. బట్ అటు సైడ్ నుంచి వస్తున్న ప్రతి ప్రెస్ కాన్ఫరెన్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, ప్రెస్ కవరేజ్ అవ్వచ్చు, అటువైపు నుంచి వచ్చిన వర్షన్స్ని కనీసం ఆ వర్షన్స్కి రెస్పాండ్ అన్న అవ్వాలని అనిపించలేదా ఇప్పుడు? అది కరెక్ట్ కాదు. ఓకే, రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. నీ అంతటా నువ్వు రావటం వేరు, ఒకళ్ళు వచ్చిన తర్వాత అది ఖండించడం వేరు. కనీసం ఆ రెస్పాన్స్ అన్న ఉండాలి కదా. ద టూ థింగ్స్ ఇన్ దిస్ ఇన్వాల్వ్డ్. ఏ వ్యక్తి అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేస్తున్నారో ఆ వ్యక్తి ఇదే ముక్క నేను కాదు, నేను ఎలా అనుకుంటున్నాను అని చెప్పే ముక్క చెప్పాల్సిన చోట చెప్పలేదు. అంటే కోర్టుకు వచ్చి వాదించాల్సిన చోట వాదించలేదు. కరెక్ట్? బ్యాటిల్ నాతో జరగాలి, నాతో ఎంచుకోలేదు అతను. అక్కడ మాట్లాడాల్సిన ఆ విషయాలు మీడియాని ఎంచుకున్నాడు, కేవలం జనానికి చెప్పాలి అనుకున్నాడు. ఇక్కడ ఈ మీడియా కానీ, విన్న జనం కానీ, ఉన్నటువంటి పబ్లిక్లో ఉన్న ఒపీనియన్స్ కానీ నన్ను ఈ ఇష్యూని ఏమన్నా సాల్వ్ చేయగలవా? అవి వాళ్ళకి కావాల్సింది కేవలం ఒక ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం, సెన్సేషనలిజం తెచ్చుకోవడం, టీఆర్పీలో లేకపోతే వాళ్ళకి కావాల్సిన రేటింగ్స్తో తెచ్చుకోవడం. అలాంటప్పుడు నాకు అక్కడ లాభం ఏంటి? నేను అది కౌంటర్ చేసినా వాళ్ళకి నేను. కానీ కోర్టులో 4 గోడల మధ్య జరిగిన ఒక ఏదైతే డిస్కషన్ ఉంటుందో, హియరింగ్ ఉంటుందో, అది జనాలకు అవసరం లేదు. జనానికి ఏం కావాలి? మాట్లాడరు. జనానికి ఏం కావాలి? వాట్ ద డ్యామేజ్ షుడ్ వాట్ హ్యాస్ టు హ్యాపెన్ has happened. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎందుకు చలనం లేకుండా నన్ను అది ఎందుకు కదిలించలేకపోయింది, నేను ఎందుకు ఇవ్వదలుచుకోలేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాల్సింది కోర్టులో, నేను రుజువు చేసుకోవాల్సింది, నాకు జరిగిన కష్టమో నష్టమో రుజువు చేసుకోవాల్సింది కోర్టులో, నాకు కావాల్సిన రిలీఫ్ పొందాల్సింది కోర్టులో. నేను ఇక్కడ చేసే లాభం ఏంటి? సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ హియర్ ఇన్ పబ్లిక్. నాకెవరూ సాయం చేయరు అని తెలిసిన దగ్గర నేను ఎందుకు చేస్తాను? పైగా వీళ్ళు వాడుకుంటారు, తోడేళ్లలాగా మింగేస్తారు అనుకున్నప్పుడు, వీళ్ళు దీన్ని నాకు పుండుని మళ్ళీ రేపుతారు అనుకున్నప్పుడు నేను ఎందుకు వస్తానమ్మా? ఆదాయాలు ముజే మారలాగా నాకు అవసరం లేదు. సెకండ్లీ, వన్ షుడ్ అండర్స్టాండ్ దాట్ ఇక్కడ జరిగిన విషయం అంతా కూడా ఏ వ్యక్తి అయితే బయట మాట్లాడడానికి ఇష్టపడ్డారో వాటిని నేనేం ఖండించదలుచుకోలేదు అసలు. అతను అక్కడికి వస్తే ఖండించుండేదాన్ని. ఓకే, ఐ డోంట్ వాంట్ టు, దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈ జనం మర్చిపోలే, వాళ్ళకి తెలియాల్సింది ఎంత? వాళ్ళకి ఎందుకు తెలియాలి? వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే ఝాన్సీ ఈజ్ గోయింగ్ త్రూ అ డివోర్స్, సో అండ్ సోకి వైఫ్గా ఇప్పటి వరకు ఉన్న ఈవిడ ఇప్పుడు ఈయన వైఫ్ కాదు, అంతే కదక్క తెలియాలి. అంతకంటే ఇంకేం తెలియాలి వాళ్ళకి? ఇంకా అది అక్కర్లేదు వాళ్ళకి. ఆ మధ్యలో ఏమేం జరిగింది, ఏమేం గొడవలు అయ్యాయి, ఎంత ఝాన్సీ బాధపడింది, ఎంత ఏడ్చింది, ఎంత ఫైట్ చేసింది, ఇది ఇంపార్టెంట్. నేను ఏడవలేదు, నేను అక్కడ భుజం కోరలేదు, నాకు ఖర్చీఫ్లు వద్దు, వాళ్ళు ఇచ్చే ఖర్చీఫ్లు వాళ్ళ కోసం అట్టుపెట్టి, ఎవరి జీవితాల్లో వాళ్ళకి కావాల్సినంత ఉప్పు కారం కన్నీళ్ళు అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఉప్పు తుడుచుకోవడానికి వాళ్ళ ఖర్చీఫ్లు ఉపయోగపడితే చాలు. ఐ డోంట్ వాంట్ ఎనీబడి. సో దట్స్ వై ఐ చూస్ నాట్ టు టాక్ అబౌట్ ఇట్. ఇప్పుడు కూడా నాకు తెలిసి ఎవరి దగ్గర కూడా నేను ఎదుర్కొన్న కష్టాలు చెప్పలేదమ్మా. ఎందుకు చెప్పాలి? ఝాన్సీ, కానీ వాజ్ ఇట్ ట్రామాటిక్? అంటే ఓకే, నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు అంటే అలా అంటలేదు నేను. నువ్వు రెస్పాండ్ అవ్వలేదు, నేను చెప్తాను. రెస్పాండ్ రియాక్ట్ అవ్వకపోవడానికి నువ్వు కారణం చెప్పావు, నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు టాక్. ఇట్స్ నాట్ మై బ్యాటిల్. బట్ విత్ ఇన్ 4 walls ఇన్ యువర్ హౌస్ వెన్ యు ఆర్ స్లీపింగ్ విత్ యువర్ చైల్డ్ ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్ ఇది ఉంటుంది కదా. వై యామ్ ఐ గోయింగ్ త్రూ ఆల్ దిస్ నాన్సెన్స్ అని? లేదు, ఎందుకంటే ఇఫ్ ఐ డోంట్ గో త్రూ ఆల్ దిస్ నాన్సెన్స్, నేను అనుకున్న నా స్వతంత్రం నాకు రాదు. ఏ హ్యాపీనెస్ అయితే నాకు కావాలనుకుంటున్నానో అది యుద్ధం చేస్తే తప్ప రాదు అనే క్లారిటీ నాకు మొదటి నుంచి ఉంది. దానికి బిటర్ బ్యాటిల్ కోసం నేను రెడీ అయిపోయి ఉన్నాను. ఇంతకంటే హారబుల్స్ ఏమన్నా వచ్చినా కూడా పర్వాలేదు అనేటువంటి దానిలో ఉన్నాను. కాబట్టి నేను ఎప్పటికప్పుడు అంతిమ లక్ష్యం వైపు చూస్తున్నాను. కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలే. ఇన్ ది ప్రాసెస్ నాకు ఒకే ఒక చైల్డ్, ఈ చైల్డ్ హ్యాపీగా పెరగాలనుకున్నాను. కాబట్టి తన వరకు కొన్ని ఇబ్బందులు రానివ్వకూడదు అనుకున్నాను. కాబట్టి ఇవి అనవసరంగా నేను ఇబ్బంది కొని తెచ్చుకుంటే, దానివల్ల నేను ఇబ్బంది పడితే అది రిఫ్లెక్షన్ ఇమ్మీడియట్గా డాటర్ మీద పడుతుంది. ఐ డోంట్ వాంట్ దాట్ టు హ్యాపెన్. బయట వాటిని కనుక ఇఫ్ ఐ చోస్ టు రెస్పాండ్ టు ఆల్ ఆఫ్ దట్ నాన్ సెన్స్, ఐ వుడ్ హ్యావ్, మీరు అన్నట్టుగా ఆ ట్రామా ఎవ్రీడే నిద్రపోయేటప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి ఉండేదాన్నేమో. నాకు తెలిసి నేను ఎప్పుడు ప్రతిరోజు హాయిగా నిద్రపోయాను, ఇబ్బంది పడే సందర్భమే లేదు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ ఆల్ ది విమెన్ ఆర్ మెన్, చాలా మటుకు మెన్ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెస్ చాలా హైగా ఉన్న రోజులు ఇవి. ఎంత అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారో అంత అబ్బాయిలు కూడా ఇబ్బంది పడుతున్నారు. పర్సంటేజెస్లో వేరియేషన్ ఉండొచ్చు కాక ఇంటెన్సిటీలో మాత్రం వేరియేషన్ లేదు. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ మ్యాన్ డజంట్ గో త్రూ ట్రామా వైల్ గోయింగ్ త్రూ అ డివోర్స్ అనట్లేదు. బోత్ ఆఫ్ దెమ్ గో త్రూ దిస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పెయిన్.
కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఈ బ్యాటిల్ ఇంకొంచెం ఈజీ అవుతుంది. క్లారిటీ ఆఫ్ థాట్ ఆఫ్ వాట్ యూ వాంట్, ఏం కావాలో మీరు ముందు నిర్ణయించుకోండి. అక్కడ వేవరింగ్గా ఉంటే అనవసరంగా ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళడం అవుతుంది, కక్షలు పెంచుకుంటాం. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్, చాలా సన్నిహితులే, ఇద్దరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ తిరిగి చేరిన సందర్భాలు ఉన్నాయి ఒక గూటికి, మళ్ళీ ఇద్దరు మధ్య పొరపచ్చాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ లేదు మేము కలిసే ఉందామని నిర్ణయాలు ఉన్నాయి. అలాంటప్పుడు బిట్టర్గా పెట్టుకుంటే తిరిగి వచ్చినప్పుడు ఎంత కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో యూ చూజ్ యువర్ బ్యాటిల్. మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి, అప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటారు. దట్స్ మై కాల్ ఫర్ ఆల్ ది విమెన్ ఆర్ ఆల్ ది మెన్ హూ ఆర్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న స్ట్రెస్ అందరిలో. స్ట్రాంగ్గా ఉండండి ఎమోషనలీ. బట్ ఝాన్సీ, ఒక విషయం చెప్పు ఝాన్సీ, ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, అది కాదు, ఇది కరెక్ట్ కాదు, నా పాయింట్ కూడా ఇదే యాక్చువల్గా కరెక్ట్ అని చెప్పాల్సిన అవసరం కూడా అగత్యం కూడా లేదని అనుకున్నావా? అంటే ఇప్పుడు కానీ అప్పుడంటే కోర్టు సబ్జుడిస్, ఇప్పుడు డివోర్స్ అయిపోయింది. నేను ఎందుకు చేశాను అని ఎవరికి బయట వాళ్ళకి చెప్పుకోక్కర్లేదు. నా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తే చాలు ఏ రీజన్ వల్ల నేను విడిపోవాల్సి వచ్చింది అనేది ప్రపంచానికి అనవసరం. ఐ డోంట్ నీడ్ టు ప్రూవ్. ఎందుకు అనేది అడిగింది కోర్టు మాత్రమే, ఆ హక్కు కోర్టుకు మాత్రమే ఉంది. నేను ఇంకెవరికి చెప్పదలుచుకోలేదు. ఈ చెప్పడం వల్ల మనకి ఇంకా నష్టాలు ఉంటాయని భావించాను. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు రీలివ్ ది ఎక్స్పీరియన్స్. ఐ డోంట్ వాంట్ టు గివ్ సంబడీ ఎంటర్టైన్మెంట్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ట్రూ. సో దట్ వే ఐమ్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇంకొకటి మీరు ఇందాక అడిగి మధ్యలో నేను ఆపేసింది ఏంటంటే, దట్ హౌ డస్ మై వాయిస్ అని నేను చెప్పాలి అనుకున్నటువంటి ఆ వాయిస్ చెప్పడం ఇంపార్టెంట్ కాదా అని నేను చెప్తూనే వచ్చాను. నేను ఎక్కడైతే అవసరమైన చోట ఇంటర్వ్యూస్లో ఎంత న్యాచురల్గా ఎంత సటిల్గా దాన్ని చెప్పాలో అంత స్ట్రాంగ్ సిగ్నల్స్ నేను ఇస్తూనే వచ్చాను. డీటెయిల్స్ ఏమి ఇవ్వకుండానే ఐ హ్యావ్ బీన్ వెరీ స్ట్రాంగ్, vocal about it. I've never hid anything. I'm going through a divorce. Yes, I'm going through a divorce. Yes, I'm single. Yes, I'm battling for my daughter's custody. ఇలాగే నవ్వుతూ చెప్పాను. నేను ఇప్పటికీ నవ్వుతూ చెప్పగలను. ఝాన్సీ, నిన్ను ఒక ఫైర్ బ్రాండ్ అని కాకుండా నిన్ను ఒక ఫెమినిస్ట్ అని కూడా అంటుంటారా? చాలామంది అనుకుంటారు. నేను లోపల నుంచి నేను నిజానికి ఒక హ్యూమనిస్ట్ని. అందులో ఫెమినిజం ఒక భాగం. సో ఒక భాగాన్ని అనుకున్నా కూడా పర్వాలేదు కదా. సో ఓకే, అనుకోనివ్వండి నేను ఫెమినిస్ట్ని అని. కానీ వాళ్ళు అనుకునే టైప్లో, అంటే వాళ్ళకి ఫెమినిజం అంటే ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది డిగ్రేడ్ చేయాలనుకునే ఉద్దేశం, అలాంటి ఫెమినిజం కాదు మనది. ఎస్, ప్రౌడ్లీ ఈ మధ్యకాలంలో చాలామంది ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ అంటూ ఉంటారు. అంటే ఫెమినిజం మీద చాలా చిన్న చూపు చులకన. ఫెమినిజం అంటే ఏంటని వాళ్ళకి తెలుసు, అంటే వాళ్ళకి ఏం దృష్టిలో ఏంటి ఫెమినిజం? నా ఉద్దేశంలో ఫెమినిజం అంటే ఒక రకమైన గర్వం, ప్రైడ్ ఇన్ బీయింగ్ అ వుమన్. టేక్ ప్రైడ్ దట్ యు ఆర్ అ వుమన్. టేక్ ప్రైడ్ దట్ యూ హ్యావ్ సర్టన్, నీకు హక్కులున్నాయి, ఆ హక్కుల్ని ఎక్సర్సైజ్ చేయడం ఫెమినిజం. నీ గళాన్ని వినిపించడం ఫెమినిజం. ఎవరన్నా నీకు వ్యతిరేకంగా నీకు ఇబ్బంది కలిగించేట్టు మాట్లాడితే దాన్ని ఖండించడం ఫెమినిజం. ఇంతే. నాకు ఉద్యమాలు చేసి పోరాటాన్ని నిలిచేసి ఇచ్చినటువంటి వాల్యూస్ దాన్ని డిగ్రేడ్ చేయడం ఇష్టం లేదు. 1950s and 60s and 70s వాళ్ళు ఉద్యమాలు చేస్తుండకపోతే రోడ్డు మీదకి వచ్చి అవసరమైతే ఖండించి జుట్లు కత్తిరించుకుని సిగరెట్లు తాగి వాళ్ళు చెప్పాలనుకున్నటువంటి దాన్ని ఇప్పుడు వీళ్ళందరూ ఫెమినిస్టులు అని తీసి పడేస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఫెమినిజం మోడ్ మారి ఉండొచ్చు కాక నీడ్ మారలా. ట్రూ. ఫెమినిజం అవసరం. ఇప్పుడు కొత్త తీరులు వాళ్ళందరూ అంత ఉద్యమాలు చేయకపోతే మీరు ఈరోజు కూర్చొని ఉద్యోగాలు చేసి ఉండేవాళ్ళ? ఈరోజు మనం మెటర్నిటీ లీవ్స్ గట్టిగా అడుగుండేవాళ్ళమా? ఈరోజు చదువుకుని ఉండేవాళ్ళ? మా అమ్మమ్మ కాలంలో చదువుకోవడం అంటే చాలా గొప్ప విషయం. మా అమ్మ కాలంలో చదువుకోవడం అనేది, అమ్మ మీ అమ్మాయిని చదివిస్తున్నారా అలాంటి అబ్బురం. నా కాలంలో నువ్వు చదువుకోవట్లేదా? అవసరం. ఇప్పుడు అవసరం. నా కాలంలో నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు చదువుకోకుండా ఇంట్లో కూర్చుంటావా అని ఆశ్చర్యం. ఇప్పుడు అవసరం. చదువుకోవాలి, నువ్వు ఉద్యోగం చేయాలి. ఇంత స్థాయికి సమాజం ఎలా వచ్చింది? ఆ ఉద్యమాల వల్లే. సో ఆ ఫెమినిజంని నువ్వు డిగ్రేడ్ చేస్తూ ఐఎమ్ నాట్ అ ఫెమినిస్ట్, ఐ డోంట్ నీడ్ ఫెమినిజం అని అనేవాళ్ళు అంటే నాకు రోత కంపరం. ఓకే ఝాన్సీ, వేరే టాపిక్ మాట్లాడదాం. అదేమిటంటే ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఏళ్ళుగా ఒక 2-3 వీడియోస్ వచ్చాయి. దీపికా పదుకోన్ చేసిన మై చాయిస్, మొన్న శృతి హాసన్ చేసిన ద బిచ్, అలాగే అమితాబ్ బచ్చన్ బిగ్ బి వాళ్ళ మనవరాళ్ళకి రాసిన ఒక ఓపెన్ లెటర్. ఈ మూడిటిని ఒకసారి థింక్ చేస్తే, ఆ మూడిటి గురించి ఒకసారి ఆలోచించి విశ్లేషిస్తే నువ్వు ఒక ఉమెన్గా దాన్ని ఎలా స్వీకరిస్తావు? అంటే అవి అందులో ఉన్న పాయింట్స్, ఆ ఒపీనియన్స్ కరెక్ట్ అనుకుంటున్నావా,
కాదనుకుంటున్నావా? నీకు మూడింటిని విడివిడిగా మనం ఇంకొక గంట మాట్లాడుకోవచ్చు. అంత గొప్ప రిబల్స్ క్రియేట్ చేసి అంత గొప్ప ఐడియాలజీని అవి ప్రమోట్ చేశాయి. దాన్ని చేసిన విధానము, వాటిని మాట్లాడిన విధానం గురించి మనం ఒక గంట మాట్లాడుకోవచ్చు. సో అవి పక్కన పెడితే ఒక ద్వారం తెరిచే ఉన్నది టైప్లో ఎప్పుడూ ద్వారం తెరిచే ఉంది. ఎవరు దాని నుంచి నడిచొచ్చారు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనలాంటి వాళ్ళం ఇన్విజిబుల్గా నడిచొచ్చినట్టుగా అనిపించింది. ఈ పెద్దవాళ్ళు రావడంతో ఆ ద్వారానికి వాల్యూ పెరిగింది. దాట్స్ ద డోర్ ఐ కెన్ వాక్ అని చాలా మందికి చూపించినట్టు అయింది. సో ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై సచ్ పీపుల్. ఐఎమ్ మోటివేటెడ్. బిగ్ బి ఆయన చేసిన ఒక ప్రయత్నం వాళ్ళ మనవరాళ్ళకి మాత్రమే కాదు, ఎంతోమంది అమ్మాయిలు, చాలామంది అమ్మాయిలకి. మై చాయిసెస్ ద్వారా దీపిక పడుకొని చేసిన దాన్ని ఎడా పెడా బ్యాక్లాష్ చేసిన వాళ్ళు, దాన్ని తిట్టిపోసిన వాళ్ళు, ఇది కాదు ఇలా మాట్లాడకూడదు అనే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఎంతమంది అంతకుముందు ఆ ద్వారం నుంచి నడిచొచ్చారు. హ్యావ్ యూ టాక్డ్ అబౌట్ బీయింగ్ డిప్రెస్డ్? హ్యావ్ యూ టాక్డ్ అబౌట్ మెంటల్ స్ట్రెస్? హ్యావ్ యూ టాక్డ్ అబౌట్ అటెంప్టింగ్ అ సూసైడ్? నో. దీపికా పదుకోన్ ఐ థింక్ సెలబ్రిటీస్లో ఒక ఐకన్. ఆమె బయటకు వచ్చి అంటే ఈ పాయింట్ మాట్లాడడంలో లెట్ మీ టాక్ అబౌట్, చనిపోయాడు, మన మధ్యలో లేడు, ఉదయ్ కిరణ్. నా షోలోనే నేను 2 సార్లు ఉదయ్ కిరణ్ గారిని రమ్మన్నాను. నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే టెండెన్సీ ఉండి రిపీటెడ్గా మళ్ళీ ఆ ప్రయత్నాలు చేస్తూ దాన్ని యాక్సెప్ట్ చేసి దిస్ ఇస్ వాట్ ఐ హ్యాడ్ గాన్ త్రూ, ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు గో త్రూ దిస్ అని చెప్పినటువంటి వ్యక్తి అల్టిమేట్లీ మళ్ళీ అదే డిప్రెషన్కి, సూసైడ్కి బలైపోయాడు. అది ఇంకా అన్ఫార్చునేట్లీ ఎవరు ఏమీ చేయలేని విషయం. కానీ మన దగ్గర కూడా ఉన్నారు ఐకాన్స్. దాన్ని చెప్పాల్సిన తీరులో మేము చెప్పలేకపోయామని బాధపడుతూ ఉంటాం. ఈరోజు లైఫ్ లాస్ట్, ప్రెషియస్ లైఫ్ లాస్ట్ బికాస్ వీ డి నాట్ టాక్ అబౌట్ ఇట్ ఎనఫ్. దీపిక హ్యాస్ స్టార్టెడ్ టు టాక్ అబౌట్ ఇట్ ఇన్ అ బిగ్గర్ అండ్ బ్రాడర్ వే. అందుకే ఇట్స్ వెల్కమ్. చాలామంది మాట్లాడాలి ఇలాగా. మన జీవితంలో చాలా ఉన్నాయి. కంగనా రనౌత్ యాసిడ్ అటాక్స్ గురించి మాట్లాడిన ఫస్ట్ ఉమెన్ ఫ్రమ్ సెలబ్రిటీస్, నాట్ ఫస్ట్. షారుఖ్ ఖాన్ ఎంబ్రేసింగ్ ద యాసిడ్ విక్టిమ్స్. ఎస్. సో ఇలాంటివన్నీ చేసినప్పుడు మనం చాలా ప్లథోరా ఆఫ్ ఇష్యూస్ని ఓపెన్ చేసిన వాళ్ళం అవుతాం. దట్ ఈస్ వాట్ వీ నీడ్. టాక్ అబౌట్ కలర్, టాక్ అబౌట్ ప్రెజుడిస్, టాక్ అబౌట్ రేసిజం, టాక్ అబౌట్ కుల వివక్ష, టాక్ అబౌట్ చాలా ప్రెజుడిసెస్ ఉన్నాయి మనం మాట్లాడాలి. ఇంకా మనం దుమ్ము దులపడం మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే. అది దుమ్ము కాదు, దాని కింద ఉన్నది చెత్త చెదారం అని అర్థమయ్యే రోజుకి మనం అందరం సిగ్గుతో తలదించుకుంటాం. ఆమీర్ ఖాన్ మొదలుపెట్టారు సత్యమేవ జయతేలో. ఇంకా రాబోయే రోజులు ఇంకా చాలామంది ఇలాంటివి చేయాలి. నా పవర్ సరిపోదు, నేను మాట్లాడుతూనే ఉంటాను. నాకు వీలైనన్ని ప్లాట్ఫామ్స్ మీద నేను మాట్లాడుతూనే ఉంటాను. నాకు వీలైనన్ని తీరుగా నేను ఖండిస్తూనే ఉంటాను. బట్ దట్స్ నాట్ ఎనఫ్. నా శక్తి ఎంతో అంతవరకే వెళ్తుంది. బట్ బాణం విసిరితే దాన్ని ఎంత విసిరావో ఎంత రేంజ్కే వెళ్తుంది కదా, అలాగా. బట్ విమెన్ వాయిస్ ఏదైతే ఉందో ఇప్పుడు నువ్వు చేస్తుంది ఇంత స్ట్రాంగ్గా, నేను ఇలాగే చేస్తాను, నేను ఇలాగే ఉంటాను, దిస్ ఇస్ హౌ ఐ యామ్ అని ఇంత స్ట్రాంగ్గా ఒక ఉమెన్ వాయిస్ బయటకు వస్తే దాన్ని స్వీకరించే సత్తా మగవాళ్ళలో ఉంది అని మీరు అనుకుంటున్నారా? మగవాళ్ళలోనే కదా, ఆడవాళ్ళల్లో కూడా లేదు. వాళ్ళు రెడీగా ఉంటారు. స్త్రీయే శత్రువు, స్త్రీకి స్త్రీయే ద్వేషి అని చెప్పడానికి మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. అది మళ్ళీ పేట్రియార్కీలో వాళ్ళు కూడా ఒక భాగమే. స్త్రీలు కూడా ఆ పేట్రియార్కీ పెంచబడ్డటువంటి వస్తువులే. కాబట్టి చాలా మైండ్ సెట్ జెండర్ లేదు అక్కడ, స్త్రీయా పురుషుడా లేదు. ఇట్స్ అ మైండ్ సెట్ దట్ వీ హ్యావ్ కల్టివేటెడ్ ఆల్ దీస్ ఇయర్స్. సో ఫర్ మీ ఐ డోంట్ థింక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ చెప్తాను నేనైతే. ఐ డోంట్ థింక్ ఐవ్ షేర్డ్ దిస్ విత్ యూ ఎవర్. చాలా గొప్ప ఒక సినిమా వ్యక్తి, పెద్దగా పేరు లేని కానీ చాలా గొప్ప భావాలు ఉన్నాయి, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకునే ఒక సినిమా వ్యక్తి, పెద్ద పేరు లేదు. ఇంకా సెక్యూరిటీ ఇష్యూస్లోనే కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి. కలిసి ఫ్లైట్లో ట్రావెల్ చేయడం జరిగింది. ఒక ఈవెంట్ పూర్తయిన తర్వాత పక్క సీట్లు వచ్చాయి. కన్వర్జేషన్ నడవాలి కదా, 45 నిమిషాల ఫ్లైట్లో. నాకు ఫెమినిస్ట్లు అంటే మంట, మీకేమైనా మంట కాలిందా అని అడిగారు. మొదలు పెట్టాడు కన్వర్జేషన్. నేను నవ్వు ఊరుకున్నాను. ఐ నో దిస్ ఇస్ నాట్ ఎ బ్యాటిల్ దట్ ఐ నీడ్ టు డూ అట్ దిస్ పాయింట్. ఈ మనిషి నేను ఫెమినిస్ట్ని, అందువల్ల నువ్వు ద్వేషిస్తున్నావు, నువ్వు నన్ను మెచ్చుకోవాలి, నేను ఇంత గొప్ప అని చెప్పుకునే అంత టైం కాదు అక్కడ. ఎందుకండి అని అడిగాను, అంతే. దట్స్ ఇట్. వెళ్ళగక్కేశారు కక్ష, కోపం. అవునండి, కరెక్టేనండి. వాళ్ళు బట్టలు ఇలా వేసుకుంటారు, వాళ్ళు అలా వేసుకుంటారు. ఫెమినిస్టులు కాని వాళ్ళు కూడా అలాగే వేసుకుంటారండి. చిన్నవి చాలా జరిగాయి ఇలాంటివి. నేను ఫెమినిస్ట్ని అనుకున్న తర్వాత నన్ను స్నబ్ చేయడానికి చాలా రకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. నాతో
వాదించడానికి చాలామంది బయలుదేరుతూ ఉంటారు. వాదనలో పస ఉంటే నేను ఇంట్రెస్టింగ్గా వాదిస్తాను, లేదు అనుకుంటే గాలి తీసి పడేస్తాను. అంతే అంతే. ఒక సర్కాజము, ఒక సెటైరో వేసి ఒక చిన్న సూదితోటి, ఎందుకంటే అక్కడ విషయం లేదుగా, ఒట్టి గాలేగా, తీసి పడేస్తాను. అదే నిజంగా కనుక వెయిట్ ఉంటే అక్కడ సూదితో కాదు గుణపంతో తీయాల్సి వస్తుంది. దానికి కావాల్సినవి అప్పుడు తెచ్చుకుంటాం అనమాట. సో సూది కావాలా గుణపం కావాలా డిసైడ్ చేసుకోవడం నా దగ్గర ఉంది. అన్నిటికీ గుణపం తీసుకుని బయలుదేరితే నన్ను ఏమంటారు, రాణి ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ప్రతిదానికి యుద్ధం అక్కర్లేదు. పేరు ఝాన్సీ కదా. చాలా డైరెక్టర్ హరీష్ శంకర్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ జరుగుతాయి. చాలా చాలా అంటే వర్త్ అండ్ వాల్యూ ఉన్న వాళ్ళతో మాట్లాడితే మనకి జరిగేటువంటి ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్, అప్పుడు ఐడియాలజీ మార్పు అలాంటి వాళ్ళతో మనకు డిస్కస్ చేసామనుకోండి, వాళ్ళ ఐడియాలజీ మనం మార్చగలిగామనుకోండి, లార్జర్ క్రౌడ్కి బెనిఫిట్ వస్తుంది. కరెక్ట్. అలాంటిది ఏమైనా జరిగిందా? సంపత్ జరిగింది. సంపత్ నందియా? ఎస్. ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా ఇన్సిడెంట్? షూర్. చాలాసార్లు చెప్పాను, సంపత్ అండ్ మీ ఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. అండ్ సంపత్ తోటి తర్వాత కూడా చాలా మంచి ర్యాపో ఉంది. అండ్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ హిమ్. రచ్చ సినిమాలో కూడా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, ఆయన ఎంకరేజ్ చేశారు. బట్ సంపత్ బీయింగ్ అ వెరీ యంగ్ బాయ్, తన ఒక ఐడియాలజీ తోటి ముందుకు వస్తూ మంచి సినిమా చేశాడు. ఏమైంది ఈవేళ తన ఫస్ట్ సినిమా, అందులో నేను ఒక అత్త క్యారెక్టర్ ప్లే చేశాను. దానికి అన్న పదాన్ని ఉపయోగించారు నన్ను సంబోధిస్తూ. ఒక క్యారెక్టర్ దానికి పెళ్లిగా లేదు కదా అనేటువంటి ఒక పదప్రయోగం చేశారు. అది నేను చాలా అఫెన్సివ్గా తీసుకుంటాను. అంటే ఎవరైనా సరే ఒక స్త్రీని అది దాన్ని అన్నారు అంటే అది నపుంసకలింగం. గోడ అది, మెట్లు దానికి కదా, అది స్త్రీ కాదు. ఇదే విషయం నేను చెప్పి అతడు ఆమె అది, ఆమెని అది అనకూడదండి అన్నాను. హీ టుక్ ఇట్ వెరీ పాజిటివ్లీ. వెంటనే దాన్ని మార్చేసి ఆ పదాన్ని మార్చి ఆవిడికి అని పెట్టారు. ఏముంది, సింపుల్ థింగ్. సో అక్కడ ఐడియాలజీ మార్చుకున్నారు. ఇదే సంపత్ తోటి అంటే తను రెసిప్రొకేటివ్గా ఉన్నారు కదా అని చెప్పి ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది. అదే సినిమాలో ఆల్మోస్ట్ క్లైమాక్స్కి వచ్చినప్పుడు ఇంకొక ఫీమేల్ క్యారెక్టర్ వచ్చి, నువ్వు ఇక పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు మిగతా వాళ్ళందరి పెళ్ళిళ్ళు నాశనం చేస్తున్నావు, యు ఆర్ అ ఫ్యామిలీ బ్రేకర్ బికాజ్ యు ఆర్ అ సింగిల్ ఉమెన్ అనే ఒక డైలాగ్ ఉంటుంది. నేను ఐ సెడ్, because I'm portraying this character, that doesn't mean that I'm giving a chance మిగతా సింగిల్ విమెన్ అందరూ ఫ్యామిలీ బ్రేకర్స్ అనే ఒక గొప్ప సంకేతాన్ని నేను బయటికి ఇస్తున్నట్టండి. అది చాలా తప్పు మీరు చేస్తున్నది, ఆలోచించండి అని. కొంచెం ఈగోస్ హర్ట్ అయినాయి అనే విషయానికి చిన్న ఇష్యూ అయింది. దట్ మీరెవరు స్క్రిప్ట్లో వేలు పెట్టడానికి, నా క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది, నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను, ఇలాంటివన్నీ. బట్ లేటర్ అంటే చెప్తున్నాను, ఐడియాలజీ మార్చుకోగలిగిన వ్యక్తిత్వం సంపత్తి. హీ కేమ్ అరౌండ్, బోత్ ఆఫ్ us sat together, we said, ఆ ఒక్క డైలాగ్ అయినందువల్ల నష్టం లేదు, నీ వల్ల అని చెప్పండి, నీ వల్ల అని చెప్పండి, ఆ క్యారెక్టర్ వల్ల అని చెప్పండి. అది ఒక క్యారెక్టర్కి అవుతుంది. మీలాంటి పెళ్లి చేసుకొని వాళ్ళు లేదా మీలాంటి ఒంటరి మహిళలు అన్నారంటే అందరికీ జనరలైజ్ అవుతుంది. నువ్వు క్యారెక్టర్ అనాలన్నావా నాన్న అను. సో దాట్స్ హౌ వీ మేడ్ దట్ ట్రూస్, పీస్ అండ్ ట్రూస్ అయింది. అక్కడ ఐడియాలజీలో మనం మార్పు తీసుకురావచ్చు. చాలా సందర్భాలు జరిగినాయి ఇట్లా. సో అంటే సినిమాల్లో ఎక్కడెక్కడైతే నీ పాత్రలు ఉన్నాయో ఆ పాత్రలో ఎక్కడైనా ఇట్లా కొంచెం డెరోగేటరీగా అనిపించినప్పుడు, విమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ వచ్చిన వెంటనే జెండాలు లేచేస్తాయి, ఎర్ర జెండాలు తెల్ల జెండాలు, అంతేనా? వెంటనే యుద్ధ వాతావరణం వచ్చేస్తుంది. అక్కడ వచ్చేస్తుంది ధర్మాగ్రహం బయలుదేరుతుంది. సారీ, ఐ పుట్ మై ఫుట్ డౌన్. అయితే ఈ సందర్భంగా 2 విషయాలు అడగాలి, నాకు తెలిసిన విషయాలు. అంటే నేను చేసిన చిన్న చితక రీసెర్చ్ విషయంలో సందర్భంలో ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే దాసనారాయణరావు గారితో కూడా మీకు ఒకసారి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ అయిందండి. ఓ, దాసరి గారితో ఆర్గ్యుమెంట్ జరగలేదు, దాసరి గారితో షేర్ చేసుకున్న విషయం అయింది. ఏంటంటే పెద్ద ఆయన కంపెనీ ద్వారా ఇంకొక డైరెక్టర్ని ప్రమోట్ చేస్తూ ఆయన సినిమా చేయబోయారు. సిరి మీడియా ద్వారా సినిమా క్యారెక్టర్ చెప్పారు. ఫలానా వాళ్ళ వైఫ్ అని చెప్తాడే కానీ నా క్యారెక్టరైజేషన్ చెప్పడు ఎవరు. ఓకే, వాళ్ళ వైఫ్ అయితే నేనేందుకు చేయాలి, నా క్యారెక్టర్ ఏంటి చెప్పని. ఏమండి, సోను సూద్ వైఫ్ అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ అండి, వారిని అది ఎప్పటి నుంచి నా కేర్ ఆఫ్ అడ్రస్ అయింది, నా క్యారెక్టర్ ఏంటో చెప్తే నేను చేస్తాను. అందరూ ఫస్ట్ మేనేజరు, ఆ తర్వాత ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్, తర్వాత కో డైరెక్టర్, ఆ తర్వాత డైరెక్టరు. అందరితో ఇదే జరుగుతుంది. అందరూ కుటుంబాన్ని, కుటుంబ నేపథ్యాన్ని, మగ వ్యక్తుల క్యారెక్టర్ల బలాన్ని చెప్తారు తప్ప నా క్యారెక్టర్ చెప్పరు. ఇది పెద్ద అయిన వరకు వెళ్ళింది. ఏంటి ఇలా అన్నామంట అన్నారు. సార్ మీరు ఇంత పెద్ద పెద్ద సినిమాలు చేశారు, మీద స్త్రీ యొక్క గొప్ప శక్తివంతమైన పాత్రలు చూసాము అంటే మీ సినిమాలోనే చూసాం, మీ సినిమాలో ఇలా ఉండడం ఏంటి సార్ అన్న. ఏం చేస్తాను చెప్పమ్మా, వీళ్ళందరినీ మనం మార్చలేము, సరే ఇదిగో ఇది క్యారెక్టర్ అని.
తర్వాత జరిగింది ఏంటంటే అందులో నేను కట్నం తీసుకొచ్చాను కాబట్టి నేను ఇలా ఉంటాను అని చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. ఐ పుట్ మై ఫుడ్ డౌన్. నేను కట్నం తీసుకొచ్చానని చెప్పి క్యారెక్టర్ అండి మీరు చేయాలండి అంటాడు. నేను చెప్పను. కట్నం అనేది అది ఇల్లీగల్ టర్మ్. మనం చట్ట ప్రకారం దాన్ని నిషేధించాం. అది తప్పు, చట్టరీత్యా నేరం. అది నేను ఎందుకు చెప్పాలి? ఏమన్నా నువ్వు వరకట్న బాధితురాలి మీద సినిమా తీస్తున్నావా నేను చెప్పడానికి? కామెడీకి వాడుకుంటావా నువ్వు కట్నాన్ని? పెద్ద గొడవ అయిపోయింది. అండ్ అప్పటికే వీళ్ళందరికీ తెలుసు దాసరి గారితో ఈ విమెన్స్ లిబ్ గురించి, స్త్రీ యొక్క గట్టిదనం గురించి మనం మాట్లాడున్నామని. గబుక్కుని దాన్ని మార్చి ఇల్లరికం అన్న మాట వేసుకుని ఓకే డబ్బులు తీసుకుని ఇల్లరికం అనే దానికి మార్చామన్నమాట. కొన్ని తెలియకుండానే కట్నం అన్న పదం కానివ్వండి, నీకు ఒళ్ళు మండి యాసిడ్ పోస్తా అన్నవి చాలా తేలిగ్గా అనేస్తే హీరోలు, అవి తెలియకుండా రిపర్కషన్స్ చాలా ఉంటాయి. చాలా 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 మంది హీరోలు నువ్వెంతే నీ మొహం చూసుకుని పొగరు యాసిడ్ పోస్తా అన్న సందర్భాలు ఉన్నాయి. ఇది చాలా ఒక క్రైమ్ యొక్క తీవ్రతను తగ్గించే ప్రయత్నం. అది చేయకూడదు, అది సరదా కాకూడదు. స్వప్నిక ప్రణీత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ పిల్లల మీద యాసిడ్ దాడి ప్రేమ పేరుతో జరిగిందా, విద్వేషంతో జరిగిందా, ప్రాక్టీస్ చేసి జరిగిందా, ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక అమ్మాయి బలైపోతే రెండో అమ్మాయి జీవితం ఆ ప్రేమతో సంబంధం లేకపోయినా ఆ అమ్మాయి జీవితాన్ని ఆ మచ్చలతోటి ఆ బాధతోటి జీవిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని కాల్చి చంపేసిన తర్వాత కూడా, అంటే ఒక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత చాలామందికి సంతృప్తిగా అనిపించింది. అఫ్కోర్స్ లెట్స్ నాట్ గో ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఈజ్ దట్ ఎ గుడ్ వే టు ఎండ్ దట్ సొల్యూషన్. అది కాదు, అది చాలా పెద్దది. బట్ ఎంతమంది తర్వాత అమ్మాయిలు యాసిడ్ దాడికి బలైపోయారు. ఆ తర్వాత కూడా పడ్డారు. 17 ఇన్సిడెంట్స్ ఇన్ దట్ 1 year. 17 మంది అమ్మాయిలు యాసిడ్ దాడికి గురయ్యారు. అంటే 1 ఇన్సిడెంట్ ట్రిగర్ చేయలేదా? అందరికీ యాసిడ్ అనేది ఒక వెపన్గా మన మీడియా చేసినటువంటి దాన్ని వక్రీకరణ, దాన్ని చూపించినటువంటి విధానం, కొంతమంది అయితే దాన్ని ఇలా ప్రాక్టీస్ చేశాడు అని చెప్పి దాన్ని మళ్ళీ నటించి చూపించడం, రియాలిటీ షోలా చేసి చూపించడం, దీని గురించి మాట్లాడిన తర్వాత అది డిటరెంట్గా ఉండాలి. వాళ్ళిద్దరూ చచ్చిపోయారు అన్న తర్వాత అది డిటరెంట్గా ఉండాలి. బట్ వాట్ హ్యాపెండ్? వీవ్ సీన్ 17 more acid attacks that one year. క్రైమ్ కీప్స్ ఆన్ హ్యాపెనింగ్. నిర్భయ తర్వాత కూడా ఎన్ని జరగలేదు, అలాంటి తరహాలో ఎన్ని జరగలేదు. సో నేను అనేది ఏంటంటే, నువ్వు జరిగిన దానివల్ల, నేను చెప్పిన దానివల్ల ఎంతమంది మారుతారండి అంటే ఒక్కడు చేసినా చాలు. సో మనం చెప్పే మంచి ఒక్కడు వినకపోయినా చాలు. మంచి సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు. కరెక్ట్ కదా? మంచి 1000 మంది అలా ఉంటారు. అవును కదా, మనం చేసేది కరెక్టే అనేది వాళ్ళ లోపల ఉంటుంది అంతే. దట్స్ మై ఫిలాసఫీ. అయితే ఝాన్సీ, ఇంకో విషయం, ఆర్ నారాయణమూర్తితో కూడా ఏదో గొడవ అయిందంట నీకు? ఆర్ నారాయణమూర్తి గారితో ఎస్ ఒకే ఒక్క వ్యక్తి ఏమో బర్నింగ్ బ్రిడ్జెస్ లేవని చెప్పాను కదా, అబద్ధమేమో. అయితే ఇది ఉంది, ఒకటి కరెక్టేనా? కరెక్టే. చాలా ఆ సినిమా నేను కంప్లీట్ చేయకుండా వాకౌట్ చేసిన సందర్భం అది కూడా ఉందేమో. నేను అంటే సినిమాలో బయటకు నేను చేయను అని. సినిమాలో ఉన్నావా లేదా? ఉన్నా. సగం సినిమా చేసిన తర్వాత ఆయనకి నా ప్రవర్తన నచ్చలేదంట. అంటే సెట్లో కూర్చొని సరదాగా నవ్వుకోవడం, మాట్లాడుకోవడం నచ్చలేదంట. ఆర్ నారాయణమూర్తి అలా అంటారా? అన్నారు మరి నన్ను. ఆయన ఎలాంటి వ్యక్తో నాకు తెలియదు, ఆయనతో నాకు అంతకు మించి ఇంటరాక్షన్ లేదు. యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన సినిమా తీస్తున్నారు. ఆయనకి నా ప్రవర్తన నచ్చలేదు కాబట్టి ఆ సినిమాలో నాకు చెప్పినటువంటి నా క్యారెక్టరైజేషన్, అన్న చచ్చిపోతే చెల్లెలు క్లైమాక్స్కి లీడ్ చేసి చాలా పెద్ద ఫైట్, ఊరందరినీ కలుపుకుని ఊరు మనదరా అనే ఒక పెద్ద ఫైట్ చేయాలి. కట్ చేస్తే 4 రోజులు బయట నేను షూటింగ్ లేకుండా కూర్చున్నాను. ఏంటి విషయం అని అడిగితే తెలంగాణ శకుంతలాంటి లోపల క్లైమాక్స్ చేస్తున్నారే, మార్చేశారు, అన్న క్యారెక్టర్ బతికొచ్చేసింది అని చెప్పారు. అంటే ఆయనకి నా ప్రవర్తన నచ్చకపోవడం వల్ల నా క్యారెక్టర్ మార్చేస్తే అది నాకు శిక్ష. సో ఆయనంతటా ఆయన హీరో బతికొచ్చేసి క్యారెక్టర్ ఫైటింగ్ చేసుకుంటుంది లోపల. ఇక నేనెందుకు అక్కడ? నేను చేయను అన్న. మీ క్యారెక్టర్ ఎందుకు అని అడగాలి కదా. నేను చేయను, నాకు ఇది మారిస్తే నేను ఎందుకు చేస్తాను. ఎందుకు మారుస్తున్నారు అంటే నాకు మీ క్యారెక్టర్ నచ్చలేదు. ఏంటి నచ్చలేదు మీకు? మీరు అందరితో కూర్చొని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, నా మీద జోకులు వేసుకుంటున్నారు. మేమే జోకులు వేసుకుంటున్నాం అని మీకు ఎవరైనా చెప్పారా? ఎవరైనా విన్నవాళ్ళు చెప్పారా? అన్నవాళ్ళు నేను అన్నానా? ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాను తప్ప మీ మీద జోకులు వేసుకోలేదు. అయినా కూడా మీది అలాంటి క్యారెక్టర్, నా క్యారెక్టర్ గురించి మీరు మాట్లాడకండి, నా వ్యక్తిత్వం గురించి. నాకు ఉంది, నేను ఇన్ని ఎపిసోడ్లు చేసిన యాంకర్ని, నేను ఇన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ని. అయితే మీ క్యారెక్టర్ మీ దగ్గర ఉంచుకోండి సార్, నేను వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరి వచ్చేసాను. మళ్ళీ ఆ సినిమాకి డబ్బింగ్ కానీ, ప్రమోషన్స్ కానీ
చాలా చెప్పెట్టుకుని నన్ను నేనే కొట్టుకుని ఎందుకు ఒప్పుకున్నావురా బాబు, అడవిలో ఆ సినిమాకి నేను పడ్డ కష్టాలు ఇంకోటి లేదు. పైనుంచి కింద పడ్డాను, జలగలు ఉన్న చెరువులోకి దించాడు, తాటి చెట్టు ఎక్కించాడు, జీప్ వెనకాల పరిగెత్తించాడు, ఊరి వేశాడు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా దానికి ప్రతిఫలం లేదు. ఎందుకు చేస్తారు? ఏ ఆర్టిస్ట్ అయినా ఒక కష్టం ఎందుకు పడతారు? దానివల్ల గుర్తింపు రావాలని. ఆ గుర్తింపు రాకపోగా నా క్యారెక్టర్ మధ్యలో చంపేస్తే వై విల్ ఐ బీ దేర్? ఐ కాంట్ టేక్ దట్ నాన్ సెన్స్. వచ్చేసాను, అంతే జరిగింది. తర్వాత ఏదో మళ్ళీ మాటలు లేవు. అంటే అప్పటి వరకు నాకు ఆహా ఈయనేదో ఉద్యమాల మీద, ఈయనేదో పాపం పేద ప్రజల మీద చేస్తారు అనేటువంటి ఒక అభిమానంతో కష్టపడితే ఒప్పుకున్నాను తప్ప, అఫ్కోర్స్ ఆయన ఇప్పటికీ ఆయన చేసే కష్టం దానివల్ల తగ్గిపోదు. ఆయన గొప్ప సినిమాలు చేశారు, చాలామంది కోసం ఆయన ఆ నేపథ్యాల్లో సినిమాలు తీశారు. ఆ గొప్పతనం ఈ ఇన్సిడెంట్ వల్ల ఏం తగ్గదు, దేనిది దానిదే. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. అయితే ఝాన్సీ, ఒక సీనియర్ మోస్ట్ యాంకర్ కాదు, ఒక సీనియర్ మోస్ట్ యాక్టర్ ఒక ఆయన నీకు ఒక ఉచిత సలహా ఇచ్చాడంట కదా, ఏమైంది, అడ్జస్ట్ అయిపోయి ఉండరాదు, ఎందుకు ఇలా గొడవలు పెట్టుకుంటావు మీ ఆయనతో, డివోర్స్ ఎందుకు చెప్పు? నిజమేనా? నిజమే, కానీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ జీవితంలో అది అందరి చుట్టూతా చేరి కామెడీ చేసి భజనగా చేస్తే ఒక రకం. ఆ పెద్ద ఆయన పేరు అవసరం లేదు, ఎందుకంటే మేము కలిసి పనిచేయాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి అనవసరమైన గొడవలు వద్దు. కానీ ఇలాంటి చచ్చుపుచ్చు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. అందులో ధైర్యం చేసి ఆ సలహా ఇచ్చిన ఆయన ఒక్కరు కాబట్టి నాకు చాలా నవ్వు వచ్చింది. నవ్వు వచ్చి సెట్ కుక్కలా పడుంటాడు, ఇంత భోజనం పెట్టి ఇంట్లో ఉంటాడు, ఏముంది నీకు ఎలా కావాలంటే నువ్వు అలా తిరుగు అన్నాడు. ఇదే ఒక పెద్దరికం ఇచ్చే సలహా. నా కుటుంబంలో నాకు ఇలాంటి తృప్తి లేదు కాబట్టి నేను విడిగా ఉంటాను అంటే వాడిని అడ్డు పెట్టుకుని నేను నా ఇష్టం వచ్చిన లొసుగులు, నా ఇష్టం వచ్చిన ప్రేమాయణాలు తిరగచ్చు అనే సలహా ఇస్తారా? హౌ చీప్! ఇస్ంట్ ఇట్ సౌండింగ్ చీప్? ఐ నో. అండ్ ఆ స్టేచర్ ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం, and that's what they do, I suppose. God. And you laugh it off. I laughed it off and I said, I can't do it like you people do, I'm sorry. I laughed it off. I said this to him. మీరు చేసినట్టు నేను చేయలేను సార్ అని చెప్పాను. అండ్ ఐ సెడ్ నో, నా స్వేచ్ఛ, నా ఇష్టం. ఇదే రవితేజ తోటి తర్వాత, రవి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్, స్వీట్ హార్ట్. రవితేజ గారితో మాట్లాడితే తర్వాత ఏదో సందర్భంలో ఇలా ఫ్రెండ్స్ అందరం మాట్లాడుకుంటాం కదా, ఈ సెట్ ఏం చెప్పావే అంటారు అన్నారు. దట్స్ వేర్ ఐ సెడ్ అవును, నేను ఒక రిలేషన్షిప్లో ఉండి చీట్ చేయను. నేను ఆ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ విల్ హ్యావ్ 100 అఫైర్స్. హూ విల్ ఆస్క్ మీ? విల్ యూ ఆస్క్ మీ? ఐ విల్ హ్యావ్ 100 అఫైర్స్. ఈరోజు వెబ్సైట్లో రాశారు చూడండి, చెత్త నాన్సెన్స్. ఈ అఫైర్స్ తర్వాత నాకు ఉన్నాయని చెప్పి ఒకటి రాశాడా? ఎందుకంటే వాళ్ళకి అది అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ మీ, దట్స్ మీ. నిజంగా కనుక నాకు ఎవరన్నా ఉండుంటే, ఆర్ నిజంగానే ఇఫ్ ఐఎమ్ ఇన్ రిలేషన్షిప్, that is not sensation for them. If I am in a relationship already, married relationship, and I have an affair, that's a sensation. That's a sensation. సో ఇప్పుడు నాకు దాస్య శృంఖలాలు లేవు, నన్ను ఎవడు కట్టిపడేయలేదు, నేను ఎక్కడ పోతే ఏంటి, నేను ఫ్రీ బర్డ్ని, నా ఇష్టం కదా. అప్పుడు నీ గురించి ఎవరు రాయరు, నా గురించి ఎవరు రాయరు. యు నో మోర్ అ సెలబ్రిటీ, సెన్సేషనల్ సెలబ్రిటీ. I don't give sensation to anybody. I don't want people to celebrate my flaws. Yeah. నా వెనకాలండి. అయితే సమాజ పోకడలని, సొసైటల్ నార్మ్స్ అంటారు కదా, సొసైటీకి నువ్వెంత ఇంపార్టెన్స్ ఇస్తావు? సొసైటీ నీ గురించి ఏమని అనుకుంటే, లేకపోతే ఇప్పుడు సొసైటీ ఎక్కువగా ఫేస్బుక్లు, ట్విట్టర్లు, లేకపోతే వాట్సాప్లు, సోషల్ మీడియాలో ఎక్కువ సొసైటీ ఉంది కాబట్టి అడుగుతున్నాను. సో వాళ్ళ ఒపీనియన్స్ సోషల్ మీడియాలో సొసైటీ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే బయట ఉన్న సొసైటీ సోషల్ మీడియా కంటే చాలా పెద్ద సొసైటీ. సోషల్ మీడియాలో కనిపించేటువంటి కొన్ని లక్షల మంది ఎంటైర్ సొసైటీని రిప్రజెంట్ చేయరు. విజిబుల్ సొసైటీ లేదు, అక్కడ విజిబుల్ సొసైటీ అంతే, అక్కడే. మిగతా అంతా విజిబుల్ సొసైటీ ఇక్కడే ఉన్నారు, వాళ్ళు మనకి తెలియకుండా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ క్లారిటీ నాకు ఉంది కాబట్టి అది ఎస్టాబ్లిష్ చేసేసాను ఆ ఫ్యాక్ట్ ముందు. ఈ సొసైటల్ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా నేను ఏకీభవించను. కొన్ని మన కంఫర్ట్ కోసం మనం పెట్టుకున్నాం, ఇంకొన్ని సమాజం అవకతవకలకి, అక్రమ పోకళ్ళకి పోకుండా మనని మనం నియంత్రించుకోవడానికి కొన్ని పెట్టుకున్నాం, అవి అవసరమే. లేకపోతే ఇప్పుడు ఈ బహుభార్యాత్వం లాంటివి వచ్చినందువల్ల ఎవడు పడితే వాడు అసలు ఒక సిస్టమ్ అంటూ లేకుండా ఉంది అనుకుంటే దానివల్ల జరిగే నష్టాలు ఉంటాయి. లేకపోతే చాలా
తేలిగ్గా ఉండేటువంటి డివోర్స్లు కనుక వచ్చేస్తే, ఇంత ప్రాసెస్ లేకుండా, ఇంత ప్రక్రియ లేకుండా, బికాస్ ఐ హ్యాడ్ టు గో త్రూ అ వెరీ డిఫికల్ట్ డివోర్స్ అండ్ ఐ వాల్యూ అండ్ ఐ రెస్పెక్ట్ దాట్. ఆ ప్రాసెస్ జరగాలి. అది మతం కానివ్వండి, లేకపోతే చట్టం కానివ్వండి, తేలిగ్గా కనుక డివోర్స్ ఇచ్చేసింది అనుకోండి, నష్టపోవడాలు ఎక్కువగా జరుగుతాయి. సో సొసైటల్ నార్మ్స్కి కొంత గౌరవం ఇస్తూనే, అది అవసరం అనుకుంటూనే, కొన్ని అన్నెసెసరీవి కూడా ఉన్నాయి, కొన్ని డిస్క్రిమినేటివ్ నార్మ్స్ ఉన్నాయి. వాటిని ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. కానీ ఆ డిస్క్రిమినేటివ్ నార్మ్స్ నన్ను, నా పర్సనాలిటీని ఎఫెక్ట్ కానివ్వకుండా చూసుకునేంత బ్యాలెన్స్, ఆ పరిణతి నాకుంది. అండ్ కొన్ని అవసరం. ఇప్పుడు లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ చాలా చాలా చూస్తున్నాం మనం. టుగెదర్ బట్ వీ డోంట్ హ్యావ్ అ మ్యారేజ్ అనే రిలేషన్షిప్ చూస్తున్నాం. దాని మీద నాకు గౌరవం ఉంది, ఎందుకంటే అది ఈక్వల్ టు మ్యారేజే, కానీ అక్కడ బాండ్, మ్యారేజ్ అంత స్ట్రాంగ్ బాండ్ ఉంది, కానీ విజిబుల్గా మ్యారేజ్ అనే టై లేదు. కానీ అది విచ్చలవిడితనాన్ని ప్రమోట్ చేయదు. దానిలో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు పెట్టుకున్నది. ఆ స్వీయ నియంత్రణ సమాజం ఇచ్చినటువంటి దానికంటే చాలా గొప్పది. ఐ డూ బిలీవ్ ఇన్ దాట్. ఆ స్వీయ నియంత్రణ ఉన్నంత వరకు యు ఆర్ లాయల్ టు యువర్ పార్ట్నర్. ఎంతమంది దుప్పట్లో ముసుగేసుకుని సమాజం కోసం వీళ్ళేమో ఒక దగ్గర ఉంటారు, సమాజం కోసం పెళ్లి చేసుకుని ఉన్నారు, కానీ బయట వేషాలు వేసే వాళ్ళు ఎంతమంది లేరు. సో పెళ్ళి ఈజ్ నాట్ అ లైసెన్స్ ఫర్ బీయింగ్ గుడ్. అలా అని పెళ్ళి లేకపోవడం, లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్స్లో ఒక కమిట్మెంట్, ఒక సీరియస్నెస్ లేదు అనడం హంబక్. సో ఎక్కడిదక్కడ ఉన్నాయి. ఏ కొత్త తీరు వచ్చినా, సమాజంలో ఒక కొత్త పోకడ వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి రెగ్యులేషన్స్ అది నిలబెట్టుకుని, అది ఇన్నాళ్ళు ఉంది అంటే కొన్ని రెగ్యులేషన్స్తోనే వచ్చింది అది. అండ్ కొన్ని వెళ్ళిపోతూనే ఉంటాయి వెనక్కి. ఇప్పుడు విడో రీమ్యారేజ్ అనేది ఎందుకు బతకలా, విడో రీమ్యారేజ్ చేసుకోకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎందుకు బతకలా? బికాస్ సొసైటీ ఈస్ గ్రోయింగ్ అండ్ ఇట్స్ గ్రోయింగ్ అండ్ ఎవాల్వింగ్. అది అవసరం లేదని మన సొసైటీ డిసైడ్ చేసింది కాబట్టి దాన్ని వదిలేసాం. ఇప్పుడు విడో రీమ్యారేజ్ ఎవరైనా చేసుకుంటే, డివోర్స్ రీమ్యారేజ్ చేసుకుంటే, ఈరోజు అది కొత్త విషయం కాదే. అసలు డివోర్స్ అనేది ఒక భయంకరమైన విషయం. సో వీఆర్ మూవింగ్ టువర్డ్స్ మోర్ సివిలైజ్డ్, టు బీ అ మోర్ సివిలైజ్డ్ సొసైటీ. అందుకనే యాక్సెప్ట్ చేద్దాం కొత్త వాటిని కూడా. సో ఝాన్సీ, 8 years డివోర్స్ పీరియడ్లో కోర్టుకు చాలా సందర్భాల్లో వెళ్ళావు. కానీ నాకు తెలిసింది ఏంటంటే, కోర్టు ప్రాంగణంలో ఎప్పుడు కూడా నువ్వు ఒక బాధగా కూర్చోవటం, చాలా దీనంగా కూర్చోవటం, అలాంటిది ఏమీ జరగకపోగా చాలా ఒక స్మైలింగ్ ఫేస్తో కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా హ్యాపీగా, ప్రశాంతంగా నవ్వుకుంటూ పలకరించేదాని అంట. అసలు ఇదేం టెండెన్సీ? మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చింది. మేము ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం, అంటే మనకున్న కష్టం కంటే చాలామంది సమాజంలో పెద్ద పెద్ద కష్టాలని, కోర్ట్ ఇస్ ఆల్వేస్ వెరీ డార్క్, గ్లూమీ, చాలా దుఃఖం, బాధ అన్నీ కలిపి, కసి, కోపం, ద్వేషం అన్నీ ఉంటాయి అబ్బా అక్కడ. సో అది చాలా బరువుగా ఉండేది ఆ అట్మాస్ఫియర్ అంతా. మేము వెళ్ళి చూసి కోర్ట్ హాల్లో ఉన్నంత నాకు శబ్దం, ఒక స్తబ్దత, అంటే అరుపులు కేకలు ఉంటాయి, బట్ ఒక స్తబ్దత ఉంటుంది ఎక్కడో. అరుపులు కేకలు తక్కువే ఉంటాయక, ఒక రకమైన భారం అందరూ మోస్తూ, ఆ నెగిటివ్ ఎమోషన్స్ మోస్తూ, ఎంటైర్ అట్మాస్ఫియర్ ఇస్ వెరీ వెరీ డల్, గ్లూమీగా ఉంటుంది అనమాట. సో ఒక సెలబ్రిటీ అయ్యుండి నేను నార్మల్గా వెళ్ళి కోర్టు హాల్లో ఒక మామూలు మనిషిలో కూర్చునేదాన్ని. అంటే బయటకు వెళ్ళి నా పేరు ఎక్కడుందో చూసుకుని, నాది ఎన్నో దానిలో వస్తుందో చూసుకుని నేను కూర్చునేదాన్ని. ఇంకెక్కువ టైం ఉందంటే కార్లో కూర్చునేదాన్ని, తర్వాత టైంకి వెళ్ళి లోపలికి కూర్చునేదాన్ని. ఈ ప్రాసెస్లో మేము ఐడెంటిఫై చేసింది, ఎస్పెషల్లీ మా అమ్మగారు ఐడెంటిఫై చేసింది ఏంటంటే, ఎందుకు ఇంత భారంగా ఉన్నారు. నేను రాగానే ఒక చిన్న సందడి ఉండేదన్నమాట, అంటే ఆవిడ అన్నట్టుగా. బట్ యet వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. దెన్ ఐ థాట్, ఇఫ్ ఐఎమ్ లుకింగ్ డౌన్, డల్, కోపంగా, నేను నీరసంగా ఉంటే చాలామందికి రాంగ్ సంకేతం ఇస్తున్నాను, నేను కష్టాల్లో ఉన్నాను అని. కాదు, నేను మంచి నాకు కావాల్సినటువంటి దానికోసం, ఎండ్ గోల్ కోసం ఇది ఒక ప్రాసెస్, ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ ప్రాసెస్ అనేది నా ఉద్దేశం. ఇది అవ్వాలి ఈ ప్రాసెస్. ఇట్స్ జస్ట్ ఏమంటారు, దారి. ఆ దారిలో నేను నడుస్తున్నాను అనుకున్నాను కాబట్టి అమ్మ నేను అనుకున్నాం, లెట్స్ క్యారీ అ స్మైల్ టు ద కోర్ట్. నేను నవ్వుతూ వెళ్ళేవాళ్ళం, అంటే మొహల్లోకి మొహం చేసి హాయ్ హలో అని పలకరించడం కాదు, అలా ప్రశాంతంగా, చాలా ప్రశాంతంగా, వెరీ లైట్ ఫేస్, లైట్ హార్టెడ్గా వెళ్ళామంటే మనల్ని చూసిన వాడికి ఆ సెకండ్లో నువ్వు ఒక సెలబ్రిటీని చూస్తున్న వాడితో పాటు ఒక చిన్న బాగానే ఉంది ఈవిడికి ఏం కష్టం లేనట్టుకుంది అనే ఒకది వాళ్ళకి లైట్నెస్ ఇస్తుందేమో అని అనుకునేవాళ్ళం. వీ వర్ జస్ట్ ట్రైంగ్ టు డూ దట్. అది ఎంతమందికి బెనిఫిట్ అయిందో తెలియదు, మరి నన్ను కోర్టు ప్రాంగణంలో చూసిన ఎంతమంది దాన్ని గమనించారో కూడా నాకు తెలియదు. ఇఫ్ యూ వాంట్ దట్, ఎంతమందికి బెనిఫిట్. ఆర్టికల్ రాశారు, నువ్వు ఒక ఆర్టికల్ రాసావు కదా, ఆపరేషన్ స్మైల్, మిషన్ స్మైల్, ఝాన్సీకి వాణి అని కొన్నాళ్ళ పాటు సాక్షికి కాలమ్స్ రాశాను నేను. దానిలో ఇది ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. హైదరాబాద్కి జబ్బు చేసింది,
మిస్సింగ్, స్మైల్ ఇస్ మిస్సింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక్కసారి నిజంగా బయటికి వెళ్ళి చూడండి అక్క, ట్రాఫిక్లోకి వెళ్ళి చూడండి, వాడికోడలో ఉంటాడు నిజంగా. ఎవరు ఆనందంగా ఒక హ్యాపీ ఫేస్ తోటి ఈయన నవ్వుకుంటూ పిచ్చోళ్ళ నడవమని కాదు నా ఉద్దేశం. అవును, ఓ లైట్గా ఒక క్యారీ చేస్తూ ఒక కంటెంట్ ఫేస్ కనిపించట్లేదు ఏంటి? వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ హైదరాబాద్? స్మైల్ ఈజ్ మిస్సింగ్, ఎక్కడ కనిపించట్లేదు అని. That was my article, and that's how I described my court picnic. We called entire journey to the court as court picnic. అంతేనా? ఝాన్సీ, ఇన్నేళ్ల కెరియర్లో నువ్వు సంపాదించింది ఎంత? కీర్తి ప్రతిష్టలు పక్కన పెట్టాయి, అవి మాకు తెలుసు. మేము ఆస్తి లెక్కలు కావాలా మీకు? ఆస్తి లెక్కలు. ఓకే, ఆస్తి లెక్కలు కావాలంటే నా మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేశారు. చాలా ఓ, అంత వస్తుంది అన్నమాట. అయితే వస్తుంది నాకు. ఓకే, వాళ్ళు రేడియో స్క్రూటినో ఏదో చేయడానికి వచ్చి ఏం పట్టుకెళ్ళారు అంటే కొండను దమ్మి ఎలుకను పట్టుకెళ్ళారు. సో అట్లీస్ట్ పేరు వచ్చింది కదా, నేను బోల్డ్ సంపాదించుని ఉంటాను అని. నేను నా కాంటెంపరీస్తో పోలిస్తే, నాకు ప్రస్తుతం ఉన్న సమకాలీకులతో పోల్చుకుంటే చాలా తక్కువ సంపాదించుని ఉంటాను. నేను ఏ రోజు కూడా నాకు ఇంత కావాలి అని చెప్పి ఐ డి నాట్ పుట్ మై ఫుడ్ డౌన్. నాకు ఇంత వర్క్ ఇవ్వాలి అని చెప్పి నేను ఎవరిని అడగలేదు. సో ఐఎమ్ ఫైన్. ఆస్తి ఎంత సంపాదించావు అనేది కాదు, నా కోసం కంఫర్టబుల్గా నేను నా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం. అక్క, ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్. సంగమం సంజయ్ కిషోర్ గారని, అవును తెలుసు కదా, సంజయ్ కిషోర్ గారు అని చెప్పి ఒక ఆర్ట్ లవరు, ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అండ్ ఒక కల్చరల్ వేదికలు క్రియేట్ చేసే వ్యక్తి ఉన్నారు. ఆయన సావిత్రి గారికి మహావీరాభిమాని. సావిత్రి గారి ఫోటో ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ పెట్టేవారు. వన్ సచ్ ఎగ్జిబిషన్ ఐ గాట్ టు విజిట్. సావిత్రి గారి రేర్ ఫొటోస్లో ఆయన దగ్గర ఉన్న ఒక ఫోటోల్లో కదిలించేసిన ఫోటో ఒకటి ఉంది. అంత మహానటి, ఈరోజు మీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా ఆవిడ ఉన్నారు. అంత మహానటి, చాలా బంగారు కిరీటాలు, బంగారాన్ని వేసుకుని అత్యంత ప్యాలెస్లో వైభోగంగా బతికినటువంటి వ్యక్తి ట్రంక్ పెట్టి తీసుకుని టీనగర్ బస్ స్టాప్లో కూతురుని వేసుకుని, 13 ఏళ్ల కూతురుని వేసుకుని ఉంచవలసిన దయనీయమైన స్థితికి వచ్చారు. ఎందుకంటే షీ కుడ్ నాట్ బ్యాలెన్స్ హర్ పర్సనల్, ఫైనాన్షియల్ యాజ్ వెల్ as ఎమోషనల్ రిలేషన్షిప్స్. అది పడిపోయింది మనసులో స్టాంప్. 100 రూపాయలు ఉంటే 100 రూపాయల్లోనే బతుకుతాను, 1000 రూపాయలకు ఆశపడను. 1000 రూపాయలు వచ్చిన రోజును కూడా 100 రూపాయల్లోనే బతుకుతాను. ఇది నేను ఫిక్స్ అయిపోయాక నా జీవితం యొక్క స్కేల్ని నేను కంఫర్టబుల్గా ఇంతలోనే బతుకుతాను. నేను 100 రూపాయల్లో బతుకుతానని డిసైడ్ అయ్యాను కాబట్టి చాలామందికి అది మీడియోకర్గా, మిడిల్ క్లాస్గా అనిపించవచ్చు. నేను ఆ సో కాల్డ్ డబ్బున్న వర్గాలతోటి జెల్ అవ్వలేకనే నా సర్కిల్లో ఎక్కువ డబ్బున్న వాళ్ళు లేరు. నాకున్న గొప్ప ఫ్రెండ్స్లో నా లక్ష్మి కానీ, అనిత కానీ చాలా డబ్బున్న వాళ్ళే. కానీ వాళ్ళలో ఉన్న గొప్ప విలువలకి నేను స్నేహితురాల్ని తప్ప వాళ్ళు ఈరోజు నాతో డబ్బు ప్రదర్శనకి రాలేదు. డబ్బు దర్పం చూపించే అవకాశము వాళ్ళకి నేను ఇవ్వలేదు. వాళ్ళు నాకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు ఎంత ఉన్నా సరే నన్నుగా గౌరవించారు. నాకున్న ఫ్రెండ్స్, చాలా గొప్ప ఫ్రెండ్స్లో వాళ్ళిద్దరు. అండ్ అఫ్ కోర్స్ శీతల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఇక్కడ నేను డైవర్స్ ఫ్రెండ్షిప్ చూశాను. అంటే చాలామంది రకరకాల ఫ్రెండ్స్ చూశాను. మేము ఏ రోజు కూడా డబ్బుకి మాత్రమే గౌరవాన్ని ఇచ్చిన వాళ్ళం కాదు. అందుకని నేను కూడా డబ్బుకి ఎక్కువ, నాకు తెలిసి నాకు ఎంత కావాలో అంత ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ పోర్. మీరు మిగతా వాళ్ళని చూపించి వీళ్ళతో నువ్వు సంపాదించావా సమానంగా అంటే నో. ఓకే, వాళ్ళంతా నేను సంపాదించాలని కూడా అనుకోవట్లేదు. నాకు 1000 వస్తే నేను 100లోనే బతుకుతాను, అది మాత్రం గ్యారెంటీ. ఈ రోజు మనం చేస్తున్న ఈ వర్క్కి ఎంత వాల్యూ ఉంది, దాని వర్త్ ఎంత, అంతే నేను చార్జ్ చేస్తాను. నేను నా వర్త్ దానివల్ల తగ్గించుకున్నావా అని చాలామంది అడుగుతారు. మీరు కూడా నన్ను అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. వెన్ వీ హ్యావ్ స్పోకెన్ ఎర్లియర్. నా వర్త్ నేను తగ్గించుకోవట్లేదు. దట్స్ హౌ ఇండస్ట్రీ షుడ్ వర్క్. అనవసరమైన హైప్స్ లేకుండా. పెద్ద పెద్ద హీరోలు కూడా అదే చేయాలని నేను భావిస్తాను. కానీ వాళ్ళకి చెప్పేంత తాహతు స్థాయి నాకు లేదు. వాళ్ళ హైప్ కోసం వాళ్ళు హీరోలు లేకపోతే హీరోయిన్స్, డైరెక్టర్స్, వాళ్ళ హైప్ వాళ్ళు చేసేసినప్పుడు మీరు అల్టిమేట్ ప్రోడక్ట్ కాస్ట్ పెంచుతున్నారు. అది లాంజివిటీ ఉండదు. నేను 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఒక్కొక్క షో చేస్తున్నాను అంటే దానికి కారణం ఏంటంటే నేను ఆ కంఫర్ట్ నా ప్రొడ్యూసర్కి ఇస్తున్నాను కాబట్టి అన్నాళ్ల పాటు అది షోస్ నడుస్తూ ఉంటాయి. అండ్ ఐ డోంట్ డిసైడ్ మై వర్త్. I don't let anybody decide my worth. I let my work decide my worth. ఇప్పుడే ఒక మాట అన్నావు, నేను గొప్పగా సంపాదించలేదు, మామూలుగా నాకు సరిపోయేంత సంపాదించాను, మోర్ దెన్ కంఫర్ట్స్గా ఉన్నానని. ఆ సంపాదనలో కూడా కొంత భాగాన్ని నువ్వు సర్వీస్ చేస్తావు అంట. అంటే చారిటీ, అంటే ఆ పదం వాడొచ్చో లేదో తెలియదు, చాలా మందికి నువ్వు సహాయపడుతున్నావు. వాళ్ళ విద్య, వైద్యం, వాళ్ళ అవసరాల కోసం ఎంతోమంది
అనాథ పిల్లల్ని కూడా దగ్గర తీసావు. చాలా మంది పిల్లలకి లో ఇన్కమ్ గ్రూప్స్ నుంచి ఆర్ డిస్ట్రెస్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లల్ని కొంతమందిని సపోర్ట్ చేయాలి అనుకుని మేము స్టార్ట్ చేసిన వాలంటరీ ఆర్గనైజేషన్లో చాలామంది విమెన్ ఇప్పటికే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక ఐడియా నాకు లక్ష్మి గారికి వచ్చిన ఐడియాని మేము ఇంకా నలుగురు ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నప్పుడు టుడే అనిత, సాహిత్య, వనిత, Sunita, lot of people have joined into this movement which is called Women in Network. మేము ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ లాగా కాదు కానీ ఒక నెట్వర్క్ ఆర్గనైజేషన్ లాగా చేసాం. ఎవరికి వాళ్ళు ఒక ఉద్యమ స్ఫూర్తిలాగా 10 మంది పిల్లలు, 100 మంది పిల్లలు, 50 మంది పిల్లల్ని ఒక చోటికి లో ఇన్కమ్ గ్రూప్స్ నుంచి చేర్చి వాళ్ళ జీవితాల్లో తీసుకురావాల్సిన చిన్న చిన్న మార్పులు తీసుకొస్తున్నారు. ఐ హ్యావ్ స్టార్టెడ్, ఇది చిన్న ఐడియా, ఫుట్పాత్ పక్కన ఉన్న మన దగ్గరే ఉన్నటువంటి మన పక్కనే స్లమ్స్ ఉన్నాయి, మన ఇళ్లలోనే పనిచేసి బతుకుతారు. ఆ పిల్లల్ని ప్రతి ఆదివారం ఒక గుడ్డు, పాలు, పండు ఇచ్చి పెంచుదాం, న్యూట్రిషన్ మేనేజ్ చేద్దాం, వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేట్టు కౌన్సిల్ చేద్దాం. దీంతో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఈరోజు మా ప్రౌడ్, ఈరోజు 13 ఏళ్ళు అయిపోయింది ఈ ఆర్గనైజేషన్ మీ నెట్వర్క్ స్టార్ట్ చేసి. మా పిల్లల్లో ఈరోజు ఫస్ట్ బ్యాచ్ డిగ్రీలు దాటేస్తున్నారు, ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, డిగ్రీలు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు, డాన్స్ అరంగేట్రంలు ఇచ్చిన పిల్లలు ఉన్నారు, పాటలు నేర్చుకున్న పిల్లలు ఉన్నారు, స్పోర్ట్స్లోకి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. వాళ్ళలో 2 పిల్లల్ని నేను స్వయంగా ఫాస్టరింగ్కి ఇంట్లో పెట్టుకుని మరీ పెంచుకుంటున్నాను. అందరూ అన్ని రకాలుగాను సాయం చేసి పెంచుతున్నారు పిల్లల్ని. ఒక 10 మంది పిల్లల్ని నేను విడిగా, ఇంకొక లక్ష్మి ఒక 10 మంది పిల్లల్ని, అనిత ఒక 10 మంది పిల్లల్ని ఇట్లా చేస్తున్నారు వాళ్ళ ఎడ్యుకేషనల్ నీడ్స్ని సపోర్ట్ చేస్తూ. దానిలో 2 ఇంకొంచెం దగ్గరగా నా హృదయానికి దగ్గరగా ఫాస్టరింగ్ అందిస్తున్నాను. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, హాస్టల్స్లో ఉండి చదువుకున్న వాళ్ళు దే కమ్ బ్యాక్ హోమ్. అందులో పెద్ద బాబు డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు. కార్తీక్ ఈజ్ నౌ అన్ ఏషియన్ ఛాంపియన్ ఇన్ ఇన్లైన్ స్కేటింగ్ అండ్ ఇన్లైన్ హాకీ. వాడు చాలా కష్టపడ్డాడు టు రీచ్ దట్ లెవెల్. హీఈస్ నౌ ఇన్ చైనా. ఈరోజు మనం మాట్లాడుతుంటే హీఈస్ ప్లేయింగ్ హిస్ మ్యాచ్ దేర్ ఇన్ చైనా. సో టు సెండ్ హిమ్ టు దట్ టోర్నమెంట్, అమ్మలు 3 అమ్మలు వాడికి, వాళ్ళ అమ్మ, నేను, ఇంకొక అమ్మ. విమెన్ ఇన్ నెట్వర్క్ అంటే అందరు విమెన్ కలిసి, మా విమెన్ అందరూ కలిసి తలా ఇంత డబ్బులు వేసుకుని, చైనాకి నేను ఒక్కదాన్ని భరించలేను ఆ భారాన్ని, వాడిని పంపించాలి, వాడి స్కేట్స్ కాస్ట్లీ, ఈ టూర్ కాస్ట్లీ, ఇవన్నీ చాలా కాస్ట్లీ కాబట్టి అందరూ కలిసి వాడిని పంపించారు. సో వాడికి 3 అమ్మలు. గెలుస్తాడా లేదా కూడా అవసరం లేదు, వాడు అక్కడి వరకు వెళ్ళాడు, మాకు అదే చాలు. అండ్ పాప, ద అదర్ చైల్డ్ కావ్య డిగ్రీ 1st ఇయర్ చదువుతోంది ఇప్పుడు వనిత కాలేజ్లో. అండ్ షీ స్కోర్డ్ అబౌవ్ 90% అండ్ షీ ఈజ్ ద 2nd ఇన్ అ కాలేజ్. అండ్ గంగాధర్ అని ఇంకొక బాబు, అనిత మెంటర్డ్ హిమ్. అండ్ అలా అనిత అండ్ లక్ష్మి బోత్ ఆఫ్ ద మెంటర్డ్. సంధ్యారాజు గారి దగ్గర శిష్యరికం చేసి కూచిపూడి మధ్య అరంగేట్రం కూడా చేశాడు. తన దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ డిసైపుల్గా కూడా తయారయ్యాడు. సో ఇట్స్ బ్యూటిఫుల్ టు సీ ఆ కిడ్స్ గ్రో అప్ లైక్ దాట్. ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇంతమంది బ్యూటిఫుల్ పీపుల్కి ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇస్తున్నావు ఝాన్సీ. నాట్ జస్ట్ మీ, లాట్ ఆఫ్ అదర్ విమెన్ ఆల్సో. బట్ అంటే ఇంట్లో పెట్టుకొని పిల్లలు, దానికి ఒకటి ఫస్ట్ చాలా కన్విక్షన్ ఉండాలి, రెండోది ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఫ్యామిలీ, మీ పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే, అండ్ ఈవెన్ యువర్ డాటర్, ఆమెకు తను కూడా స్వీకరించగలగాలి కదా పిల్లల్ని తీసుకొని. కరెక్ట్ అక్క, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇఫ్ మై ఫ్యామిలీ హ్యాడ్ సెడ్, ఏంటి వీళ్ళు ఇక్కడ ఇలా ఉంటున్నారేంటి, ఏదో స్లమ్ నుంచి తీసుకొచ్చావేంటి పిల్లల్ని అని కనుక నా ఫ్యామిలీ ఒక్క రోజన్నా అనుండుంటే, నేను చేసి ఉండేదాన్ని, ఫ్రిక్షన్తో చేసి ఉండేదాన్ని, బాధగా చేసి ఉండేదాన్ని, వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా కష్టపడి ఉండేదాన్ని. బట్ వండర్ఫుల్ పీపుల్. నేను ఎందుకు ఇలా ఉన్నాను అంటే, నా ఫ్యామిలీని నేను ఫస్ట్ తీసుకురావాలి, బికాస్ దే ఆర్ లైక్ దాట్, ఐఎమ్ లైక్ దిస్. అండ్ దే హ్యావ్ షేర్డ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. మై చైల్డ్, మై డాటర్, మై బ్రదర్స్ చిల్డ్రన్, వీళ్ళందరికీ చాలా ఇష్టం. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ దే. వీ డోంట్ సీ దెమ్ దట్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ బయట అగైన్ ద సో కాల్ సొసైటీలోని మనుషులు ఆబ్వియస్గా మీ దగ్గరకు వచ్చి రకరకాల ఒపీనియన్స్ జనరేట్ చేసి ఉంటారు. చాలా అంటారు, ఏంటి ఆ వయసులో ఉన్న అబ్బాయిని ఇంట్లో పెట్టుకున్నావు, ఎదిగే కూతురు ఇంట్లో ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వు, అవసరం ఆలోచించు, వాళ్ళని బయట పెట్టేయి, వాళ్ళకి హాస్టల్లో ఉంచేసేయి, ఇలాంటి చాలా చెప్పారు. అఫ్కోర్స్ మన వెల్ విషర్స్ చెప్పారు, దానిలో కూడా నిజం ఉంది, సమాజంలో అలాంటివి జరిగాయి కాబట్టి. బట్ ఆపర్చునిటీ ఇచ్చేటప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలని నమ్మాను. అండ్ ఆ కన్విక్షన్తో నేను ముందుకు వెళ్ళాను. అండ్ ఐ సెడ్ నథింగ్ ఈస్ గోయింగ్ టు గో రాంగ్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఐడియాలజీ ఈస్ కరెక్ట్. You are giving children a platform and they realize the value of it. So touch wood, my children are all good. They're doing really very well in their chosen field.
సో a part of your income goes like this. పార్ట్ ఏంటక్క, Most part, మెజారిటీ 3/4 part. ఆఫ్ మై ఇన్కమ్ గోస్ టు 3 ఆఫ్ మై చిల్డ్రన్. ముగ్గురికి సంవత్సరానికి చదువుకే 1,50,000, ఈజీగా 1,00,000 అయిపోతుంది. సో నేను సంపాదించే దానిలో మెజారిటీ నా పిల్లల కోసమే వెళ్తుంది. ఆ పిల్లలు వాళ్ళకి సెక్యూర్ ఎన్వైరన్మెంట్ కలిగించడానికే వెళ్తుంది. మీ అమ్మాయి ధన్య, Yeah. దాన్ని ఎలాంటి అమ్మాయిలాగా తీర్చిదిద్దాం అనుకుంటున్నావు? అంటే అఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ నేను చూస్తుంటే నువ్వు అట్మోస్ట్ ఫ్రీడమ్ ఇచ్చే ఒక వ్యక్తిలాగా కనిపిస్తున్నావు, ఎస్పెషల్లీ ఇంటెలెక్చువల్ ఫ్రీడమ్ Yes. ఆర్ థింకింగ్ ఫ్రీడమ్, అవన్నీ ఎట్లాగో ఇస్తావు. బట్ ఎక్కడో ఒక చోట ఒక కైండ్ ఆఫ్ యూనో చేయి పట్టుకొని నడిపించే కొన్ని అడ్వైజులు, కొన్ని సూచనలు, సలహాలు లాంటివి అయితే ఇస్తుంటావు కదా. ఎలాంటి అవసరం ప్రతి మదర్కి ఉంటుంది. ఐ విల్ నాట్ సే దట్ ఎవరికి వాళ్ళు ఏదండి అని చెప్పకూడదు. ఎందుకంటే గ్రోయింగ్ అప్, షీస్ గ్రోయింగ్ అప్ బ్యూటిఫుల్లీ. అఫ్ కోర్స్ ఇన్సెక్యూరిటీస్తో పెరగడం మొదలైంది, కొంచెం డౌట్ఫుల్గానే, కొంచెం అవన్నీ షాటర్ చేసుకుని బయటికి రావడానికి, ఒక కొక్కు నుంచి బయటికి రావడానికి షీస్ టేకెన్ సమ్ టైమ్. అది టైం ఎవరికి వాళ్ళు ఇచ్చుకోవాలి. ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ దట్ కైండ్ ఆఫ్ స్పేస్, క్రియేటెడ్ అన్ అట్మాస్ఫియర్ ఫర్ హర్ టు కమ్ అవుట్. నౌ షీఈస్ మోర్ కాన్ఫిడెంట్, షీఈస్ ఎంజాయింగ్ హర్ లైఫ్, షీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ ఏరియాస్. అటు ఆర్ట్ అనండి, స్పోర్ట్ అనండి, క్రాఫ్ట్ అనండి, కమ్యూనికేషన్ అనండి, రీడింగ్ అనండి, మీటింగ్ పీపుల్, చాలా అప్రహెన్షన్స్ని బయటపెట్టి ఇప్పుడిప్పుడే మళ్ళీ తిరిగి షీఈస్ ట్రయింగ్ టు ఎక్స్ప్లోర్. చైల్డ్హుడ్లో తను చేయలేకపోయినవన్నీ. అఫ్ కోర్స్ ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ యాజ్ అ సింగిల్ పేరెంట్. ఐ విల్ నాట్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. మీకు ఇంకొంచెం అడిషనల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చైల్డ్ పట్ల. అది చేసినప్పుడు నాకు కొంచెం కష్టం ఉన్నా కూడా అది దాని వరకు తీసుకువెళ్ళలేదు. ఐ ఫెల్ట్ దట్ ఈ చైల్డ్కి నేను మంచి కండ్యూసివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయగలిగితే చాలు, వాళ్ళే ఆటోమేటిక్గా ఫ్లరిష్ అవుతారు. వాళ్ళు ఫ్లరిష్ అవ్వాలి అని నేను వాళ్ళ మీద వర్క్ చేయడం కాదు, ఎన్వైర్న్మెంట్ మీద వర్క్ చేస్తే. పువ్వు బాగా పూయాలని పువ్వుకి నేను బోటాక్స్ ఇంజెక్షన్లు వాటికి ఇవ్వక్కర్లా, దాన్ని రూట్కి ఇస్తే చాలు, దాన్ని పెరిగేందుకు కావాల్సిన వాతావరణం కల్పిస్తే చాలు. దట్స్ వాట్ ఐ థింక్ మై ఫ్యామిలీ హెస్ డన్ టు హర్. నేను ఎప్పుడు బిలీవ్ చేస్తాను, పేరెంటింగ్ ఈజ్ నాట్ జస్ట్ వన్ పేరెంట్ ఆర్ ఇద్దరు పేరెంట్స్ కాదు. A child is a family's child. A child is a village's child. బిడ్డ ఊరి యొక్క బిడ్డ అంటారు, పెంచడంలో బాధ్యత. అలాగే నా ఎంటైర్ ఫ్యామిలీ హ్యాస్ టేకెన్ అ రెస్పాన్సిబిలిటీ ఇన్ షేపింగ్ ధన్య ఆర్ కార్తిక్ ఆర్ కావ్య, మే దట్ బి మై nieces. ఎంటైర్ ఫ్యామిలీ's responsibility. It's not just one parent. True. So that way Dhanya is growing up beautifully, but I see she's very different to me. నాకంటే చాలా డిఫరెంట్. In what way? ఇలా ఎందుకు నాకు నచ్చలేదు అలాగా అని చెప్పడంలో ఖరాఖండిగా ఉంటుంది. తన వాయిస్ చెప్పగలుగుతుంది. షీస్ నాట్ ఎక్స్ప్రెసివ్ అంటే ఓపెన్నెస్. నచ్చలేదని చెప్పేంత ఒక ధైర్యం లేదు, కానీ నచ్చంది ఏదో తెలుసుకునేంత క్లారిటీ ఉంది. ఓకే, నువ్వు భరించక్కర్లేదమ్మా అని చెప్పే ఏజ్కి ఇప్పుడు వచ్చింది. వీ హ్యావ్ ఇంట్రెస్టింగ్ కన్వర్సేషన్స్ బాగా జరుగుతాయి ఈ మధ్య కాలంలో. కన్వర్సేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఐ నో, ఈవెన్ ఐఎమ్ ఎంజాయింగ్ విత్ మై డాటర్. ఐ నో దట్స్ ది ఏజ్ వెన్ దే స్టార్ట్ టు. తర్వాత మనతో అంత టైం వాళ్ళకి ఉండదు, మనకి ఉండదు. దే ఆర్ గ్రోయింగ్ అప్, వాళ్ళు ఇండివిజువల్స్ అయిపోయి వెళ్ళిపోతే నాకు ఒక్కోసారి ఇప్పటికే అమ్మ అప్పుడేనా 14 ఏళ్ళు వచ్చేసింది అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఝాన్సీ, ఒక వెరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. ఇది యాక్చువల్గా నేను ఇంతకు ముందు చాలాసార్లు అడిగాను కూడా. అప్పుడు కూడా నువ్వు అవును ప్రేమ ఎందుకు ఇట్లా మాట్లాడతారో నాకు తెలీదు, నా వరకైతే ఏమీ లేదని చెప్పావు. ఏదెవరి గురించి అంటే నీ తోటి యాంకర్స్ గురించి. ఓకే, మీరు నలుగురు కలిసి స్టార్ట్ అయింది కెరియర్, కానీ ఎప్పుడు కూడా మీకు మీ మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయని, ఆ పోటీ హెల్దీ పోటీ కాదని, మీ మధ్య గొడవలు ఉన్నాయని అంటుండేవారు. నేను చాలాసార్లు అడిగితే అదంతా మేడప్, నథింగ్ ఈజ్ ట్రూ అని ఎన్నోసార్లు చెప్పాను. బట్ ఇప్పటికీ జనాలు అది నమ్ముతున్నారు. ఇప్పుడన్నా కొంచెం క్లారిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. they'll believe what they want to believe. You see, జనం అనే కాదు, మనమైనా సరే మనం ఒక కన్విక్షన్ తోటి ఈరోజు నేను ఇక్కడ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను అంటే నేను ఐ బిలీవ్ దట్ ఐ వాంట్ టు టాక్ టు యూ అండ్ ఐఎమ్ హియర్ కదా. వాళ్ళు ఏమి అర్థం చేసుకోవాలనుకుంటున్నారు నేను చెప్పేది వినకుండా, వాళ్ళు ఏం కావాలో మీ క్వశ్చన్ తర్వాత వాళ్ళు ఫ్రేమ్ చేసేసుకుంటారు కూడా. సేమ్ వే లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ంట్ వాంట్ టు సీ దట్ ఆల్ 4 of us or all 3 of us are good friends అని చెప్పుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఎక్కువ చేశారు దాన్ని, పెద్దది చేశారు దాన్ని. ఈ ప్రయాణంలో చాలామందితో మనం కలిసి నడుస్తాం. వాళ్ళు దగ్గరగా ఉంటారు, దూరంగా ఉంటారు. అక్కడెక్కడో ట్రాక్ ఉంటుంది, ఇక్కడెక్కడో ట్రాక్ ఉంటుంది. ఎవరి ట్రాక్లో వాళ్ళు వెళ్తూ ఉంటాం. జస్ట్ బికాజ్ యూ డోంట్ మీట్ ఎవ్రీ డే, యూ డోంట్ టాక్ ఎవ్రీ డే, వాళ్ళతో శత్రుత్వం ఉన్నట్టు కాదు. కొంతమందితో సాన్నిహిత్యం ఉంటుంది, కొంతమందితో పరిచయం ఉంటుంది. కరెక్ట్. సో నాకు ఉదయభానుతో పరిచయం ఉంది, శత్రుత్వం లేదు. రెండిట్లో తేడా లేదు. అవును.
జస్ట్ బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ విత్ హర్ అంటే రోజు ఎరా కాఫీ తాగావా, ఎక్కడికైనా సినిమాకి వెళ్దామా, ఆ రోజు చాలా మంచి బట్టలు వేసుకున్నావో, ఇలాంటివి చెప్పుకోనందువల్ల అది శత్రుత్వం ఎందుకు అవుతుంది? అది అనుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ వే నన్ను సుమని బెస్ట్ ఫ్రెండ్స్గా డీల్ చేస్తారు. మా ఇద్దరికి మధ్య డిఫరెన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళకి అనవసరం కదా. అంతే, ఒక మార్క్ వేసేసి అంటే ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటారుగా, బాగా మాకు జలసీలు ఉంటాయేమోగా, మా ఇద్దరికి మధ్య కూడా ఏమన్నా మమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేయలేదే. జస్ట్ బికాజ్ వీ కేమ్ అవుట్ అండ్ వీ గేవ్ 2 or 3 interviews టుగెదర్, దట్ డజంట్ మీన్ దట్ ఉదయ్ భాను ఇస్ అ శత్రు. అంతే, నేను చెప్పేది అంతకుమించి ఇంకేం లేదు. అంతేనా? సో దేర్ ఇస్ అ చైల్డ్ ఇన్ ఎవ్రీ మ్యాన్ అంటుంటారు. మ్యాన్ అంటే ఇప్పుడు ఉమెన్ పర్సన్ ఇన్ ఎవ్రీ పర్సన్. సో మీలో కూడా ఒక చైల్డ్ ఉంటుంది. అంటే జనరల్గా ఇవన్నీ ఒక సీరియస్ యాంకరింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పక్కన పెట్టాయి, ఒక ఝాన్సీని ఒక నార్మల్గా నేను చూడాల్సి వస్తే ఇంట్లో ఝాన్సీ ఎలా ఉంటుంది, ఒక క్యాజువల్ ఝాన్సీ ఎలా ఉంటుంది? నేను మోర్ ఆఫ్ అన్ ఇంట్రాస్పెక్టివ్ పర్సన్ అయిపోయాను. ఒకప్పుడు బాగా అల్లరిగా ఉండేదాన్ని. ఆస్క్ మై ఫ్రెండ్స్ కలీగ్స్ వాళ్ళతోటి బాగా పిచ్చిగా అల్లరిగా ఉండేదాన్ని. ఆ ఉధృతి పరవళ్ళు దొక్కిన తర్వాత నదిగా మారి ఆ తర్వాత సాగర గంభీరంగా ప్రవహించినట్టు ఐ థింక్ ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాం. ఐఎమ్ మోర్ ఆఫ్ అన్ ఇంట్రాస్పెక్టివ్ పర్సన్ రైట్ నౌ. క్రియేటివ్, అబ్సల్యూట్లీ ఐ లవ్ డూయింగ్ లిటిల్ థింగ్స్. చిన్నవి చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఓకే, ఒక టీవీ చూడడం సంతోషాన్ని కొంతమందికి ఇచ్చినట్టు నాకు పుస్తకం చదవడం పిచ్చి. ఆ పుస్తకాలు చదవడం, ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. ఎలాంటి పుస్తకాలు అంటే? ఫిక్షన్ ఏదైనా సరే చదువుతాను. ఓకే, తెలుగు సాహిత్యం బాగా చదువుతూ ఉంటాను. తెలుగు సాహిత్యం ఈ మధ్య తగ్గింది. అంతకుముందు కొత్త పిచ్చగాడు పొద్దరగడలాగా అప్పుడప్పుడే తెలుగు సాహిత్యంతో పరిచయం కాబట్టి బాగా ఎక్కువ చదివాను. ఈ మధ్య కొంచెం తగ్గించాను. ఇప్పుడంతా కొంచెం ఇంగ్లీష్ వైపే ఉంది ఎక్కువ. ఏమో అది అలా ఎందుకు జరిగిందో తెలియదు. మళ్ళీ వస్తానేమో తిరిగి. ఇట్స్ ఆల్వేస్ fluid. So that's it, and I'm very creative. I keep doing lot of stuff. I do my art, craft, painting. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అక్క. ఎప్పుడు ఎవరికైనా నువ్వు ప్రజెంట్ చేయదలుచుకుంటే నువ్వు అది ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, ఇంకెక్కడన్నా అవ్వచ్చు, హౌ డూ ప్రజెంట్ యువర్ సెల్ఫ్? ఎప్పుడు యు ఆర్ ఇన్ మేకప్ ఆర్ యు వాంట్ టు డెక్ అండ్ డ్రెస్? అస్సలు లేదక్క, అస్సలు లేదు. మేకప్ ఫర్ మీ is only profession. అంతే. మేకప్ ఫర్ మీ, I can live within my skin. I can live with what I am. లోపల నేనున్నదాన్ని నేను బయట ఎలా ఉన్నానో అలా ఉండగలను. నన్ను వితౌట్ మేకప్ పెద్ద విషయం కాదు చూడడం. చాలా సందర్భాల్లో వితౌట్ మేకప్ నేను తిరుగుతూనే ఉంటాను. నా కూరగాయలు నేనే తెచ్చుకుంటాను, నా గ్రాసరీస్ నేనే చేసుకుంటాను, నా బ్యాంకులకు నేనే తిరుగుతాను, నా బిల్లులు నేను కట్టుకుంటాను. ఆర్ యూ నాట్ మాప్డ్? ఐ హ్యావ్ నెవర్ మాప్డ్. ఇఫ్ సంబడి కమ్స్ టు మీ అండ్ సేస్, ఏమండి మీరు బాగా చేశారండి, మీరు బాగా చేస్తారండి, ఐ ఎంజాయ్ ఇట్, ఐ థ్యాంక్ దెమ్. ఏమి నచ్చిందో కంటిన్యూ చేస్తాను కన్వర్జేషన్. ఇంకొంతమంది ఉంటారు కావాలని అటెన్షన్ గ్రాప్ చేయడానికి, వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. మన్ని అదిరా ఇదిరా అంటారు, అక్కడ అస్సలు ఊరుకోను. వెంటనే నాలిక వెంటనే అది కట్ చేయాలి. గౌరవం ఈజ్ వాట్ ఐ డిమాండ్. ఇఫ్ సంబడి కమ్స్ టాక్స్ టు మీ వెల్, చక్కగా చేస్తారండి, మీ లేకపోతే మీరు అందులో చేశారు, ఇది ఎందుకు చేయట్లేదండి, ఇప్పుడు ఏమైందండి, అంతకుముందు మీరు చేసింది అది బాగుంటుందండి, ఇలాంటివి ఏమైనా ఇస్తే ఫీడ్బ్యాక్, అటు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐ టేక్ ఫీడ్బ్యాక్ వెరీ వెల్. That's it. It's just my profession. If somebody comes and tells you that you do your good job, చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకొంతమంది ఓపెనింగ్లోనే ఇది మీరు చాలాసార్లు వినుంటారు, బోర్ కొట్టదా అండి, కానీ మీరు బాగా చేస్తారండి అని. అండి ఆ ఓపెనింగ్ సెంటెన్స్ మీరు వదిలేయండి, అదంటే నేను అనాలి. ఎన్నిసార్లు అన్నా వన్న దగ్గర మాట మీరు బాగా చేశారు అనేది. ఒకవేళ మీరు బాగా చేయట్లేదు అంటే నేను మళ్ళీ బాధపడాలి. సో మీరు బాగా చేశారని చెప్తున్నారు, దెన్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, ఐ డోంట్ గెట్ మాబ్డ్. జనాలు ఊళ్ళల్లోకి వెళ్తే, పల్లెటూళ్ళల్లోకి వెళ్తే ఏదైనా అయితే అది మాబ్ మెంటాలిటీ అయిపోతే మాబ్డ్ అవుతాం తప్ప, అదర్వైజ్ జనం దే డోంట్. సో హౌ రిలీజియస్ ఆర్ యూ? క్వైట్ రిలీజియస్. అవునా? సాయిబాబాని బాగా నమ్ముతా ఉంటా? సాయిబాబాని బాగా నమ్ముతాను. ఒక యూనివర్సల్ స్పిరిట్ని నమ్ముతాను. సాయిబాబా నాకు గురువు. నేను ఒక ఫోర్స్, దాన్ని మీరు ఎలా అయినా సరే పేరుతో అన్నా పిలుచుకోండి, అది మేనిఫెస్ట్ అయిన రుజువులు మనం. ఒక యూనివర్సల్ స్పిరిట్ ఉంది అని నమ్ముతాను. నేను అంతే, నథింగ్ మోర్ సుపీరియర్ దాన్ దట్ స్పిరిట్ అని నమ్ముతాను. దానికి ఏమన్నా పేరు పెట్టుకోవచ్చు, మతాలు వేరవ్వచ్చు, మనమే హిందూ మతంలోనే పెట్టుకున్న దేవుళ్ళ రూపాలు వేరవ్వచ్చు. మనకు ఒక గురువు కావాలి కాబట్టి నేను ఐ బిలీవ్ సాయిబాబా ఇస్ మై గురువు. అయితే నీ జీవితంలో రెగ్యులర్ ఫేసెస్లో వచ్చిన ఈ మార్పులు, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు చేసిన ప్రోగ్రామ్స్, దాని తాలూకు ఇంపాక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్,
బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రాతో స్టార్ట్ అయింది. యాక్చువల్లీ టాక్ ఆఫ్ ద టౌన్తోనే స్టార్ట్ అయిందని చెప్తాం. టాక్ ఆఫ్ ద టౌన్ ఒక కామెడీ ప్రోగ్రామ్లా మొదలైన, సినిమా బేస్డ్ ప్రోగ్రామ్గా మొదలైన, అందులో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని భుజానికి తెలియకుండా ఎత్తుకున్నాను. బికాస్ దట్స్ మై పర్సనాలిటీ, ఓకే, దట్స్ మీ. ఒక సమాజంలో జరుగుతున్న ఎక్కడో ఒకదాన్ని ఆర్టీసీ వాళ్ళు లేదా ప్రైవేట్ బస్ ట్రావెల్స్ దోపిడీ చేస్తారు. ఎలాగా పండగ వచ్చిందంటే దాని మీద ఒకటి సెటైర్ వేయాలి. అది కామెడీ కాదు, అది సామాజిక అంశం. చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చింది, అది ఒక అంశం. మనకి కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆటో వాళ్ళ దోపిడీ ఎక్కువైపోతుంది. ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవాల్సిన అంశం. రంగు గురించి తాపత్రయపడిపోతున్నటువంటి ఒక అమ్మాయి, తెల్లటి రంగు రావాలి అని, ఇవి మనం మాట్లాడమా? కొడుకుకి ఎలాంటి కోడలు కావాలి అని చెప్పి కోడలకి రెస్ట్రిక్షన్స్, మ్యాట్రిమోనీ సైట్స్ వచ్చిన కొత్తలో వచ్చిన పిచ్చ వెర్రి ఉంది చూసా, దాని మీద ఒక సెటైర్. అక్కడ మొదలైంది నాలో ఈ సామాజిక కోణం. ఓకే, అలా మొదలయ్యి బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర వచ్చేసరికి దట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా. మీలో ఎవరు కోటేశ్వరుడు ఇప్పుడు చూస్తున్నాం. అంతకుముందు బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర వాజ్ ది ఓన్లీ క్విజ్ షో దట్ వాజ్ దేర్ ఫర్ అస్, రీజనల్ రెప్లికాస్లో. సో అక్కడ ఆ సీరియస్ లుక్ ఆర్ నేను అంటే ఏంటో తెలుసుకున్నా. అసలు నా ఐడియాలజీకి ఒక ఊతం అంటూ, ఒక బలం అంటూ వచ్చింది నవీన ద్వారా. ఓకే, నవీన నా ఐడియాలజీకి సపోర్ట్, నేను ఇంకా నమ్మిన దాన్ని పాలిష్ చేసుకోవడానికి, నా వాదనకి బలం చేకూర్చడానికి ఉపయోగపడింది. దెన్ అఫ్ కోర్స్ చేతనకి నేను మొదలుపెట్టిన టైంకి మీలాగా అప్పటికి మీరు ప్రజాపక్షం మొదలుపెట్టి చాలా ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారు. చేతన దాని ముందు చాలా పిల్ల బేబీ మొదలైనప్పుడు నేను నేర్చుకున్నాను చాలా. పొలిటీషియన్స్తో ఎలా డీల్ చేయాలో నేర్చుకున్నాను, జనంతో ఎలా డీల్ చేయాలో, ఇష్యూతో ఎలా ప్రజెంట్ చేయాలో, అండ్ అధికారులతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్లలో నేను నేర్చుకున్నాను. నా టోన్లో ఎప్పుడు డిమాండ్ వినిపించదు, ఫేసింగ్ ఎంపథీ ఉంటుంది అండ్ ప్లేసింగ్ ద ఫ్యాక్ట్స్ కరెక్ట్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు బీ రాంగ్. చేసేది చిన్న పని అయినా సరే ఆ పని పూర్తయ్యేంత వరకు దాని వెంటపడి సాధించడం మా పని. చిన్నదే అవ్వచ్చు, వాళ్ళకి అక్కడ నీటి కనెక్షన్ వస్తే చాలు అనిపించవచ్చు, పెద్ద పని కాదు. కానీ అధికారులు తలుచుకుంటే చిన్న పనే. అది అయ్యేంత వరకు మేము వాళ్ళని పర్సువేడ్ చేస్తూనే ఉంటాం, ఎవరిని ఢీ కొట్టాం. మేము మళ్ళీ రిప్రజెంటేషన్స్ ఇస్తాం, సార్ చేయండి సార్. ఇంతవరకు నాకు తెలిసి ఒక్కసారి ఎల్లో జర్నలిజం ఉపయోగించలేదు, మేము బ్లాక్మెయిల్ జర్నలిజం ఉపయోగించలేదు, మేము కెమెరా పెట్టి ఇంతవరకు భయపెట్టిన సందర్భం చేతన టీం ఒక్కళ్ళు కూడా చేయలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్ అండ్ వీవ్ ఆల్వేస్ బీన్ నెగోషియేటింగ్ టర్మ్స్ విత్ ది ఆఫీసర్స్ అండ్ ది పొలిటీషియన్స్. ఒక విషయం ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తావా? చెప్పక. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్నేళ్ల నీ వర్క్ కెరియర్లో ఎప్పుడైనా సెక్షువల్ అబ్యూస్కి, డిస్క్రిమినేషన్కి గురయ్యావా? డిస్క్రిమినేషన్, ఎస్, అ లాట్ ఆఫ్ టైమ్స్. చాలా సందర్భాల్లో తెలియకుండా డిస్క్రిమినేట్ చేస్తారు. యువర్ వెయిట్, యువర్ హైట్, యువర్ బాడీ కలర్, యువర్ ప్రజెంటేషన్, నీకు ఇచ్చే డబ్బుల్లో డిస్క్రిమినేషన్ ఉంటుంది. నేను గొప్ప అని చూపించుకోవాల్సినటువంటి చాలా సందర్భాల్లో డిస్క్రిమినేషన్కి నేను చాలా పారామీటర్స్ వాళ్ళు పెట్టుకుంటారు, డిస్క్రిమినేట్ చేస్తారు. సెక్షువల్ అబ్యూస్ వరకు నేను రాలేదు. ఒకే ఒక్కసారి వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ I was touched at a wrong place by a costumer. Just because he was a costumer, he was trying to take an advantage when I was 17-18-year-old. But I was not a baby. I gave it back. Okay, I hit him really hard and I pulled him out to the entire crew and said, this is what happened to me. Silence లేదు నా దగ్గర ఎప్పటి నుంచో సైలెన్స్ లేదు. ఇమ్మీడియట్గా వాడు వెళ్ళేంత వరకు, నా ఎన్వైర్న్మెంట్ సేఫ్గా ఉన్నంత వరకు నేను నోరు మూసుకోలేదు. సో సెక్షువల్ అబ్యూస్ అంటారా, సెక్షువల్ ఫేవర్స్ అడగడం అంటారా, ఆర్ ఈ కాస్టింగ్ కౌచ్ అంటారా, లక్కీలీ నా వరకు ఎవరు రాలా, ఇలాంటివి నన్ను అడగల. ఎందుకంటే నేను మొదలుపెట్టిన రోజు నుంచి ఈ సోకాల్డ్ ఇమేజ్ ఒకటి తయారైంది కదా నా చుట్టూ, అండ్ నేను ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మన ఇండస్ట్రీ మేకవన్నె పులులు, తొండలు, కెమిలియన్స్ చాలా ఉంటారు. ఎవరి దగ్గర ఏ రంగు చూపించాలో వాళ్ళకి బాగా తెలుసు. సో నా దగ్గర ఆ రంగు చూపించలే. వాడు ఎలాంటి వాడైతే నాకే, నా దగ్గర ఆ రంగు చూపించినంత వరకు. సో దట్ వే ఐ హ్యావ్, మనం సేఫ్ గార్డ్ చేసుకోవడం బట్టే ఉంటుంది. ఇండస్ట్రీ ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇంకా పీపుల్ ఫాలోయింగ్ ఫర్ మీ అంటారా, ఇఫ్ పీపుల్ లవ్ మీ, దట్స్ నాట్ మై మిస్టేక్. యాజ్ లాంగ్ యాజ్ ఐ డోంట్ వెంటపడి వేధించిన సందర్భాలు ఉన్నాయి. వెంటపడి వేధించిన ఒక్క మగాడికి పడ్డాను, తర్వాత దాంతో పడాల్సిన చాలా పడ్డాను, అక్కడి నుంచి వదిలించుకోవడానికి కూడా చాలా పడ్డాను. చాలు, అక్కడి నుంచే మళ్ళీ పడదలుచుకోలేదు. ఓకే, ఫైనలీ ఝాన్సీ కేవలం ఆర్జేయింగ్, యాంకరింగ్, యాక్టింగ్ ఈ మూడేనా? ఝాన్సీలో ఇంకేమన్నా మంచి ఆర్ట్ ఉందా? సింగింగ్, మ్యూజిక్, అలాంటివి నాలో మై ఫింగర్ ఇస్ మోర్ క్రియేటివ్.
I'm not a great singer, I'm not a great dancer, but my fingers are very creative. You give me scrap, I can make it look beautiful. You give me anything in the world, I can create something out of it, something meaningful out of it. So I'm more into creating art pieces. I'm a more of that kind of artist. And now ఇప్పుడు ఐఎమ్ ఎ రీసెర్చర్, ఐఎమ్ అన్ ardent లవర్. ఏమైనా ఇవ్వండి చదువుతూనే ఉంటాను. నౌ ఐఎమ్ గోన్ టు లాంచ్ మై ఓన్ ప్రోడక్ట్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఝాన్సీ. రియలీ అంటే నీ గురించి పైన చాలా విషయాలు తెలుసు, కొంచెం కూడా తెలుసు, బట్ ఇంత డెప్త్గా నిజంగా నాకు కూడా తెలియదు. థ్యాంక్ యూ. అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ స్పోక్ టు యూ టుడే. అండ్ ఐఎమ్ షూర్ నీ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దీని ద్వారా అట్లీస్ట్ కొంతమందిలో మార్పు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ, బికాజ్ ఇట్స్ బీన్ అ లాంగ్ టైమ్. అంటే ఒక సెన్సిబుల్ ఇంటర్వ్యూ చేయాలి అనేటువంటి ఒక కోరిక. అంటే నేను ఎప్పుడు ఇంటర్వ్యూవర్ ప్లేస్లోనే ఉన్నాను, క్వశ్చన్ చేసే ప్లేస్లోనే ఉన్నాను. అండ్ ఇది ఎంజాయ్ చేస్తాను అని నేను అనుకోలే. ఈ ప్రక్రియను మీరు చాలా అందంగా మలిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ హావ్ ఎంజాయ్డ్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.